వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. ఫోన్ ట్యాపింగ్ కేసులో దాదాపు 7 గంటల పాటు మాజీ మంత్రి హరీష్ రావును సిట్ అధికారులు ప్రశ్నించారు. విచారణ తర్వాత మాట్లాడిన హరీష్ రావు అందులో సొల్లు తప్ప ఏమీ లేదన్నారు. ఏదో అడిగినట్లు లీకులు ఇస్తారని, లీకులు కాదు దమ్ముంటే వీడియో బయట పెట్టాలని రేవంత్ కు సవాలే విసిరారు. తనను ప్రశ్నలు అడగడం కాదు, వాళ్లకే వందల ప్రశ్నలు వేశానని హరీష్ చెప్పారు. అప్పటి డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్స్ ను విచారణకు పిలవాలని ఆయన డిమాండ్ చేశారు. సిట్ దూకుడుతో ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు నెక్స్ట్ ఏం జరగనుంది, హరీష్ తర్వాత ఎవరు అన్న చర్చ అయితే ఇప్పుడు నడుస్తోంది. ఇదే విషయంపై వాల్టి డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్. సో ఏం జరిగిందంటే ఏం చెప్తారు? సో హరీష్ రావు సరే ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడింది అయితే మనం చూసాం. 6 గ్యారంటీల గురించి క్వశ్చన్ చేసినందుకు, ఇంకా వేరే వాటి గురించి క్వశ్చన్ చేసినందుకు మమ్మల్ని నన్ను రేవంత్ రెడ్డి విచారణకు పిలిచారు, విచారణ పేరుతో బెదిరిస్తున్నారు అని చెప్పారు. అయితే ఒకటి, ఫోన్ ట్యాపింగ్ అన్నది జరిగింది, నో డౌట్. జరగలేదు అని చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే ప్రణీత్ రావు డిసెంబర్ 7వ తేదీ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజే హార్డ్ డిస్క్ ధ్వంసం చేసి దాన్ని పారేశాడు. ఫోన్ ట్యాపింగ్ ఖచ్చితంగా జరిగింది. చాలా ముఖ్యమైన రాజకీయ నాయకులందరిది కూడా జరిగింది, ప్రతిపక్ష నేతలందరిది కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఈ జరగడానికి ఎవరి ఆదేశాలు ఉన్నాయి? కేసీఆరా, కేటీఆరా, హరీష్ రావా, లేకపోతే కేవలం అధికారుల స్థాయిలో జరిగిందా? అప్పుడున్న ఇంటెలిజెన్స్ చీఫ్ రాధాకిషన్ రావు చేశారా? ఎవరి ఇన్స్ట్రక్షన్ మేరకు జరిగింది అన్నది బయటపడాల్సి ఉంది. ఫోన్ ట్యాపింగ్ అన్నది అనైతికం. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు వల్ల 1980s లో కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రామకృష్ణ హెగ్డే రిజైన్ చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు కామన్ అయిపోయింది. ఫోన్ ట్యాపింగ్, స్పైయింగ్ అన్నది చాలా కామన్. సో దాన్ని ఏంది చేస్తే తప్పేంది అనే విధంగా పబ్లిక్ లో లేకపోతే రాజకీయ పార్టీల్లో జరిగింది. బట్ ఒక వ్యక్తిగతాల్ని గనక ఈ ఫోన్ ట్యాపింగ్ అన్నది ఎవరిని ఉద్దేశించి జరగాలి? సంఘ విద్రోహక శక్తులు, టెర్రరిస్టులు, ఉగ్రవాదులు, మావోయిస్టులు, వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఓకే. రెండవది, పొలిటికల్ లీడర్స్ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తారంటే మా ప్రభుత్వాన్ని పడగొడితే ఎట్లా, మా ప్రభుత్వాన్ని అస్థిరపరిస్తే ఎట్లా అని చెప్పి అయిపోయింది. అంటే ఇప్పుడు ఇంటెలిజెన్స్ అన్నది పూర్తిగా ఎక్స్ట్రీమిజం యాక్టివిటీస్ కాకుండా ప్రతిపక్ష పార్టీలు, బిజినెస్ మ్యాన్, సొంత పార్టీలు, అసంతృప్తివాదులు, ఇట్లా అందరి మీద నిఘా పెట్టేందుకు సరిపోతుంది. ఇది నేనేమంటా అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ స్కాండల్ తెలంగాణలో జరిగిందో దీనిలో ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళకి శిక్ష పడాలి. పడకపోతే ఏం జరుగుతుందంటే నెక్స్ట్ జరగబోయే రాజకీయ పార్టీలు కూడా, అది కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ఇట్లే చేస్తూ ఉంటారు. సో దీనిలో అసలు దోషులు ఎవరు, వాళ్ళకి శిక్ష పడాలి. కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లాస్ట్ 2 years గా చేస్తుంది ఏంటంటే బెదిరింపు, బ్లాక్ మెయిల్ లాగా నాకు అనిపిస్తోంది. నిజంగా కాంక్రీట్ గా ఉంటే డిసెంబర్ 7వ తేదీ ఇది జరిగితే మార్చి 10న ఎఫ్ఐఆర్ అయితే రాధాకిషన్ రావు, భుజంగరావు ఇంతమందిని అరెస్ట్ చేశారు. వాళ్ళని అరెస్ట్ చేశారు. రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, మనతో పాటు ఇప్పుడు స్టూడియోలో ఉన్న నందు, ఇంతమందిని విచారించారు. లాస్ట్ టైం మన స్టూడియోకి ఆయన వచ్చిన తర్వాత ఆయన విచారించారు 2 years తర్వాత. ఆయన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి 2 సంవత్సరాలుగా చెప్తున్నారు. ఇంతకాలం ఎందుకు విచారించలేదు? సిట్ల మీద సిట్లు వేస్తున్నారు. నిజానికి సిబిఐ ఎంక్వైరీ చేస్తే చాలా ఫాస్ట్ గా అయ్యేదేమో. ఈ విషయంలో మల్టీ ఇష్యూస్ ఉన్నాయి. కానీ సిబిఐ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో సిబిఐ ఎంక్వైరీ ఇచ్చారు, రేవంత్ రెడ్డి వేశాడు. ఏం చేస్తుంది బీజేపీ? 6 నెలలైంది, కనీసం కేసు ముట్టుకున్నారా కాళేశ్వరం ప్రాజెక్టుది? ఏంది దాన్ని చూస్తే బీజేపీ కాంగ్రెస్ కొల్లివుడ్ అంటారు. ఇది చూస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ 2 సంవత్సరాలు చేస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ కొల్లివుడ్ అంటారు. అంతా ఫిక్సింగ్ గా మధ్యలో జనాల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు రాజకీయ పార్టీలన్నీ కలిపి. కాళేశ్వరం విచారణ చేయండి అంటే సిబిఐ కనీసం ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయలేదు. కాళేశ్వరం సిబిఐకి ఇచ్చేస్తే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూస్తే ఇట్లా క్వశ్చన్ ఏదో, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏదో మళ్ళా బీఆర్, ఎందుకంటే నిన్నటి వరకు ఏం జరిగింది, కోమటిరెడ్డి, బట్టి, మంత్రులందరూ కొట్టుకున్నారు. సో ఇప్పుడు ఆయన దావోస్ సదస్సుకు సీఎం వెళ్ళిపోయినాడు. 10-12 రోజులు ఉండడు. రిపబ్లిక్ డే రోజు కూడా ఆయన అందుబాటులో ఉండట్లేదు, జెండా ఎగరేయట్లేదు. సమ్మక్క సారక్క జాతర 28 నుంచి 31వ తేదీ ఉంది.
దానికి అటెండ్ కావట్లేదు. ముఖ్యమంత్రి సమ్మక్క సారక్క జాతరకు అటెండ్ కావట్లేదు, అమెరికాలో ఉన్నాడని వార్తలు వస్తాయన్న ఉద్దేశంతో చాలా తెలివిగా వెళ్ళిపోయే ముందు రోజు అక్కడ సమ్మక్క సారక్క దగ్గర ఏకంగా కేబినెట్ సమావేశం పెట్టి నెక్స్ట్ ఎవరు క్వశ్చన్ చేయరు. ఎందుకంటే సమ్మక్క సారక్క దగ్గర ఆయన కేబినెట్ సమావేశం పెట్టాడు. ఇంకా ఆయన సమ్మక్క సారక్క వచ్చినా రాకున్నా అని చాలా తెలివిగా రేవంత్ రెడ్డి దాన్ని మేనేజ్ చేశారు. అంటే ఏంటంటే 28వ తేదీ నుంచి 31వ తేదీ ఈయనకు సమ్మక్క సారక్క కంటే ముఖ్యమా, ఇంత పెద్ద జాతర కోట్లాది మంది పాల్గొట్టే ఇది కాకుండా అమెరికాలో ఏం చేస్తున్నాడని క్వశ్చన్స్ రాకుండా ఉండేందుకు డైవర్ట్ చేసేందుకోసం సమ్మక్క సారక్క దగ్గర కేబినెట్ మీటింగ్ ఆయన పెట్టారు. ఇప్పుడు కోమటిరెడ్డి బట్టి ఇవన్నీ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి హరీష్ రావును ఇప్పుడు విచారణకు పిలిచారు. నేనేమంటా అంటే 2 సంవత్సరాల్లో ఇప్పుడే దొరికింది హరీష్ రావును విచారించేందుకు. ఇంతకుముందే చక్రధర్ గౌడ్ కంప్లైంట్ చేశారు, వాళ్ళు కంప్లైంట్ చేశారు. సో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ మంత్రులు కొట్టుకుంటారు కాబట్టి డైవర్ట్ చేసింది. అల్టిమేట్ గా కాంక్రీట్ గా ఏదైనా స్టెప్ తీసుకోండి. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ప్రభుత్వం చూస్తే ఇది డైలీ సీరియల్ లాగా నడుస్తుంది. ఒక వారం 10 రోజులు సిట్ విచారణ వేగవంతం, మీకు అయిపోయింది అంటారు, మళ్ళా 2 నెలలు ఏం సపోర్ట్ చేయరు. నందు గారిని క్వశ్చన్ చేసి 2 నెలలు 3 నెలలు అయింది, మళ్ళీ సైలెంట్, మళ్ళీ సడన్ గా వాళ్ళకి కావాల్సినప్పుడు పిలుస్తారు. ఫార్ములా ఈ కేసు అంతే, ఫోన్ ట్యాపింగ్ అంతే, కాళేశ్వరం కేసు అంతే. అంటే డైవర్షన్స్ బ్లాక్ మెయిల్ కోసం యూజ్ చేసుకుంటారు తప్ప నిజంగా కాంగ్రెస్ పార్టీ నిజంగా వాళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్ చేస్తే చేయండి మీరు. వాళ్ళని ఎవరెవరైతే ఉన్నారో ఎందుకు ప్రభాకర్ రావు బయట ఉండాల్సి వచ్చిన పరిస్థితి ఉంది? మీరు ప్రెస్టీజియస్ గా తీసుకుంటే సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావు రాడా? నేనేమంటా అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఖచ్చితంగా ఈ టర్మ్ లో చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళకి ఈసారి శిక్ష పడితేనే నెక్స్ట్ టైం ప్రభుత్వాలు చేయడానికి భయపడతాయి. ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్, ఫోన్ ట్యాపింగ్ అనేది చేయాలి. మావోయిస్టుల పేర్లు పెట్టి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రఘునందన్, ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, హుజురాబాద్, మునుగోడు అన్ని ఎలక్షన్స్ కూడా అవతల పార్టీ పైసలు పెట్టుకున్నారు, బీఆర్ఎస్ పైసలు మంచేశారు. దాని వెనుక ఎవరున్నారు? అధికారులు అత్యుత్సాహంతో చేశారా లేదా కేసీఆర్ డైరెక్షనా, కేటీఆర్ డైరెక్షనా, హరీష్ రావు డైరెక్షనా? ఎవరన్నది బయటపడాలి. కానీ ఈ ప్రభుత్వ వైఖ చూస్తుంటే మా దగ్గర ఈ ఫోన్ ట్యాపింగ్ ఫైల్ ఉంది, ముట్టుకుట్టి మిమ్మల్ని మీరు ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని సిట్ విచారణ పిలుస్తాం, ఇట్లా భయపెట్టడానికి ఉంది. అంటే వీళ్ళు డ్రామాలు చేసుకుంటూ, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు డ్రామాలు చేసుకుంటూ ప్రజల చెవిలో పుష్పాలు పెడుతున్నారు. అదే జరుగుతుంది. ఇక భారతీయ జనతా పార్టీ కాళేశ్వరం లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అది ఇదని మాట్లాడింది. ఏమైంది కాళేశ్వరం మీద? 6 నెలలైంది, ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాదు. ఇదేంటంటే మధ్యలో ప్రజల్ని పిచ్చోళ్లు చేయడానికి ఈ 3 రాజకీయ పార్టీలు కూడా ఒక వికృత క్రీడను ఆడుతున్నాయి. 3 పార్టీలు కూడా బ్లేమ్ గేమ్, ఒకళ్ళ మీద బ్లేమ్ గేమ్. అయ్యేది ఉండదు, పోయేది ఉండదు, దీంతో చేసేది ఉండదు. ఒక్క సీరియస్ అయినా అయిందా? సో వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గుర్తొచ్చినప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటారు, లేకపోతే ఫార్ములా ఈ అంటారు. అంటే ఇన్ని సంవత్సరాలు ఉంటుందా ఏదైనా ఇన్వెస్టిగేషన్? 600 మంది సాక్షులు విచారించాలంటే 600 రోజులు కావాలా? ఒకటే రోజు 10 సాక్షులు విచారించారు కదా? ఏం పోలీస్ ఫోర్స్ తక్కువైందా? ఒకటే రోజు 100 మంది ఎప్పుడు ఎపిసోడ్ తీసుకురారు కదా? పైగా లీకులు, హీరోయిన్లతో ఫోన్లు ట్యాప్ చేశారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తే హీరోయిన్లను విచారణకు పిలవండి. వాటి బ్లేమ్ చేయడం అన్నట్టు. క్యారెక్టర్ అసాసినేషన్, కేటీఆర్ క్యారెక్టర్ అసాసినేషన్ చేసేందుకు ఓటింగ్ లీక్ ఇస్తారు. ఇక మన ఛానల్స్ అన్ని తమ్మునేలు పెట్టి ఆ హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేస్తే ఈ పార్టీకి వాళ్ళ విచారణ విలువాలి కదా? సమంత ఫోను, ఇంకెవరో ఫోను అని వీళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళ విచారణ విలువండి. పిలిస్తే మీడియా అంతా వస్తుంది కదా ఎవరు ఫోన్ ట్యాప్ చేశారో. అంటే ఏంటంటే జస్ట్ లీకేజీల కోసం వాడుకోవడం కాంగ్రెస్ పార్టీ. ఇక బీఆర్ఎస్ సంబంధించి మరి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇంత వ్యవహారం ఇంత పెద్ద ఎత్తున నడిచినప్పుడు మీకు సంబంధం లేదే రాధాకిషన్ రావు లేకపోతే ప్రభాకర్ రావు వీళ్ళందరూ సంబంధం లేదే, మీరు ఇన్స్ట్రక్షన్ లేదే చేశారా? మీరు దుర్వినియోగం చేశారు వ్యవస్థని, పోలీస్ వ్యవస్థని. అంతకుముందు ప్రభుత్వాలు చేయలేదంటే చేశారు, కానీ ఎక్కడో దగ్గర స్టాప్ కావాలి ఇది. లేకపోతే రేపు రాజకీయ నాయకులు భయపడే ఇవాళ ఎట్లా ఉంటుందంటే ఈ ఫోన్ ట్యాపింగే కాకుండా బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నారు. వీడియోస్, ఇల్లీగల్ స్టింగ్ ఆపరేషన్స్. ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల మంచి జరిగింది. కేసీఆర్ ఫస్ట్ గవర్నమెంట్ లో ఓటుకు నోటు పట్టుకోగలిగారు. బట్ పూర్తిగా దాని మీదే ఎక్స్ట్రీమిస్టు, మావోయిస్టు యాక్టివిటీస్ కాకుండా ఉగ్రవాదుల మీద లాగా ఒక్కో రాజకీయ పార్టీ నేతలు ఏం చేస్తున్నారు ఏంది, ఆపోజిషన్ పార్టీలు డబ్బు పట్టుకోవడానికి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరగట్లేదంటే మనం నమ్మడానికి వీల్లేదు, అది చెప్పలేని పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి కూడా
ఆయన అన్నారు మరి మీది గవర్నమెంట్ లో జరుగుతుందా జరగట్లేదా అంటే ఆయన ఏం జవాబు చెప్పలేదు. సో అల్టిమేట్ గా ఈ విషయంలో ప్రజల్ని ఏమంటారంటే పిచ్చోళ్ళు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు రాజకీయ పార్టీలు. మాట్లాడదాం. మనతో పాటు బాలాజీ యాదవ్ గారు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి, నందు గారు ఫోన్ ట్యాపింగ్ విక్టిమ్, ఆయన 2 నెలలు 3 జైల్లో కూడా ఉన్నారు, 3 నెలలు జైల్లో ఉన్నారు. వి ప్రకాష్ గారు ఉన్నారు, అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ప్రకాష్ గారు, వి ప్రకాష్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, సార్ శరత్ గారు జాయిన్ అయ్యారు, అడ్వకేట్ శరత్ గారు. యా ఓకే. సో మనతో పాటు బాలాజీ యాదవ్ గారు ఉన్నారు. మొదట మాట్లాడదాం. ఏమంటారు హరీష్ రావు ఇవాళ విచారణ దాదాపు 7 గంటల పాటు విచారించారు సాక్షిగా పిలిచి. ఫైనల్ అవుట్కమ్ ఏంది, ఎక్కడి దాకా వెళ్తుంది ఇది చూద్దాం. భరత్ గారు, ముందుగా మీకు జీ తెలుగు ప్రేక్షకులకి ప్యానెల్లో పెద్దలందరికీ నమస్కారం. రాజకీయాలు మీరు కూడా జర్నలిస్ట్గా అనేక రోజులుగా పరిశీలిస్తూ ఉన్నారు, అనేక ప్రభుత్వాలను చూసినారు, ముఖ్యమంత్రులను కూడా మీరు చూశారు. ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారి పట్ల, మన రాష్ట్రం పట్ల మన గౌరవం ఉండాల్సింది, మేము గౌరవిస్తాం. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావాల్సుకొని డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు అంటున్నామంటే మేము ఉత్తగా మాట్లాడతలే. ఆదివారం రోజు ఒక పత్రికలో ప్రధానమైన ఆర్టికల్ వచ్చింది. ఏమని, వెన్సర్ అనే కంపెనీ ఉన్నది, ఆ కంపెనీకి టెండర్ ఇప్పించుకోవాలంటే దానికి క్వాలిఫికేషన్ లేదు, కాబట్టి జాయింట్ వెంచర్లో మెగా అనేటువంటి కంపెనీ పెట్టుకుందాం, ఆ కంపెనీతో ఇద్దరం కలిసి మనం టెండర్లు కాపాడదామని చెప్పేసి ప్లాన్ చేసినారు. ఇది నైనీ కోల్ సంబంధించిన ఈ నైనీ కోల్ సంబంధించిన దాంట్లో ఈ రెండింటికి వేసే క్రమంలో సుషి ఇన్ఫా ఇంకోటి వచ్చింది. అంటే నేను కూడా మంత్రిగా ఉన్నా కదా, నా కంపెనీ మాత్రం ఎందుకు బెటర్ అని చెప్పేసి అని అంటే అది రేవంత్ రెడ్డి గారితో చెప్పారా ఎవరితో చెప్పారో కానీ దాని మీద మొత్తం సంతకమైంది. దాన్ని కూడా విజిటింగ్ సర్టిఫికేట్ అని కొత్తగా వచ్చింది. అంటే ఏదైతే టెండర్లో పార్టిసిపేట్ చేస్తున్న కంపెనీ ఉందో ఆ టెండర్ పార్టిసిపేట్ చేస్తున్న కంపెనీకి విజిటింగ్ సర్టిఫికేట్ అని ఒకటి ఇచ్చినారు, అక్కడ పోయి చూసుకొని వస్తుందని చెప్పేసి అన్నట్టు. ఈ విధంగా ఈ 3 కంపెనీల మధ్యన 3 ముక్కలాట అయింది. ఆ 3 ముక్కలాటలో ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, మంత్రులు ఏం చేశారు, ఒక అధినేతగా ఉన్నటువంటి ఏం చేశారు అనే అంశం స్పష్టంగా సోషల్ మీడియాలో, ప్రెస్లో, బ్రేకింగ్ న్యూస్ ద్వారా వచ్చింది. దాన్ని మేము అయితే ముఖ్యమంత్రి గారి ఇంట్రెస్ట్ ఏమో సుజన్ రెడ్డి గారికి గతంలో 7 బొగ్గు గనులు ఉన్నట్టయితే 6 బొగ్గు గనులు మిగతా ఉన్నాయి. దాని సమయం సుజన్ రెడ్డి గారికి కూడా ఇచ్చారని చెప్పేసి వారి యొక్క బాంబార్ది అవుతారు కాబట్టి వారు కూడా ఈ కోల్లో వాటా దొరికిందని చెప్పేసి అంశం కూడా ఉన్నది. ఇది కూడా ఎన్ని సంవత్సరాలకంటే 25 సంవత్సరాలకి సుమారు 1000 కోట్ల సంబంధించిన టెండర్లు ఇవి. కాబట్టి ఆ టెండర్ల వెనకాల మతపోయిందని చెప్పేసి పార్టీ అధినాయకుడిగా, సీనియర్ నాయకుడిగా, మాజీ మంత్రిగా, అదేవిధంగా ఒక సీనియర్ శాసనసభ్యుడిగా ఈ టెండర్లో జరుగుతున్న గోల్మాల్ పైన విచారణ జరగాలని డిమాండ్ చేస్తాం. ప్రతిపక్ష పార్టీగా డెఫినెట్ గా డిమాండ్ చేస్తాం. డిమాండ్ చేయాల్సిన బాధ్యత మా పార్టీ మీద ఉంటుంది. ఆ క్రమంలో హరీష్ రావు గారు చేశారు. వెన్సన్ కంపెనీ వెనకాల ఎవరున్నారు, మెగా కంపెనీ వాళ్ళ వెనకాల ఉన్నారు, సుషి కంపెనీ వెనకాల ఎవరున్నారు, అదే విధంగా ఒక కథనాన్ని ఇప్పుడు హార్డ్ డిస్క్ ఎందుకు ధ్వంసం చేశారు మరి ఏమంటారు ప్రణీత్ రావు హార్డ్ సార్? నేనేమంటా సార్, ఇప్పుడు పోనీ టెలిగ్రాఫ్ యాక్ట్ మీకు తెలియదు కదా జర్నలిస్ట్ గా, 1885 యాక్ట్ ప్రకారం టెలిగ్రాఫ్ యాక్ట్ ఏదైతే ఉందో అందులో 5/2 ప్రకారం ఎన్ని రోజులు ఈ యొక్క సమాచారాన్ని వాళ్ళ దగ్గర ఉంచుకోవచ్చు, 6 నెలల్లో తీసుకున్న సమాచారాన్ని ఏదన్నా మిస్యూజ్ చేస్తే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు రాత్రే సార్ ఇప్పుడు నేను ఏమంటాను సార్, ఇప్పుడు ఆ సందర్భంలో మీరు ఏదో మీరు ఆ రోజు మీరు చెప్పిరని చెప్పి అంటున్నారు, ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం ఏందని ఇప్పుడు మూసిలో పడేసిరని వాళ్ళు అంటారు. మూసిలో పడేసి నందు ఉన్నారు, నందు ఫోన్ రికార్డింగ్ కేసీఆర్ చేతిలోకి ఎట్లా వచ్చి సార్ నేను ఏమంటారు సార్, ఇప్పుడు సార్ నేను ఏమంటారు, కేసీఆర్ నందు ఆడియో వినిపించారు కదా, ఎక్కడి నుంచి వచ్చి ముఖ్యమంత్రి గారికి మంత్రులకి అంటే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు. ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ గారు ఎందుకు చేస్తారు, వాళ్ళకి ఏమవసరం? అదే అంటే ఇంటెలిజెన్స్ చేసినట్టే కదా ఆయన. సార్ వేగులు రాజులు వెనకటి కాలం ఉంది కదా సార్, వెనకటి కాలం రాజులు కూడా వేగులు ఉండేవారు. ఆ రాజ్యంలో ఏం జరుగుతుంది ఏంది అనే అంశాన్ని స్పష్టంగా రాజ్యం నడుపుకోవడం కోసం ఆ రాజుకు కొన్ని సోర్సెస్ ఉంటవి. ఆ రాజు చెప్పాడు వాటిని, ఆ రాజు కింద ఉన్నటువంటి యంత్రాంగం ఏదైతే ఉందో ఆ యంత్రాంగం చేస్తా ఉంటది. అది ఇది రేవంత్ రెడ్డి సర్కార్లో జరుగుతులేని మీరు అనుకుంటారా సార్? నేను అంటున్నాను, కోహినూరులో ఫలాని రూమ్ నెంబర్ లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదాని సమావేశం జరిగింది, ఎట్లా బయటకు వచ్చింది సార్? మరి వాళ్ళు చూసారు, కెమెరాలు పెట్టి చూసినా మేము పోయి. భరత్ గారు నేను ఏమంటున్నా అంటే సార్, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అదానితో కలిసిర్రు, దాని మధ్యన ఏదో ఈ పక్క ఉన్నటువంటి గచ్చిబౌల్ దగ్గర నియో పోలీస్ దగ్గర కొన్ని ఎకరాల భూమి పైన పెద్ద మనిషి కన్నుపడ్డది, దానితో చర్చ జరిగిందనే అంశం బీఆర్ఎస్ పార్టీ కెమెరా పెట్టి చూసిందా? ఎవరో నిఘా వర్గాలు సంబంధించి చెప్తేనే బయటకు వచ్చేది ఫస్ట్ పాయింట్. 2 బట్టి విక్రమార్క గారు
వారు సంబంధించినటువంటి సతీమణి గారు 20% కమిషన్ తీసుకుంటున్నటువంటి బయటకు ఓలు చెప్పి మేము బీఆర్ఎస్ పట్టి మేము చూసినాం, బయటకు వచ్చిన మాట వాస్తవమే కదా. ఏదో కొండ సురేఖ గారిని పిలవకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సమావేశం పెడితే ఆ సమావేశం వెనకాల మేడారం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో సీతక్క గారు ఉన్నారో, ఆ సీతక్క ములుగు ఎమ్మెల్యే ఉన్నారు, ఆ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు, కొండ సురేఖ గారు ఉన్నారు. పొంగులేటి సమావేశం పెడితే సమావేశం పొక్కి బయట పడదు కదా. ఆ టెండర్లని దేవాలయ శాఖలో వేయాల్సిన టెండర్లని R&Bకి మార్చి టెండర్లు వేసినట్టు మేము చెప్పినాం బీఆర్ఎస్ పార్టీ. సరే, యంత్రాంగం చేసి ఉండొచ్చు అంటున్నారు కదా, వాళ్ళకి మీ సపోర్ట్ లేకుండా వాళ్ళైతే ఏం చేయలేరు మేడం. ఇటును అధికారులు చేసే పని అధికారులు చేస్తారు, అధికారులు మీ సపోర్ట్ లేకుండా అధికారులు ఏం చేయలేరు. రాజకీయ నాయకులు చేసే పని రాజకీయాలు చేస్తారు. ఇవాళ ఏంటంటే ఇవాళ గవర్నమెంట్ మారింది కాబట్టి హరీష్ రావు గారిని బదనాం చేయాలని కాసేపు, కేటీఆర్ గారిని బదనాం చేయాలని కాసేపు, కేసీఆర్ గారిని బదనాం చేయాలని కాసేపు, ఇక బదనాలు చేస్తూనే ఉంటారు మేడం. ఇప్పుడు ఇటును ఇంకో మాట భరత్ గారు ఇంట్రొడక్షన్ రిమార్క్స్ లో చెప్పినారు. ఇలా 2015లో ఎప్పుడు చేస్తారు మేడం? టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 ప్రకారం ఎప్పుడు ఈ యాక్ట్ ఉపయోగిస్తారు? అది ప్రభుత్వాల కింద ఉన్నట్టు అధికారులు ఎప్పుడు ఉపయోగిస్తారు? 2015లో గవర్నమెంట్ అప్పుడే ఏర్పడ్డది. ఆ గవర్నమెంట్ అస్థిరపరచాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. గవర్నమెంట్ అస్థిరపడితే ఏమైంది మేడం? రాష్ట్రం అల్లకొల్లం అయింది కదా. కాబట్టి ఆ గవర్నమెంట్ కాపాడాల్సిన బాధ్యత కింది స్థాయి అధికారులు ఉంటుంది కదా. ఆ విధంగానే కదా రేవంత్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి 50 లక్షల మూటలతో దొరికింది. ఏమంటే దాన్ని ఏదో కేసీఆర్ చెప్పింది కాదు. అధికారులు జరుగుతున్న అంశాన్ని శాంతి భద్రతల విషయంలో కావచ్చు, గవర్నమెంట్ అస్థిరపరిచే సందర్భంలో కావచ్చు అధికారులు తెలియజేస్తారు. దానికి కేసీఆర్ గారు చెప్తే చేసిరన్నామని మనం అనుకుంటాం. వాళ్ళన్నా కానీ దీనివల్ల పర్సనల్ విషయాలు ఎక్కువ బయటకు వచ్చాయి. ఇంకో మాట ఎవరు చెప్పారు మేడం? ఏ వ్యాపారవేత్త పోయి బయటికి చెప్పారు మేడం ఈ మా టెలిఫోన్ చేసిరండి? ఓకే, నందులాంటి రాజకీయ అఫిలియేషన్ తో ఉన్న వాళ్ళు కొంత జరిగిన భార్యాభర్తల మధ్య జరిగే సంభాషణ కూడా ఎందుకు మాట్లాడతాం? టీవీ ఛానల్ ఎందుకు మాట్లాడతాం? ఏ భార్యాభర్తలు వచ్చి కంప్లైంట్ చేసి రేవంత్ రెడ్డి అన్నాడు కదా, రేవంత్ రెడ్డి మస్తు మాట్లాడాడు. ఇటు హరీష్ రావు గారు భరత్ గారు హరీష్ రావు గారి మీద పోటీ చేసిన అపోనెంట్ హరీష్ రావు గారు మంచోడు అని చెప్తారా మీరు? నేను అంటున్నాను, నేను హరీష్ రావు గారి మీద పోటీ చేసినటువంటి అభ్యర్థి హరీష్ రావు గారు మంచోడు, నీతివంతుడు, నన్ను ఏం చేయలేడు, మంచిగా పోటీ చేయించండి మాట్లాడతారా? హరీష్ రావు గారిని అపోనెంట్ తీసుకొస్తావు, కేసు ఎప్పిస్తే హైకోర్టులో కొట్టివేస్తే ఫ్లైట్లలో ఛార్జీలు పెడుతుంది, మంచి ప్రభుత్వ లాయర్లను పెడుతుంది, సుప్రీంకోర్టు పోతుంది, సుప్రీంకోర్టులో కూడా కొట్టివేయబడది. ఆ సుప్రీంకోర్టులో కొట్టివేయబడ్డ కేసు అయిన వ్యక్తినే సిట్టు విచారణ పిలిచింది సాక్షిగా. ఆ సాక్షిగా పిలిచినటువంటి దాన్ని మళ్ళీ మరి ప్రభాకర్ రావు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారంటారు? ఎందుకు ప్రభాకర్ రావు గారికి మాకేం సంబంధం? ఆయన అధికారి. నందుగారు ఫోన్ ఆడియో అయితే వచ్చింది కదా, చేసినట్టే కదా ఫోన్ ట్యాపింగ్. నేను కేసీఆర్ గారు చెప్తే చేసిన ఇప్పుడు నందుగారి ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే నందుగారు లేదా ఫోన్ మాట్లాడిన వాళ్ళు ఇద్దరు ఇట్లా ఎవరో చెప్పాలి. వాళ్ళిద్దరు జైల్లో ఉన్నారు. ఆ జైల్లో ఉన్న సమయంలో తీసుకొచ్చి మీరు ఫోన్ ఆడియో వినిపించారు. ప్రభాకర్ రావు గారు రాధాకృష్ణరావు గారు విచారణ చేశారు. విచారణ ఏం చెప్పారు సార్? పండిత్ రావు గారు రాధాకృష్ణరావు గారు మా పై అధికారులు చేశారని చెప్పేసి ఇలా హరీష్ రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇలా ఆ రోజు ఎవరు సార్ డీజీపీగా? ప్రభాకర్ రావు. ఆ రోజు డీజీపీగా ఎవరు? ప్రభాకర్ రావు కదా పై అధికారి. ఆయన పై అధికారులు ఉన్నారు సార్. డీజీపీకి ఇంటెలిజెన్స్ చీఫ్ సంబంధం లేదు సార్. రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ చీఫ్ యాక్ట్ డైరెక్ట్లీ రిపోర్ట్ 5/2 ప్రకారం విచారణ చేయాలంటే రాష్ట్ర హోం సెక్రటరీ పర్మిషన్ తీసుకొని చేస్తారు. ఇది దాని యొక్క రూల్స్. రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ రూల్ దాని విచారణ చెప్పండి. ఇంటెలిజెన్స్ డీజీపీ ఎవరు విచారణ చెప్పండి. రెడ్ కార్పెట్ వేస్తావు ముఖ్యమంత్రిగా, ఆయన తీసుకుపోయి డీజీపీ చైర్మన్ చేస్తావు. ఆయన ఒక్కనాడని పిలిచినావు నువ్వు? పిలిచాలి కదా. ఏపీ డీజీపీ మహేందర్ రెడ్డిని మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. మహేందర్ రెడ్డి ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే ఇంటెలిజెన్స్ చీఫ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ విల్ డైరెక్ట్లీ రిపోర్ట్ టు సీఎం. ఆయన ఏ రోజు కూడా నాకు రిపోర్ట్ చేయలేదు. ఆయన ప్రభాకర్ రావు అసలు మన ఇంటెలిజెన్స్ డీజీపీ ఆఫీస్ లో కూర్చోలేదు, ఎప్పుడు కూడా ప్రగతి భవన్ లో ఉండేవాళ్ళని స్టేట్మెంట్ ఇచ్చారు. నాకే సంబంధం, నా ప్రమేయం లేకుండానే జరిగింది, ఎక్కడ కూడా నాకు ఇన్ఫార్మ్ చేయలేదు. ఇంటెలిజెన్స్ చీఫ్ డైరెక్ట్ గా సీఎం కు రిపోర్ట్ చేశారు. ఇది ఇప్పుడే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా లా అండ్ ఆర్డర్ సీఎం చేతిలో ఉంది. శాంతి భద్రతలు అన్నది సీఎం చేతిలో పెట్టుకున్నారు. హోమ్ మినిస్టర్కి ఇవ్వలేదు కాబట్టి ఆ విధంగా జరుగుతూ వస్తుంది. నేను ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు అంటే కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో కూడా నేను డైరెక్ట్ గా కిరణ్ కుమార్ రెడ్డికి రిపోర్ట్ చేసేవాడిని. నేను డీజీపీకి రిపోర్ట్ చేయలేదని మహేందర్ రెడ్డి చెప్పారు. ఒక నిమిషం సార్, నేనేమంటే కన్క్లూడ్ చేయండి నందుగారు. నేనేమంటే భరత్ గారు, ఇవాళ హరీష్ రావు గారు చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ రోజు డీజీపీగా ఉన్నవారు ఏం సమాచారం ఇచ్చారు ఏందనేది వారి అంశం. ఆ రోజు అసలు హరీష్ రావు గారికి ఏం సంబంధం అని పిలిచినారు? మస్తు మంది చెప్తారు.
కేసీఆర్ గారు మీరు చెప్తారు, కేటీఆర్ గారు మీరు చెప్తారు, హరీష్ రావు గారు మీరు చెప్తారు. మా మీద ఉన్న ప్రత్యర్థులు మాకేమైనా అనుకూలంగా చెప్తారా? రేపు బండి సంజయ్ గారు వచ్చేసి, కిషన్ రెడ్డి గారు వచ్చేసి, భారతీయ జనతా పార్టీ ఇంకో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాకు అనుకూలంగా చెప్తారా మీరు? ఇలా కావాల్సుకొని ఏమంటాం అంటే, ఇవాళ మేము డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు అంటున్నామంటే, మీ జరుగుతున్న తంతు ఇది. ఇవాళ మేడారం సంబంధించిన టెండర్ల పైన సిట్ వేసే బాధ్యత మీ మీద ఉన్నది. అదే విధంగా నీకు తెలియకుండా నీ కేబినెట్ సహచార మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి గారు టికెట్ రేట్ ఎట్ట పెరిగినా నాకు తెలియకుండా పెరిగి చెప్పేసి మాట్లాడుతున్నాడు. దాని మీద సిట్ చేయాల్సిన బాధ్యత ఉంది. అదే విధంగా ఈ భరత్ గారు గ్రీన్ఫీల్డ్ హైవే టెండర్ల పైన మీరు సిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్సీ భూముల మీద మీరు టెండర్ సిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా మీరు ఇచ్చిన హామీల మీద సిట్ చేసి హామీలు అమలు చేయను చెప్పండి, దాని మీద చేయండి. నిజాయితీ గల నాయకుడి మీద 6 అడుగుల బుల్లెట్ అడుగుతారని చెప్పేసి ఎందుకు విచారణ చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ నుంచి కొనగాల మహేష్ గారు జాయిన్ అయ్యారు. ఆయన అడిగే ముందు ఒక్కసారి శరత్ గారు ఏమనిపించింది, 7 hours సాక్షిగా పిలిచి 7 hours క్వశ్చన్ చేశారు. నిన్న రాత్రి మనం మాట్లాడుకున్నాం. చిట్ చాట్ లో హరీష్ రావు ఏం చెప్పారంటే, నన్ను కాదు క్వశ్చన్ చేయాల్సింది ఇంటెలిజెన్స్ చీఫ్ ను, డీజీపీని, నేను హోంమంత్రి కాదు, నన్ను ఎందుకు అడుగుతున్నారు అని చెప్పానని నన్ను. సార్ మాట్లాడొచ్చా? చెప్పండి సార్. ఇప్పుడు ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ సెక్షన్ 5(2) కింద ఏముంటుందంటే, ఆన్ ది అకరెన్స్ ఆఫ్ ఎనీ పబ్లిక్ ఎమర్జెన్సీ అనేది ఉండాలా. ఇట్ ఈస్ ది సైన్ ఆక్వెన్, అంటే ఇట్ ఈస్ ఎ ప్రీ రిక్విజిట్. ఇది ఉంటే తప్ప ఇండియన్ టెలిగ్రాఫ్ లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ముట్టుకునే అధికారం లేదు. పబ్లిక్ ఎమర్జెన్సీ ఆర్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ కావాలా. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ది స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఎనీ ఆఫీసర్ ఎస్పెషల్లీ ఆథరైజ్డ్ ఇన్ దిస్ బిహావ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఎ స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఒక ఆఫీసర్ ని ఆథరైజ్ చేసేటప్పుడు వాళ్ళ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ల ప్రకారంగా వాళ్ళు పబ్లిక్ సేఫ్టీకి డేంజర్ ఉంది, డ్యామేజ్ అవుతుంది అనేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పబ్లిక్ ఎమర్జెన్సీ ఉందనుకొని ఆథరైజ్ చేయాలా. ఫస్ట్ ది గవర్నమెంట్ ఆఫ్ ద డే మస్ట్ ఎక్స్ప్లెయిన్ వాట్ వాజ్ ది పబ్లిక్ ఎమర్జెన్సీ దట్ వాజ్ ప్రివలెంట్ డ్యూరింగ్ ది టిఆర్ఎస్ రిజైమ్. ఫండమెంటల్ ప్రిన్సిపల్ అది. తర్వాత ఇక్కడ ఏమన్నది, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ సావరెంటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. ఒక రాష్ట్ర ప్రభుత్వము ఇట్లాంటి పని ఎప్పుడు చేయొచ్చు, వాళ్లకు వచ్చిన ఇన్పుట్స్ ప్రకారంగా సావరెంటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది ఇండియాకి ఎఫెక్ట్ వచ్చినా గానీ రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా ఈ రకమైనటువంటి చర్యలు చేపట్టవచ్చు. ఇప్పుడు అంటే వీళ్ళని పిలిస్తే ఏదో సత్యహరిశ్చంద్రుని విలువ లేదు, నల దమయంతులను విలువ లేదు, ఎవరో ధర్మరాజును విదురుని విలువ లేదు. కేసులలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇన్ఫర్మేషన్ ఉంటే ఉండుండవచ్చు. పోలీసులకు కొంత మెథాడికల్ గా, అంటే వాళ్ళకున్న ప్రైమాఫేసి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా సమన్స్ ఇచ్చినారు. నేను మీకు నిన్ననే చెప్పినాను, ఇట్ ఈస్ ఎ నాన్ ఇష్యూ అని. ఎందుకంటే హరీష్ రావుకు డైరెక్ట్ గా సంబంధాలు ఉండే అవకాశాలు ఉండవు. ఆయన హోల్డ్ చేసిన సబ్జెక్టు వేరు. ఆయన ఇరిగేషన్ లో అయినా ఉండింది, లేదా హెల్త్ లో అయినా ఉన్నాడు. ఆయనకు పెద్దగా డైరెక్ట్ సంబంధాలు ఏముండవు. ఆయన ప్రశ్నలు వేసేటప్పుడు కూడా తెలిసింది లేకపోతే లేదు అని చెప్పొచ్చు. అసలు పిలిచిన రోజునే, అంటే ఈ రోజే అతను వెళ్తే బాగుంటది. అతనికి అంటే ఇంకొక రకంగా కొంత లిబర్టీ తీసుకుని ఒక మాట మాట్లాడినాను. ఏమని, హరీష్ రావుకు గనక బుద్ధి అంటూ ఉంటే ఆయన పిలిచిన రోజే పోవాలా, ఈ ఇష్యూ యొక్క ప్రభావాన్ని తగ్గించగలుగుతాము. లేకపోతే ప్రభుత్వం హరీష్ రావు భయపడ్డాడు, పిరికి పంద, అది ఇది అన్ని సొడ మాటలన్నీ వస్తాయి. అట్లా వద్దు. ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఒక కేబినెట్ సీనియర్ మంత్రి, తర్వాత వాళ్ళ ముఖ్యమంత్రితో ఢీ అంటున్న వ్యక్తి తను ఏదో దాపరికలు లేకుండా అపియర్ అయితే బాగుంటుందని అన్న. మొత్తానికి వాళ్ళ లీగల్ సెల్ వాళ్ళు ఏదో అడ్వైజ్ ఇచ్చారట, అదేంది కరుకుదా ఇదేంది కరుకుదా అంటే ఆయన ఏదంతా ఏమవసరం లేదు, నేను పోతా ఏమన్నా గానీ అరెస్ట్ అయినా సరే అన్న యాంగిల్లో అతను మాట్లాడేసేసి పోయి అపియర్ అయినట్టుగా మనకు సమాచారం. ఇందులో ఏమో దేశ భద్రతకు సంబంధించిన అంశాలు లేవు, ఏది లేదు. వాళ్ళ రాజకీయ అవసరాల కోసమని రాజకీయ ప్రత్యర్థుల నుంచి ఏదో ఒక ప్రమాదం ఊహించి అక్కడ వాడు ఒకడు ప్రభాకర్ రావు అని ఒక ఎదవ ఉండేవాడు, వాడు ఇంటెలిజెన్స్ చీఫ్ అని. ఆ తర్వాత వాడు రిటైర్మెంట్ అయిన తర్వాత వాడిని ఇంటెలిజెన్స్ చీఫ్ చేస్తే మేము బక్కా జడ్సన్ తో ఒక కేసు వేసినాను, డీజీపీకి రిప్రజెంటేషన్ ఇచ్చినాను. రిటైర్డ్ ఆఫీసర్ కెనాట్ బి ఇన్ఛార్జ్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, ఇట్ కన్సర్న్స్ ది ఇంటిగ్రిటీ అండ్ ది సేఫ్టీ ఆఫ్ ది కంట్రీ అని. ఆ తర్వాత ఇమ్మీడియట్ గా ఏం చేసినారు, అతన్ని మార్చేసి అనిల్ కుమార్ తీసుకొచ్చి ఇతన్ని OSD గా చేసినారు. ఇదంతా యాక్చువల్లీ ఈ పెంట అంతా కారణం ప్రభాకర్ రావే సార్. ఈ ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, ఇట్లాంటి 3-4 ఆఫీసర్లు పైనుంచి ఏం జరగలేదు, పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ లేవు.
సార్ వీళ్ళు పోయి భయపెట్టేవాళ్ళు సార్, సీఎం పోయి చెప్పేవాళ్ళు మీ ప్రభుత్వం రేపే కూలిపోతుంది, ఎల్లుండే కూలిపోతుంది, అది ఇదేనికి వీళ్ళు ఏంటంటే వాళ్ళ క్యాస్ట్ యాంగిల్ అది ఎంత గలీజ్ గా ఉండేదంటే థర్డ్ క్లాస్ ఫెలోస్ అనమాట. అసలు యాక్చువల్లీ వాళ్ళు ముఖ్యమంత్రికి ఎట్లా చెప్పాలా, ఇంత పెద్ద యంత్రాంగం ఉండంగా, ఇంత పెద్ద వ్యవస్థ ఉండంగా సేఫ్టీ అండ్ ఇంటిగ్రిటీ అంత ఈజీగా అండి, అదేమన్నా గ్లాస్ బ్రిటిల్ సబ్స్టెన్సా ఇలా కింద పడితే పలిగిపోవడానికి? లేనివన్నీ ఊహించుకొని ఊహాజనితమైన కారణాలతోని ప్రతిపక్షాలను, తర్వాత సోషల్ మీడియాను, తర్వాత వాళ్ళకి అనుమానం వచ్చిన ప్రతిని వాళ్ళు టెన్షనారు. దట్ ఈస్ వర్స్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. సరే, హరీష్ రావును పిలవడం వల్ల ఏం జరిగింది, హరీష్ రావు ఏం చెప్పినాడు అనేది మనం డిఫరెంట్ యాంగిల్లో, హరీష్ రావు గారు తనని ఏం ప్రశ్నలు అడిగినారు అనేది బహిర్గతం చేసినప్పుడు హరీష్ రావును పిలవాల్సిన అవసరం ఉండేనా లేదా అనేది మనం ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే ఓకే కొనాలి మహేష్ గారు, సో ఏం చెప్తారు? మీకు ఎన్ని రోజులు నడుస్తుంది ఈ సీరియల్? ఫోన్ ట్యాపింగ్ అనే సీరియల్ ఎండెప్పుడు 2 సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది. మీకు గుర్తొచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చేస్తున్నారు. నందు గారిని క్వశ్చన్ చేసి 2-3 నెలలు అయింది. మళ్ళీ ఇప్పుడు హరీష్ రావుని పిలిచారు. హరీష్ రావు అయితే చెప్పారు ఇదంతా కూడా డ్రామా, ముందు మీరు క్వశ్చన్ చేయాల్సింది నన్ను కాదు, నేను హోమ్ మినిస్టర్ కాదు అంటున్నారు. ఆయన హోమ్ మినిస్టర్ కాదు, అప్పుడున్న ఇంటెలిజెన్స్ చీఫ్ ను, డీజీపీని క్వశ్చన్ చేయాలని అంటున్నారు. భరత్ గారు, గుడ్ ఈవినింగ్. మీకు మీతో పాటు ప్యానెల్ లో ఉన్న మెంబర్స్ అందరికి నమస్కారం. భరత్ గారు, మీకు తెలుసు నేనేమంటున్నా అంటే, మీరు ఏదైతే ఇందాక ఇది ఎన్ని రోజులు నడుస్తుంది అంటే, ఇది సిట్ అధికారులను అడగాల్సిన ప్రశ్న బహుశా నన్ను అడిగినట్టున్నారు. జస్ట్ కరెక్షన్. ఎందుకంటే మేమేమి నిష్పక్షపాతంగా, ప్రభుత్వ జోక్యం లేకుండా, రాజకీయ జోక్యం లేకుండా సిట్ అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి, పూర్తి స్వాతంత్రంతో విచారణ జరిపి నిజాలను నిగ్గు తేల్చాలనే ఆదేశం ఇచ్చే వరకే ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ తప్ప, సిట్ రిపోర్ట్, అంతిమ రిపోర్ట్ ఇచ్చే వరకు మా జోక్యం ఇలా ఉండబోదు. సో డే టు డే అఫైర్స్ ఏమున్నాయి, వాటి ప్రోగ్రెస్ ఏంది, కేసు ఎప్పుడు ఫైనల్ అవుతుంది అనేది దయచేసి మన రిపోర్టర్ ద్వారా సిట్ అధికారులను క్వశ్చన్ చేయించగలిగితే మీకు మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ రావచ్చు. దానికి నేను సరైన వక్తరు కాదేమో స్పందించడానికి. 1, 2 చేసేదంతా చేసి ఇవాళ నాకేం సంబంధం, నేను హోమ్ మినిస్టర్నా, నేనేమైనా డీజీపీనా, నేనేమైనా ఇంటెలిజెన్స్ చీఫ్నా అని హరీష్ రావు గారు ఏదైతే మాట్లాడుతున్నారో, దీన్ని డెఫినెట్ గా తెలంగాణ సమాజం హర్షించదు. హాస్యాస్పదమైనటువంటి స్టేట్మెంట్. ఎందుకంటే ఆ రోజు నడిచింది మీకు తెలుసు. కేసీఆర్ గారు కుమారుడు కేటీఆర్ గారు, అల్లుడు హరీష్ రావు గారు, కూతురు కవిత గారు, అండ్ ఇంకా కేసీఆర్ గారి సండకుడి కొడుకు సంతోష్ రావు గారు, వీళ్ళ నలుగురి గుప్పిట్లోనే తెలంగాణ ప్రభుత్వం మొత్తం కూడా పనిచేసింది. అధికారులందరూ కూడా పనిచేసినారు. మీ అందరికి తెలిసిన విషయమే. మనందరికి తెలిసినా తెలియకపోయినా, లైవ్ లో ఎవరో ఒప్పుకోకపోయినా తెలంగాణ సమాజానికి బాగా తెలిసిన విషయం అది. అది ప్రభుత్వంలో ఆ నలుగురిలో ఒకటిగా ఉన్న హరీష్ రావు గారు అసలు ఫోన్ ట్యాపింగ్ గురించి నాకేం తెలుసు అనే శుద్ధ నీతులు చెప్పాలని ఎవరికైనా తెలంగాణ ప్రజల చెవుల్లో వెర్రి పుష్పాలు ఏమన్నా అంటే మందార పువ్వులు మున్సిపల్ ఎలక్షన్ వచ్చినప్పుడే బట్టి, తర్వాత కోమటిరెడ్డి వీళ్ళిద్దరు ఇష్యూ వచ్చినప్పుడే ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది అంటారు? 2 సంవత్సరాలు ఎందుకు పట్టింది సమయం? నేనేమంటున్నాను, నేను అదే అంటున్నా, ఇది సిట్ అధికారులను అడగాలి. ఇది ముఖ్యమంత్రి గారినో, రాష్ట్ర ప్రభుత్వాన్నో, కాంగ్రెస్ పార్టీని అడగాల్సిన ప్రశ్నే కాదు. మేము కూడా, మా పార్టీ అధ్యక్షులు కూడా వన్ ఆఫ్ ది విట్నెస్ కింద కాల్ఫర్ చేస్తే మా వాంగ్మూలాన్ని కూడా ఇచ్చి వచ్చినాం కదండి. సో కాబట్టి అందరినీ పిలుస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ వీక్ రీకాన్స్టిట్యూట్ చేశారు. మీ ప్రమేయం లేదంటే సిట్ రీకాన్స్టిట్యూట్ చేసి సజ్జనా నేతృత్వంలో సిట్ మళ్ళా కొత్తగా కూడా వేశారు కదా. ఓన్లీ ఆన్గోయింగ్ అఫీషియల్స్ పెట్టి ప్రెసెంట్ సీనియర్ ఆఫీసర్ సజ్జనర్ గారిని పెట్టే వరకే, అంతే తప్ప దానికి కూడా రాజకీయాలు ఆపాదిస్తే ఎట్లా? రిటైర్ అయిన అధికారులను పక్కన పెట్టి మిగతా వాళ్ళతో సిట్ కొనసాగించే ప్రపోజల్ ఒకటి పెట్టినారు. సరే, అదేమైనా బాలరాజు గారు అడుగుతున్నారు, ఎందుకు కొండా సురేఖ ఇష్యూలో సిట్ ఎందుకు వేయలేదు, నైని బ్లాక్ విషయంలో సిట్ ఎందుకు వేయలేదని అడుగుతున్నారు. నేనేమంటానంటే, బాలరాజు గారు సోదరుడు అందుకంటే ఏం డిఫెండ్ చేయగలుగుతారు. కానీ చాలా మంది బీఆర్ఎస్ నాయకులు ముఖం చాటేశారు ఈ రోజు డిబేట్ కూడా. ఎందుకంటే ఏం సమర్థించాలో అర్థం కాని పరిస్థితులలో ఉన్న పరిస్థితి అది. సరే, వారి సమర్థన వారి పక్కన పెడితే ఒకటైతే నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతాను. ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని సిట్టు చెప్పడము, కాంగ్రెస్ గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు మేమందరం చెప్పడము, సీనియర్ జర్నలిస్ట్ గా మీరందరూ కూడా వాదించడము పక్కన పెడితే,
కేసీఆర్ గారి సొంత కూతురు, కన్న కూతురు కవిత గారే చెప్తున్నారు కదా, నా ఇంటి సొంత అల్లుడు అంటే కవిత గారి యొక్క భర్త యొక్క ఫోన్ ని ట్యాప్ చేసినారనే విషయం వాళ్ళకి నోటీసులు వచ్చినాయి. తద్వారా వాళ్ళు నిరూపణ అయింది అని. కేసీఆర్ గారి కూతురే ఫోన్ ట్యాప్ అయిందన్నాక ఇంకా కాదని బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు చెప్పలేదు, బయటకు వచ్చి ఇప్పుడు వాళ్ళు ఆరోపిస్తున్న విధంగా కాంగ్రెస్ తో టచ్ లో ఉంది అన్నప్పుడు ఆమె చెప్తున్నారు. సస్పెండ్ అయ్యేకన్నా ముందే చెప్పినట్టుంది, సస్పెండ్ అయ్యేకన్నా ముందే చెప్పినట్టుంది. సబ్జెక్ట్ బీఆర్ఎస్ తో లెటర్ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నారన్న సందర్భంలో చెప్పింది. ఈ 2 సంవత్సరాలు చెప్తే అప్పుడైనా చెప్పింది. నేనేమంటున్నాండి, ఆ 2 సంవత్సరాల్లో చెప్పగలుగుతారా లేదా మీకు బాగా తెలుసు. కానీ బీఆర్ఎస్ కవిత గారిని కేవలం బీఆర్ఎస్ నాయకురాలు గాను, ఎమ్మెల్సీ కవిత గారిని గాను చూడలేం కదా. కేసీఆర్ గారి కన్న కూతురు చాలా స్పష్టంగా ఇంటి అల్లుడైనట్టు నేను నా భర్త యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పింది. ఇంకెవరిని వదిలిండని అనుకోవచ్చు, మనం సినిమా యాక్టర్ వదిలిండి అనుకోవచ్చా, పొలిటీషియన్ ప్రతిపక్ష నేతల్ని వాళ్ళకి రోజు సవాలు విసిన రేవంత్ రెడ్డి గారిని కానీ ఇంకా మిగతా వాళ్ళని ఎవరన్నా వదిలిండి అనుకోవచ్చా. సో ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనే దానికి బీఆర్ఎస్ తప్ప మిగతా అందరం దానికి ఏకాభిప్రాయంతో ఉన్నాం కదా. ఎవరు ఇన్వాల్వ్ అయినారనే నిగ్గు తేల్చాల్సింది సిట్ నిగ్గు తేల్స్తుంది. దాని ప్రకారం దాని చర్యలు ఎట్లా ఉంటాయో చూద్దాము. అప్పటి వరకు మనం రెండోది బీఆర్ఎస్ వైఖరి ఒకటి వింతగా ఉంటది. ఇప్పుడు ఇందాక సోదరుడు బాలరాజు గారు అన్నా, లేదంటే గతంలో హౌస్ లో కేటీఆర్ గారైనా హరీష్ రావు గారైనా అన్నది ఏమనంటే మామే జగదీశ్వర్ రెడ్డి గారు ఫర్ దట్ మ్యాటర్ ఏమంటారు, వాళ్ళు హౌస్ లో నిలబడి మా మీద ఏదైనా ఎంక్వైరీ వేసుకోండి, మేము ఏమంటారు కడిగిన ముత్యం లాగా బయటకు వస్తామంటారు. మేము ఏ ఎంక్వైరీ చేసినా కూడా మేము ఇవాళ రాము రేపు రాము, మా మీద విచారణలే వద్దని కోర్టులకు పోతుంటారు. ఇదేందో అర్థం కాదు. సభ పెట్టమంటారు, సభకు రారు. ఎంక్వైరీ వేయమంటారు, ఎంక్వైరీ విచారణకు సహకరించారు. సరే అదే చెప్పబోతున్నారు సార్. గుడ్ గెస్చర్ హరీష్ రావు గారు ఈరోజు ఇచ్చిన నోటీస్ టైం కు అనుగుణంగా వచ్చినారు. కానీ ఇన్ జనరల్ కేసీఆర్ గారు వాయిదా వేసిన విధానం మీరు చూసిండ్రు. పవర్ పర్చేజ్ సంబంధించి సమయం తీసుకుని వచ్చిన పద్ధతి కానీ లాస్ట్ క్రాస్ టాకింగ్ వద్దు సోదర, నరసింహారెడ్డి గారిని అసలు ఈయనే వద్దు అని తప్పుపట్టినటువంటి పరిస్థితిని. సో ఇవన్నీ మీరు చూస్తున్నారు. నేనేమంటున్నా, మా మీద విచారణ ఏమంటారు వేస్తే ఈ రకంగా మమ్మల్ని డైవర్షన్ అంటారు. విచారణ ఏమనేది వాళ్ళే, విచారణ జరుగుతుంటే డైవర్షన్ అనేది వాళ్ళే. ఇప్పుడు అసలు ఎవరంటారు దోషులు ఎవరంటారు అంటే తెలంగాణ సమాజాన్ని ఇంకా మభ్యపెడదామని చూసే వాళ్ళు ఎవరు? ఈ డైవర్షన్ టాక్టిక్స్ బీఆర్ఎస్ తెలిసినంతగా మాకెవరికి తెలుస్తాయి? సో కాబట్టి నేనేమంటారా, సిట్ అధికారులు వాళ్ళ పూర్తి స్వేచ్ఛతో పనిచేస్తున్నారు. అంతిమంగా సిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అందులో ఎంతటి వాళ్ళున్నా, ఇందాక వారు అడ్వకేట్ గారు చెప్పినట్టు ప్రభాకర్ రావు గారు కానీ ఇంకెవరన్నా కానీ ఇంకేమైనా స్పెక్యులేటెడ్ అన్నోన్ ఎనిమి ఇంకా ఏమైనా కొత్త వ్యక్తులు వచ్చినా వాళ్ళందరి మీద ఖచ్చితమైన చర్యలు ఉంటాయి. వాళ్ళు మాజీ ముఖ్యమంత్రులు కానీ మాజీ మంత్రులు కానీ. ప్రకాష్ రెడ్డి గారు ఏమంటుంది భారతీయ జనతా పార్టీ? సరే ఫోన్ ట్యాపింగ్ అంటే మీ చేతులు లేదు కానీ కాళేశ్వరం ఇచ్చి 6 months అయింది మీ చేతికి ఇచ్చి సిబిఐ. ఇంతవరకు కనీసం ఆ కేసును పట్టించుకున్న దాఖలా కూడా లేదు. మీరు బీఆర్ఎస్ ఫిక్సింగ్ అని వాళ్ళు అంటారు, కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు ఫిక్సింగ్, అందుకనే సింగరేణి నైని కోల్ బ్లాక్ ఉన్నా సరే దాని గురించి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి దాని గురించి పట్టించుకోవట్లేదని హరీష్ రావు అంటారు. ఏం జరుగుతుంది అసలు? సార్ నేను ముందు క్లారిటీ ఇస్తాను సార్ ఒక విషయంలో. మీరు కాళేశ్వరం గురించినటువంటి కేసు సిబిఐకి ఇవ్వలేదు సార్. మేడిగడ్డన్ అన్నారా సుందీర్ల 3 ప్రాజెక్టు సంబంధించిన అంశం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అంతర్భాగం కదా. అది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కొసర్ భాగం ఇచ్చారు సార్. అసలు భాగాన్ని మాత్రం పక్కన పెట్టేశారు సార్. ఇంకా అసలు భాగం అక్కడే కదా, కుంగింది అక్కడే కదా. కుంగిన ప్రాంతాన్ని ఫస్ట్ అయితే ఇన్వెస్టిగేట్ చేయండి. ఏముంది కుంగిన ప్రాంతం ఇన్వెస్టిగేషన్ సార్? మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ₹1,00,00,000 కోట్ల అవినీతి గురించినటువంటి ఇన్వెస్టిగేషన్ పక్కన పెట్టి మేడిగడ్డ దగ్గర సుందిల్ల అన్నారా సుందిల్ల కూడా లేదు సార్. మేడిగడ్డ దగ్గర కూలినటువంటి అంశం మాత్రమే ఇచ్చారు సిబిఐకి సార్. ముందైతే చేయొచ్చు కదా, అక్కడైతే క్లియర్ ఉంది కదా సార్. లేకపోతే లెటర్ రాయండి, మాకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం హ్యాండ్ ఓవర్ చేయండి, సిబిఐ అడగచ్చు కదా. మీరు అన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు కాబట్టి సమాధానం చెప్పాను సార్. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఇవ్వలేదు, ఓన్లీ మేడిగడ్డ ప్రాజెక్ట్ గురించి ఇచ్చారు. దాని గురించి సిబిఐ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని అనుకుంటారు కాబట్టి స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ దాని టైంలో వాళ్ళు చేస్తారు సార్. ఇది నా అభిప్రాయం ఇదే సార్. రెండోది అంటే మీరు ఇంతకు ముందు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో కూడా కేసు మేము కూడా ఫైల్ చేసినాం సార్. కేసు పెండింగ్ లో ఉంది సుప్రీంకోర్టు దగ్గర కూడా. సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కేసు ఫైల్ చేసినాం. కోర్టు కనుక డైరెక్షన్ ఇస్తే సిబిఐ ఇన్వాల్వ్ అవుతుంది సార్, లేకపోతే సిబిఐ ఇన్వాల్వ్ కాదు సార్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అనే చెప్పాలా, కోర్టు అనే చెప్పాలా. గతంలో కూడా ఇవే విమర్శ చేశారు, ప్రతిదానికి సిబిఐ అండి అని కాంగ్రెస్ వాళ్ళు డిమాండ్ చేశారు.
కానీ సిబిఐకి ఇచ్చినప్పుడు చాలా స్పష్టంగా సార్ అప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది. అయితే బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్క అయింది, అందుకోసం సిబిఐ వస్తలేదు అన్నారు. అప్పుడు కూడా ఇదే మాట చెప్పినాం సార్. సిబిఐకి ఇవ్వాలంటే ఐదర్ మల్టీ స్టేట్ ప్రాజెక్ట్ అన్న అయ్యి కరప్షన్ అన్న అయ్యి ఉండాలి, లేదా దానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అన్న ఇచ్చిండాలి, కోర్టు అని ఇవ్వాలి. ఇది క్లియర్ సార్. ఇంతకంటే వేరే సిబిఐ రావడానికి అవకాశం లేదు సార్. కాబట్టి సిబిఐ మన ఫోన్ ట్యాపింగ్ కేసులు సిబిఐ డైరెక్ట్గా రాదు సార్. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే అది వేరే విషయం, లేదా కోర్టు ఇస్తే వేరే విషయం. కోర్టులో మా కేసు మేము పార్టీగా తరఫున ఇచ్చిన కేసు పెండింగ్ ఉంది, ఆ జడ్జిమెంట్ ఏమొస్తే దాని ప్రకారం ఉంటుంది సార్ యాక్షన్. థర్డ్ పాయింట్, ఈరోజు సిట్ విషయంలో హరీష్ రావు గారు పోయినటువంటి అంశం విషయంలో హరీష్ రావు గారిని పిలవటం అనేది ఒక సాక్షిగా పిలిచారనేది నాకున్నటువంటి సమాచారం సార్. సాక్షిగా పిలవడం అంటే మీకేమైనా సమాచారం తెలుసా? మంత్రివర్గ సభ్యులు కదా, ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, శరత్ గారు కూడా చెప్పారు మా లీగల్ దీంట్లో కూడా. కాబట్టి దానికి సాక్షిగా పిలిచారు. మా బండి సంజయ్ గారు కూడా సాక్షిగా పిలిచారు సార్. బండి సంజయ్ గారు కూడా దాంట్లో సాక్ష్యంలో ఉన్నారు సార్. కాబట్టి ఈ సాక్షులు ఎవరిని పిలిచినా అది సాక్షిగా పిలిచారు. ప్రభుత్వం దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, దానికి కొరిలేట్ చేసుకోవడానికి కొంతమంది సాక్ష్యాలను పిలుస్తారు, దాన్ని అనుసంధానం చేసుకోవడానికి. ఈ సాక్ష్యం కరెక్ట్ అయితే సరే, కాకుంటే మళ్ళీ పిలుస్తారు. ఒకసారి అయిపోతుంది కదా, మళ్ళీ పిలుస్తారు, అవసరాన్ని బట్టి పిలుస్తుంటారు. కాబట్టి సాక్ష్యం కోసం పిలిచిన దాన్ని బయటకు వచ్చేసి నన్ను అరెస్ట్ చేసుకోండి, లేకపోతే నేను దేనికైనా రెడీ, ఉద్యమాలకు రెడీ, ఇవన్నీ అవసరం లేని విషయాలు సార్. ఉద్యమాలకు ఇప్పుడు అరెస్ట్ చేస్తామని నోటీస్ ఇచ్చి పిలవలే వీళ్ళు, సాక్షిగానే పిలిచారు. కాబట్టి సాక్షిని అరెస్ట్ చేసే అవకాశమే లేదు. కాబట్టి ఇంకా బయటకు వచ్చి దానికి రాజకీయాలకు ముడిపెట్టి ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా, జరిగితే మీ దగ్గర ఉన్న సమాచారం చెప్పండి, ఏం జరిగిందో మీ దగ్గర సమాచారం చెప్పండి, మీకున్న సమాచారం చెప్పండి, మీకు తెలిసిన సమాచారం చెప్పండి. ఇదే కదా చెప్పింది. 600 మంది సాక్షులను విచారిస్తున్నప్పుడు అలా క్లర్కులు ఉంటారు, ఎంప్లాయీస్ ఉన్నారు, చిన్న కార్యకర్తలు ఉన్నారు, పెద్ద కార్యకర్తలు ఉన్నారు. ఒక పెద్ద నాయకుడి నుంచి చిన్న నాయకునికి ఫోన్ పోతే ఆ ఫోన్ కూడా ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంది. కాబట్టి ఎందుకు విచారిస్తున్నారనేది సిట్టు అడగాల, సిట్టు చేస్తుంది. అది సిట్టు విచారణ తొందరగా పూర్తి చేయాలి. ఎవరు దోషులైన అధికారుల, ప్రభుత్వ యంత్రాంగమా, ఎవరైనా కూడా దీనికి పూర్తిగా బాధ్యులైన వారిని శిక్షించాలనేటువంటిది మా డిమాండ్ సార్. అయితే దీంట్లో శరత్ గారు ఒక కొనసాగింపుగా నేను ఒక మాట చెప్తున్నాను సార్. సెంట్రల్ హోమ్ సెక్రటరీకి ఇక్కడ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ లెటర్ రాస్తారు సార్. జనరల్ గా ఫోన్ ట్యాపింగ్ పలానా నెంబర్లు అంటే ఫోన్ ట్యాపింగ్ చేయడం కోసం మాకు అధికారం ఇవ్వండి. అవి కూడా అంతర్గతమైన భద్రతకు ముప్పు కలుగుతుంది, లేదా తీవ్రవాద కార్యక్రమాలు ఉన్నాయి. అది ఏ తీవ్రవాదమైనా, అది మత తీవ్రవాదమైనా, నక్సలైట్ తీవ్రవాదమైనా, ఇంకో అంతరంగిక తీవ్రవాదానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి ఇవ్వడానికి లెటర్ రాస్తారు సార్. ఆ లెటర్ రాసిన దానికి అనుగుణంగా చీఫ్ సెక్రటరీకి ఇస్తారు సార్. అయితే ఈ చీఫ్ సెక్రటరీ ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ మంత్రి ఎవరైతే ఉంటారో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి యొక్క పర్మిషన్ తోని చీఫ్ సెక్రటరీ ద్వారా ఆయన ఎవరికి అప్పచెప్తే వాళ్ళు ఆ ఫోన్ ట్యాప్ చేస్తారు సార్. అది లా అండ్ ఆర్డర్ పోలీసులా, లేకపోతే ఒక సబ్ ఇన్స్పెక్టరా, ఒక సిఐయా, ఒక ఏసీపీయా, డీసీపీయా, డిఐజీయా, డీజీపీయా, ఎవరికి సంబంధం ఉంటే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు, వాళ్ళ కేసును విచారిస్తారు. నాకు తెలిసిన సమాచారం ఇస్తారు. ఈ గత ప్రభుత్వం చేసినటువంటి మొత్తం ఫోన్ ట్యాపింగ్ కూడా దీని లెక్క ప్రకారం 2 సంవత్సరాలుగా జరుగుతోంది. ఓకే, ఆ ఫోన్ ట్యాపింగ్ సందర్భంగా ఇప్పుడు మన స్టూడియోలో నందు కూడా ఉన్నారు. నందును అరెస్ట్ చేసేప్పుడు బీజేపీ డీస్టెబిలైజ్ చేసే ప్రయత్నం చేసింది, మీరు ఎమ్మెల్యేలు కొనుగోలు చేసే ప్రయత్నం చేసిందని చెప్పి కేసీఆర్ ఆడియో కూడా వినిపించారు అప్పుడు. ఎస్ సార్, నేనేమంటే సార్, ఫోన్ ట్యాపింగ్ సరే, ఇప్పుడు పలానా ప్రభుత్వం డిస్టెబిలైజ్ చేయడం కోసం ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఎవరికి లేదు సార్. ప్రభుత్వం డిస్టెబిలైజ్ చేయడం కోసం కాదు. అంటే ఎక్కడైనా సరే ప్రభుత్వం డిస్టెబిలైజ్ అయ్యేది ఏం లేదు, కానీ ఎక్కడైనా తీవ్రవాద అప్పుడు చేశారు కదా మీరు, నందు గారి సాయంతో చేశారు కదా. అవును, నందు గారు నాకు తెలుసు, కలిసారు కూడా ఈ మధ్యలో. నేను అనేది ఏంటంటే ఆ కేసులో కూడా, ఈవెన్ రేవంత్ రెడ్డి కేసు కూడా అటువంటి చేస్తాం. 50 లక్షలు తీసుకుపోయినారు, మేము ఫోన్ ట్యాపింగ్ ద్వారానే పట్టుకున్నామని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది నిజం సార్. ఎందుకు జరిగింది, ఎట్లా చేశారు, ఎవరు చేశారు అనేది సిట్టు నిర్ధారణ చేయాలి సార్. అయితే ఆ కేసులో కూడా తప్పుడు సాక్ష్యాలే సార్. మొత్తం సాక్ష్యాలను కూడా తప్పుడే. ఇప్పుడు నేను ఒక ఫోన్ మీకు చేసి మిమ్మల్ని ట్రాప్ చేసి ఆ ట్రాప్ లో మిమ్మల్ని ఇరికిచ్చిన దాంట్లో మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేసి ఎవరి మీద ఆరోపణలు చేయడం అనేటువంటిది అది దుర్మార్గం సార్. ఇప్పుడు నేను మీకు మెసేజ్ పెడతాను, ఆ మెసేజ్ కూడా ట్రాప్ చేస్తున్నాం అనేటువంటి పరిస్థితి ఉండడం అనేది తప్పు సార్. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మాట వాస్తవం. అయితే చేసింది ఎవరు అనేది బయటికి రావాలి సార్. అది అధికారులు చేసినారా, ముఖ్యమంత్రి గారి ప్రమేయం ఉందా, మంత్రివర్గ సహచరుల ప్రమేయం ఉందా, పోలీసుల ప్రమేయం ఉందా, ఎవరన్నా ఉండని సార్. ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం ఉందా, రిటైర్డ్ అధికారుల ప్రమేయం కూడా ఉండిండొచ్చు, దీంట్లో తెలియదు. ఎందుకంటే రిటైర్డ్ అధికారులే కాళేశ్వరం అయినా ఒక ఇవాళ హరీష్ రావు ఆరోపణ ఏంటంటే కాళేశ్వరం
సంగతి పక్కన పెడితే కాళేశ్వరం ఒకటి మీరు అన్నారు ఎఫ్ఐఆర్ దానికి ఓన్లీ అదే ఇచ్చారని, ఆ ఇచ్చిన దాని మీద ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయలేదు? రెండోది ఇవాళ హరీష్ రావు ఒక ఆరోపణ చేశారు, నైని కోల్ బ్లాక్స్ విషయంలో కోల్ మినిస్టర్ గా కిషన్ రెడ్డి ఉన్నారు, మీరు అత్యంత సన్నిహితులు కిషన్ రెడ్డికి. సో ఆ సింగరేణి గనుల విషయంలో జరుగుతున్న వాటి మీద కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాస్తే ఎందుకు స్పందించట్లేదని అడుగుతున్నారు. సార్ ఇప్పుడు నేను మన క్లారిటీ చెప్తాను సార్. సింగరేణి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్య సంస్థ. దీని మీద 49% షేర్ ఉంది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం 51 అయితే 49% ఉంది. సంబంధం లేదని అందుకోసం మొత్తం క్లారిటీ ఒక్క నిమిషంలో క్లారిటీ చేస్తాను సార్. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సంస్థని మళ్ళీ చెప్తున్నాను సార్. అయితే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ అధీన సంస్థ కేంద్ర ప్రభుత్వం 49% దాంట్లో వాటా ఉన్నది సార్. దాంట్లో 2 డైరెక్టర్స్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉంటారు సార్. కానీ గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు అధికారం చెలాయించిన ఒక ఎండిని తీసేయమనే తీర్మానం మేము గెలిపించలేకపోయినాం సార్. కేంద్ర ప్రభుత్వ డైరెక్టర్లు ఆ ఎండిని తీసేయండి అని తీర్మానం పెట్టారు బోర్డులో పెడితే తీర్మానం విగిపోయింది సార్. ఎందుకు అంటే ఇంక మీకు అర్థమైపోయింది ఎందుకు విగిపోతుందంటే ఇక్కడ వీళ్ళ డైరెక్టర్స్ ఎక్కువ మంది ఉంటారు సార్. 51 ఎప్పుడు గెలుస్తుంది, 41 ఎప్పుడు ఓడిపోతుంది సార్. ఇక మీకు అర్థం కావాలి కదా. ప్రజాస్వామ్యంలో కూడా అంతే, 119 సీట్లు 60 సీట్లు వచ్చిన వాళ్ళు గెలుస్తారు, 40-59 వచ్చిన వాళ్ళు ఓడిపోతారు. ఇది కదా ప్రజాస్వామ్యం. ఒక్క సీటే కదా ప్రభుత్వం కదా అంటే కుదరదు సార్. అది చట్టం. అందుకోసం 51-49 అనేటువంటిది కార్పొరేట్ రంగాల్లో భారతదేశంలో వందల చట్టాలు ఎఫ్డిఐలను 51 తీసుకురావాలన్నా 49 తీసుకురావాలన్న దాని మీద, 49 నుంచి 51 చేసుకోవచ్చు అనే దాని మీద ఎన్ని చర్చలు పార్లమెంట్ లో జరిగినాయి. రోజులు చర్చ జరిగింది సార్. అందుకోసం కేంద్ర ప్రభుత్వం నేరుగా సంబంధం లేదు సార్. అయితే నేను మళ్ళీ చాలా క్లారిటీగా చెప్తున్నా, నైని బొగ్గు గనుల విషయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము మాకు ఇస్తలేదు, మా సింగరేణి కంపెనీ కోల్ మైన్స్ ను ప్రైవేటైజ్ చేసి యాక్షన్ చేయాలనుకుంటుంది అని ఇంకా ఎన్ని ఆరోపణలు అంటే అసలు దిగజారిన ఆరోపణలు కూడా చేశారు సార్. అప్పటికి నైని బొగ్గు గనుల విషయంలో కిషన్ రెడ్డి గారే కల్పించుకొని అక్కడ ముఖ్యమంత్రితో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి చట్టపరమైనటువంటి లీగల్ న్యాయపరమైనటువంటి వీటన్నిటిని తొలగించి ఈ మధ్య పూర్తి చేశారు. అయితే నేను ఆరోపణ ఏంటంటే మన హరీష్ రావు గారు ఈ నైని బొగ్గు గురించి మాట్లాడుతున్నది ఎందుకు, ఏ సందర్భంగా మాట్లాడుతుండే ఈ రోజున ఆ టెండర్లు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గాంధీ భవన్ తయారు చేసుకున్న 2 స్క్రిప్ట్లు, ఒక ఛానల్లో స్క్రిప్ట్ ఇంకో ఛానల్ స్క్రిప్ట్ ఇచ్చింది. ఆ రెండు కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాల్లో వచ్చిన స్క్రిప్ట్ ను టెలికాస్ట్ చేస్తే దాని మీద మాట్లాడుతున్నారు హరీష్ రావు గారు. బట్ నేను ఆరోపిస్తున్నానంటే ఇదే టిఆర్ఎస్ ప్రభుత్వము 1923 కంటే ముందు గతంలో కూడా ఇదే నైని బొగ్గు గనులను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం కోసం అప్పనంగా అప్పచెప్పడం కోసం ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గపు చర్యలు హరీష్ రావు గారి నాయకత్వంలో ఉన్న, హరీష్ రావు గారి మార్గదర్శనంలో హరీష్ రావు సభ్యులుగా ఉన్నటువంటి అప్పటి మంత్రివర్గం కూడా చేసిందన్న విషయం మర్చిపోతామని చెప్పదలుచుకున్నాం సార్. కాబట్టి మీ ఆరోపణల పసలేదు. మీరు ఫోన్ ట్యాపింగ్ కేసులో నైని బొగ్గు గనులకు ముడిపెట్టడం అంటే మీరు మోకాలు బొడిగుండికి ముడిపెట్టినట్టే. మీరు చెప్పాల్సింది చెప్పకుండా మీరు సమస్యను దాటివేయడం కోసం, సమస్యను తప్పించుకోవడం కోసం, సమస్య నుంచి నేను పవిత్రం చెప్పుకోవడం కోసం హరీష్ రావు గారు చేసిన ప్రయత్నం తప్పిస్తే ఇంకొక ప్రయత్నం కాదు. నైని బొగ్గు గనుల విషయంలో ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్రంలో ఉన్నటువంటి అన్ని బొగ్గు గనుల విషయంలో కూడా శరత్ గారు చెప్పారు, ఆ బొగ్గు గనుల విషయంలో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని ట్రాన్స్పరెంట్ గా చేస్తుంది. ఇక్కడ కూడా బొగ్గు గనులు ప్రైవేటైజ్ చేయాలన్నా వద్దని అయితే సింగరేణి ఇస్తాం. సింగరేణి బోర్డు డెసిషన్ తీసుకోవాలి. సింగరేణి బోర్డు ప్రైవేటైజ్ చేయాలంటే చేసుకోవచ్చు. సింగరేణి బొగ్గు మాత్రమే తీస్తుంది సార్. కానీ సింగరేణి ఈ రోజున జెన్కో కూడా పెడుతున్నారు సార్. కాంగ్రెస్ ప్రభుత్వ నాయకత్వంలో జెన్కో ఒక 1000 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెడుతున్నది. ఏపీ తెలంగాణ జెన్కో కాదు, తెలంగాణ అంటే పవర్ ప్రజెంటేషన్ కాదు. సింగరేణి ఒక పవర్ ప్రొడక్షన్ కంపెనీని ఇప్పుడు పెట్టబోతుంది. దాంట్లో 6000 కోట్లు, దాంట్లో ఒక టెండర్ లో కూడా మళ్ళీ ఒక టెండర్ మొదలు పెట్టారు. దాంట్లో చెప్పాలి అంత క్లారిటీ చెప్తారు. రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యం అయితే ఎందుకు బ్లేమ్ చేస్తున్నారని అంటారు. సార్ ఇప్పుడు మైనింగ్ మినిస్టర్ గా కిషన్ రెడ్డి గారు ఉన్నారు. కిషన్ రెడ్డి గారిలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ వాటా కూడా 49% ఉంది. కానీ మీరు డైరెక్టర్ ఇప్పుడు సార్ ఇప్పుడు వాళ్ళు ఆ చేసే పని చేయకుండా మా మీద ఆరోపణ చేసుకుంటే ఇంకేం చేయాలి? మీరు ఆరోపణ చేశారు, వాళ్ళ మీద రెస్పాండ్ దాని మీద కిషన్ రెడ్డి గారు అన్నారు కదా, కిషన్ రెడ్డి బ్లాక్ దాని మీద కేంద్ర ప్రభుత్వానికి 49% రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది సార్? విచారణ చేసేందుకు దానికి సార్ ఇప్పుడు ఎండీని తీసేయాలంటే తీర్మానం కావాలి, ఇంకేదైనా విచారణ చేయమని చెప్పండి, విచారణ చేయమని చెప్పండి, విచారణకు ఆదేశిద్దామని చెప్పండి. యాజ్ ఏ కేంద్ర మంత్రిగా, యాజ్ ఏ మైనింగ్ మినిస్టర్ గా దాన్ని అడుగుతున్నాము. ఎట్లా ఎందుకు ఆదేశిస్తారు? 51% ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు కాళేశ్వరంలో అది జరిగింది, ఇది జరిగిందని ఎందుకు మాట్లాడి మరి కేంద్రం ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు బాగా చేసింది? మరి నువ్వేం చేయలేదు, ఒకటి లేదు, బీఆర్ఎస్ ఒకటైతే మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు?
కేసీఆర్ గారిని ఎందుకు ఇబ్బంది పెడతారు, ఆ రోజు కేసీఆర్ గారి కూతురు కవితను ఎందుకు ఇబ్బంది పెడతారు, కేసీఆర్ గారి మీద ఎందుకు అవాకులు చవాకులు పెడతారు, మా ప్రభుత్వాన్ని కూలగొట్టాలని వీళ్ళు ఎందుకు కలుస్తారు? అసెంబ్లీ ఎలక్షన్ సమయంలో అరెస్ట్ చేయలేదు, పార్లమెంట్ సమయంలో అరెస్ట్ చేశారు. అప్పుడు సీట్లు కావాలి పార్లమెంట్ గారు. ఇవాళ కేసీఆర్ గారి మీద కోపం కాంగ్రెస్ కుంటది, కేసీఆర్ గారి మీద కోపం భారతీయ జనతా పార్టీ కుంటది. ఎందుకంటే మేము ఆ తెలంగాణ హక్కులు కాపాడేది మేము, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేది మేము, తెలంగాణ ఏదైనా అన్యాయం జరుగుతుంటే మాట్లాడేది మేము. వీళ్ళెవరు సార్ మాట్లాడేందుకు? వీళ్ళు ఉండరా సార్? వీళ్ళకి అర్హత ఉందా? కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ మాట అర్హతలు కేసీఆర్ గురించి హరీష్ రావు గురించి మా మీద అవాకులు చవాకులు వెళ్తారు. వీళ్ళు ఏం చేస్తారు? 2 కాళ్ళ సిద్ధాంతం ఉన్న వాళ్ళు, 2 నాలుకల ఎవరన్నా మాట్లాడిన వాళ్ళు వీళ్ళు. మేము ఉద్యమకారులుగా మేము ఉన్నాం కదా. వీళ్ళు 2 కాళ్ళ సిద్ధాంతం, కాకినాడ తీర్మానం, 2 రాష్ట్రాలు 1 ఓటు, ఇన్ని మాటలు మాట్లాడిన వాళ్ళు మాకు చెప్తున్నారు. ఇవాళ మీరు జరుగుతున్నారు. మాకు అన్న రోజు తెల్ల ఏంది ఎవరు వచ్చారు? మీ మోదీ గారు వచ్చారు. పాలమూరు రంగారెడ్డికి ఏదో జాతీయ హోదా ఇస్తామన్నారు. ఎందుకేవా? ఇలా బయ్యారం ఉక్కు కర్మాగారానికి ఏమో నువ్వు ఇవ్వవు, పోలవరం విశాఖ ఉక్కుకేమో ఇస్తావు. అదేవిధంగా పోలవరానికి పాలమూరు రంగారెడ్డికి అన్ని అంశాలు మాట్లాడతారు. అన్ని అంశాలు మాట్లాడతారు. ప్రకాష్ రెడ్డి గారు సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకుడుగా ఎన్నిసార్లు మీకు అప్పీల్ చేసినాము? వెనకబడిన జిల్లాలకు నిధులు కావాలని అడిగినాం. అన్ని అంశాలు మాట్లాడతాం. చెప్తాను సార్. తెలంగాణ చట్టం పార్లమెంట్ లో వచ్చినప్పుడు ఓట్ అయినటువంటి కేసీఆర్ గారు మమ్మల్ని మాట్లాడారు సార్. మీరే తెచ్చిరా సార్? తెలంగాణ మీరే తెచ్చిరా? అయితే ఒక క్లారిటీ ఏంటంటే తెలంగాణ చట్టం లోక్సభలో మూజు అని ఓటుతో పాస్ అయింది. ఎవరు ఓటు అవసరం పడలేదు. లోక్సభలో పాస్ అయినప్పుడు అన్నారు కదా, పాస్ అయినప్పుడు ఉన్నారు లోక్సభలో. పార్లమెంట్ లోపల లేడు. పాస్ అయినప్పుడు ఇద్దరే మాట్లాడారు. పాస్ అయినప్పుడు ఇద్దరే మాట్లాడారు. ఒకళ్ళు సుష్మా స్వరాజ్, రెండో జైపాల్ రెడ్డి. మిగతా వాళ్ళకి అవకాశం అవుతున్నప్పుడు బిల్లు మూజువాని ఓటుతో పాస్ అవుతున్నప్పుడు పార్లమెంట్ హౌస్ కుర్చీలో లేనటువంటి కేసీఆర్ ఆ లోపల ఇప్పుడు ఆంధ్రాకు సంబంధించిన ఎంపీలంతా కూడా వెళ్ళ ఉన్నారు. ఆ సమయంలో ఇద్దరికి 23 నిమిషాలనే బిల్లు పాస్ అయింది. ఇద్దరికి మాత్రం అవకాశం ఇచ్చారు. ఒకళ్ళు సుష్మా స్వరాజ్, జైపాల్ రెడ్డి. బిల్లు మూజువాని ఓటుతో పాస్ అయింది. అంటే దాన్ని ఓటింగ్ ఏం చేయలేదు. అంటే ఓటింగ్ అసలు వాయిస్ అవుట్ తో పాస్ అయింది. అప్పుడు లోపల లేరు అంటున్నా. లోపల ఉన్నారు. కేసీఆర్ ఉన్నారు, విజయశాంతి కూడా ఉంది. ఇద్దరు ఉన్నారు లోపల. బిల్ పాస్ అయినప్పుడు లోపల రాజ్యసభలోనేమో బీఆర్ఎస్ కు లేదు రిప్రజెంటేషన్. సరే, ఈ టాపిక్ ఎందుకంటే ఇది ఒక్క నిమిషం నందు గారికి ఇద్దాం. నందు గారు సార్, ఇప్పుడు మిమ్మల్ని సిట్ క్వశ్చన్ చేసి ఎంత 3 నెలలు అయిందా? లేదు, 1 మంత్ అయింది. డిసెంబర్ 25కి అయింది. నేను ఏమంటారు భరత్ గారు, లేదు రాలేదు. నాకు రాధాకిషన్ రావు గురించి అడిగారు ఎక్కువ. నేను ఏమంటారు అంటే ఈరోజు హరీష్ అన్నని పిలిచింది ఎందుకు గురించి పిలిచిన అనుకుంటున్నారు మీరు అందరూ? చెప్పండి అసలు విషయం చెప్పండి. ఆయన ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పింది పిలిచారా? అది అసలు విషయం. అది హరీష్ గారి ఫోన్ ట్యాపింగ్ అయిన విషయం ఆయన పిలిచి కన్ఫర్మ్ చేసుకున్నారు. మీరు బయట మీడియాలో ఏదేదో వేరే మాట్లాడుకుంటున్నారు. మేమే ఊహించుకుంటున్నామండి. ఊహించుకోలేము ఇంత పూర్తి. అసలు ఆయన బయటకు వచ్చి మా విషయాల్లో చెప్పలేరు. నేను ఊహించలేదంటే హరీష్ రావు గారి ఫోన్ కూడా ట్యాపింగ్ అయింది. దీనికి మీకు ఏమైనా ఐడియా ఉందా? దీనికి మీకు ఎప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ అవుతున్న విషయం మీకు తెలుసా అనే విషయం పిలిచింటారు. ఇంకో విషయము, నాకు రాధాకిషన్ రావు గారి విషయంలోనండి మొత్తం నాకు రాధాకిషన్ రావు గారు అడిగారు అనమాట. నా హోటల్ ధ్వంసం చేసింది కానివ్వండి, ఇటు నా ఫోన్ ఎప్పటి నుంచి ట్యాపింగ్ జరుగుతున్నది, ఇవన్నీ అడిగారు కదా. మరి ఇప్పుడు నేను ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చానండి రాధాకిషన్ రావు గారి పైన. మరి ఇంతవరకు కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ ఎందుకు రిజిస్టర్ చేయట్లేదండి? సరే, అప్పుడున్న గవర్నమెంట్ రిజిస్టర్ చేయలేదు. వాళ్ళ మనిషి రాధాకిషన్ రావు గారు, ప్రభాకర్ రావు గారు కూడా. ఇప్పుడున్న గవర్నమెంట్ ఎందుకు రిజిస్టర్ చేయట్లేదు? మీరు ఇంకో విషయం కూడా మాట్లాడారు. అసలు విషయం ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు కదా భరత్ గారు, అఫీషియల్ గా గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా మిషన్ తో చేస్తారు. మరి ఇజ్రాయెల్ నుంచి తెచ్చిన మిషన్స్ తో చేశారా? ఈ మ్యాటర్ ఎక్కడ రావట్లేదు. ఇజ్రాయెల్ నుంచి వీళ్ళు ఒక మిషన్ తెప్పించారని చెప్పారు కదా. మరి ఆ మిషన్ తో చేసిన ఎక్విప్మెంట్ తో చేసిన ఫోన్ ట్యాపింగ్ కూర్మాయ్ గారు, నవీన్ కుమార్ ఏదో కొనుగోలు చేశారు ఆ పరికరాలు అని చెప్పి. పరికరాలు మీద ఎట్లా చేశారు? మరి మీ లీగల్ అనేది అప్పుడున్న గవర్నమెంట్ చెప్పాలా లేకుంటే ఇప్పుడున్న గవర్నమెంట్ చెప్పాలి? నా ఫోన్ నాకు ట్యాపింగ్ చేసినప్పుడు హోమ్ సెక్రటరీకి పర్మిషన్ తీసుకున్నారా? ఇల్లీగల్ ఇజ్రాయెల్ తో తెప్పించిన మిషన్ తో చేశారా లేకుంటే అఫీషియల్ గా చేశారా? చేస్తే ఈ ఆడియోలు
అప్పుడున్న సీఎం గారి దగ్గరికి ఎట్లొచ్చాయి, అక్కడ ఉన్న వీడియోలు ఎట్లొచ్చాయి అనేది ఫస్ట్ అండి. లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసినాం అది. ఇంకో విషయం వీళ్ళు అంటున్నారు కదా, కవిత గారు అంటున్నారు డైరెక్ట్ గా మా హస్బెండ్ అనిల్ గారిది అయిందని చెప్పి. మరి ఇప్పుడున్న గవర్నమెంట్ కవిత గారిని డైరెక్ట్ గా సభాముఖంగా చెప్పినప్పుడు అనిల్ గారికి కూడా నోటీస్ ఇవ్వాలి, కవిత గారికి నోటీస్ ఇచ్చి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డింగ్ చేయాలి కదా. అప్పుడు ఇంకా చాలా మంది ఆఫీసర్స్ ఉన్నారు కదండి, మీ పేరు ఎందుకు ఇప్పుడు? అప్పుడున్న గవర్నమెంట్ లో ఈ డీజీపీ మహేందర్ రెడ్డి ఒకడే ఉన్నారా, ఇంకో ఇద్దరు ఉన్నారా? అప్పుడున్న సిట్ మా ఫామ్ హౌస్ కేసులో సిట్ వేశారు, అప్పుడున్న చాలా మంది ఆఫీసర్స్ ఉన్నారు, ప్లస్ చాలా మంది అప్పుడున్న ఇంటెలిజెన్సీ వాళ్ళు ఉన్నారు, చాలా మంది కమిషనర్లు ఉన్నారు. అందరినీ పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి కదా. ఒకరిద్దరిని పిలిచి స్టేట్మెంట్ రికార్డింగ్ చేస్తే ఈ ప్రాజెక్ట్ కుదరదండి. అసలు ఎట్లా ఏ విధంగా జరిగింది అనే దానికి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. నా కేసే ఒక ఎగ్జాంపుల్. దానికి ఇంతవరకు నా కేసు విషయంలో భరత్ గారు ఒక్కరైనా మాట్లాడారండి? బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, తర్వాత కాంగ్రెస్ కానీ నా హోటల్ ధ్వంసం ఎందుకు అయింది రేవంత్ రెడ్డి గారికి తెలియదా అండి? ఎందుకు మాట్లాడలేదు? దాంట్లో ఎందుకు న్యాయం చేయట్లేదు? పోనీ ఇంతవరకు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ పోనీ వాళ్ళనే మాట్లాడారా? నా హోటల్ ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది, ఎందుకు రాత్రి నా హోటల్ మా మిట్ట మధ్యాహ్నం ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చిందని చెప్పి ఇప్పుడున్న సురేష్ బాబు, ఆ హీరో వెంకటేష్ అనే వాళ్ళ మీద ఎందుకు ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఎందుకు వాళ్ళని శిక్షించకుండా తప్పిస్తుంది? ఇవన్నీ బయటికి రావాలంటే నా ఒక్క కేసు చాలండి. మొత్తం ట్యాపింగ్కు నా ఒక్క కేసు చాలు. నా ఒక్క కేసులో ఆడియోలు ఏ విధంగా వచ్చాయి, వీడియోలు ఏ విధంగా వచ్చాయి, దట్స్ ఎండ్ ద మ్యాటర్. మీరు 100 మంది వేగులు ఉంటారు కదా అని చెప్తున్నారు. ఎవరుంటారు సార్ వేగులు? ఆ వేగులు ఎవరో చెప్పండి. మరి ఎవరు వచ్చి ఇచ్చారు? మరి స్టేట్మెంట్ చెప్పమనండి. అప్పుడున్న కేసీఆర్ గారు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా, ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పానండి నాకు ఈ ఆఫీసర్ తెచ్చిచ్చాడు, అది అట్లా ఇల్లీగల్ గా తెచ్చిచ్చాడా, లీగల్ గా తెచ్చిచ్చాడా? ఇల్లీగల్ గా తెచ్చిస్తే దాన్ని ఈయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి దాన్ని ఆ విధంగా చూపించడము కరెక్టేనా? అది న్యాయమేనా? అది దానికి లా ఒప్పుకుంటుందంటే సరే ఓకే, అది తెలియాల్సిన పాయింట్ ఉంది కదండి. ఆ విషయంలో మాట్లాడమనండి, టీఆర్ఎస్ మాట్లాడమనండి. అసలు నా ఫోన్లు ఎలా వచ్చాయని చెప్పి మాట్లాడితే అన్ని విషయాలు బయటకు వస్తాయి. నా హోటల్ ఎందుకు ధ్వంసం చేసి చెప్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇదే సిట్టు సురేష్ బాబు, వెంకటేష్ ఎందుకు విచారిస్తలేదండి? విచారించమని చెప్పాం కదా. లాస్ట్ టైం కూడా రిక్వెస్ట్ చేశాము. నేను అప్పుడున్న ఖలీల్ పాషా అండ్ రాధాకిషన్ రావు గారి మీద కంప్లైంట్ ఇచ్చాను. ఇంతవరకు ఆ కంప్లైంట్ నేను డీజీ గారికి కూడా వెళ్ళి కలిసి చెప్పాను. ఇంతవరకు కంప్లైంట్ రిజిస్టర్ చేయట్లేదు. అంటే పోలీసు వాళ్ళు కూడా ఏంటంటే ఒకరికి ఒక విధంగా చేయొద్దండి. న్యాయం అంటే కరెక్ట్ చేయాలి. ఒక కేసు పెడితే దాన్ని వితౌట్ నాకు నోటీస్ ఇవ్వకుండా క్లోజ్ చేస్తారు, ఒక కేసు ఏమో రిజిస్టర్ చేయరు. అంటే అప్పుడున్న గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ ఎవరి అవసరాలకు వాళ్ళు వాడుకుంటున్నారు తప్ప ఇక్కడ ఎవరికి న్యాయం అంటే జరగదండి. ఓకే ఓకే శరత్ గారు సార్, ఒక విషయం సార్, ఇప్పుడు కొన్ని విషయాలను మనం చాలా నిశ్చితంగా అబ్జర్వ్ చేయాలి సార్. కవిత చెప్పింది అని ఇంతకుముందు కాంగ్రెస్ ఆయన డాక్టర్ మహేష్ ఎవరో మాట్లాడారు కదా. కవిత ఏందండి, షీజ్ ఎ కైట్. ఇవాళ ఆమె దారాన్ని రేవంత్ రెడ్డి చేతిలో పెట్టుకొని గోతాలు కొట్టిస్తున్నాడు, పైకి ఎక్కిస్తున్నాడు, కింద పడేస్తున్నాడు, రకరకాల వ్యవహారాలు చేస్తున్నాడు. కవిత అనే వ్యక్తికి అసలు క్రెడిబిలిటీ లేదు. ఎందుకంటే కవిత ఈజ్ అక్యూజ్డ్ ఇన్ అ వెరీ సీరియస్ అఫెన్స్ కాల్డ్ లిక్కర్ స్కామ్. కాబట్టి ఒక అక్యూజ్డ్ కెన్ లై, అక్యూజ్డ్ కెన్ ఇన్వాల్వ్ మెనీ పీపుల్ ఇన్ ది క్రైమ్, అండ్ దట్ ఈస్ ద ట్రెండ్. అంటే క్రిమినల్ లా తెలిసిన వాళ్ళకి ప్రతి వ్యక్తికి ఏముంటుందంటే మినిమం పరిజ్ఞానం ఎట్లా ఉంటుందంటే ఒకడే అక్యూజ్డ్, ఇద్దరే అక్యూజ్డ్లు ఉంటే కేసును ఎంక్వైరీ చేయడము, ఇన్వెస్టిగేషన్ చేయడం చాలా సులభం. ఒక 100 మందిని ఇన్వాల్వ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే క్రైమ్ గెట్స్ డైల్యూటెడ్. కాబట్టి కవిత ఏదో చెప్పింది, కవిత మాట్లాడింది, బయట పోయి చెప్పింది అని అంటే అది కరెక్ట్ కాదు. కవితకు సంబంధించిన వ్యవహారాలు సీరియస్ తీసుకోవడానికి వీల్లేదు, ఫస్ట్ పాయింట్. రెండోది, బీజేపీ చాలా సెలెక్టివ్ గా బిహేవ్ చేస్తుంది. బీజేపీ దగ్గర చిత్తశుద్ధి లేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఆ వివాదం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. సిబిఐ అనే సంస్థ ఒక ఇండిపెండెంట్ సంస్థ, వాళ్ళు వచ్చి మేము దాన్ని ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును టేక్ ఓవర్ చేస్తాము, ఎందుకంటే ప్రాథమికంగా దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా న్యాయ వ్యవస్థలో ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి కొంతమంది జడ్జుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా వాళ్ళు ప్రాథమికంగా తేలింది. కాబట్టి ఇది న్యాయ వ్యవస్థ యొక్క స్వయం ప్రతిపత్తికి సంబంధించింది. ఇట్లాంటి నేరాల మీద సరైన విచారణ జరపకపోతే, వీటి మీద సరైన అంటే ఎవరైతే గిల్టీయో వాళ్ళ మీద పనిష్మెంట్ తీయకపోతే న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్ర ప్రతిపత్తికి భంగం కలుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వంగా మేము సిద్ధంగా ఉన్నాము, సిబిఐ కూడా సిద్ధంగా ఉంది. మీరు మాకు అవకాశం ఇవ్వండి అని సుప్రీంకోర్టును అడిగితే 5 నిమిషాల్లో ఇస్తారు. అయోధ్య కేసులో ఎందుకు తొందరపడ్డారు? 371 ఆర్టికల్ అబ్రగేషన్ లో ఎందుకు తొందరపడ్డారు? రోజు సొలిసిటర్ జనరల్ పోయి అడిగినారు కదా,
ఇవాళ ఇంత పెద్ద అంశంలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో ఏముంటుంది, జీవిత ఖైదు అంతకంటే ఎక్కువ శిక్ష పడేటువంటి అర్హత గల కేసెస్ లోనేమో 90 రోజుల్లో, తర్వాత అంతకంటే తక్కువ పనిష్మెంట్ పడేటువంటి వాటిలలో 60 రోజుల్లోపల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలా. ఇంకెంతకాలం చేస్తారు ఈ ఇన్వెస్టిగేషన్? ఇది ఇప్పుడు ఏంటంటే నైని బొగ్గు గనులకు సంబంధించిన వివాదము ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గొంతును పిసుకుతుంది కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీస్తుంది కాబట్టి మళ్ళీ అనవసరంగా ఇప్పుడు హరీష్ రావు టాపిక్ తీసుకొచ్చినారు. పోనీ మరి పోయి ఎవరైనా రైట్ పర్సన్ దగ్గరికి పోయినారా అంటే అట్లా లేదు. ఇది ఏంటంటే ఇది ఒక ధారావాహిక లాగా వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారు. రెండు విషయాలు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఇద్దరు కలిసి బీఆర్ఎస్ అనే పార్టీని అంతమొందించాలా అనేటువంటి ఒక పద్ధతి ప్రకారంగా వ్యవహారాలు జరుగుతున్నాయి. మీరు నిన్న మొన్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల సరళి కనుక చూస్తే, ఇండియా అలయన్స్ ని వ్యతిరేకిస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన యూపీఏ గవర్నమెంట్ లో వాళ్ళు పార్ట్ అండ్ పార్సల్, దే ఆర్ ఎక్స్టెండింగ్ సపోర్ట్ అండ్ దేర్ మినిస్టర్స్ ఆర్ దేర్ ఇన్ దట్ పర్టికులర్ గవర్నమెంట్. చంద్రబాబు నాయుడును తెలుగుదేశం పార్టీని తెలంగాణలో స్థిరపరచాలా అనేటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాటలు, ఆయన ఇండియా అలయన్స్ లో భాగస్వామ్యమా ముఖ్యమంత్రి, లేకపోతే యూపీఏ గవర్నమెంట్ లో భాగస్వామ్యమా? యూపీఏ గవర్నమెంట్ చేసేటువంటి చాలా అరాచకాలను పూర్తిగా నిర్ద్వందంగా కళ్ళు మూసుకొని మద్దతిస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవాళ నిధుల వరద తెచ్చుకున్నాడు. రాజకీయ అవకాశవాదంతో తన ప్రాంతాన్ని తన రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి ఆయన తెచ్చుకుంటున్న నిధులు వేరే ఏ రాష్ట్రానికి ఇవ్వట్లేదు. ఆయన ఏది అడిగితే అది వచ్చింది. ఇవాళ మీకు గూగుల్ది ఏఐ సెంటర్ కూడా ఇవాళ వైజాగ్కి వచ్చింది అని అంటే అంత సులభంగా తెలంగాణకి ఏది రావట్లేదు. కాబట్టి నేను అనేది ఏమంటే, ఒకవేళ ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఒక కొన తీసుకురావాలా, ఒక తుదికి తీసుకురావాలనంటే సిబిఐ మస్ట్ టెల్ ద సుప్రీం కోర్ట్, సార్ వీఆర్ రెడీ, ఇట్ హ్యాస్ టు బి గాన్ ఇన్ టు దేశ భద్రత. సుమోటోగా తీసుకోవచ్చా సుప్రీం కోర్టుకు చెప్పి? అయితే ఎవరైనా కోర్టులో పిల్లు వేయాలి మీలాంటి వాళ్ళు. లేదు లేదు, ఆల్రెడీ మన హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద అప్పీల్ ఉంది కదా. అప్పీల్ ఉంది సార్, మాది కోర్టులో అప్పీల్ ఉంది సార్. మాది ఏది ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అప్పీల్ ఉంది సార్, ఉంది సార్. సుప్రీం కోర్టులో అప్పీల్ మాది పెండింగ్ లో ఉంది సార్. ఇంకా దాంట్లో విజయసేన్ రెడ్డి గారు ఇచ్చిన జడ్జిమెంట్ మీద డివిజన్ బెంచ్ అయిపోయింది. తర్వాత సుప్రీం కోర్టులో అది వాళ్ళ పెండింగ్ లో ఉంది. ఆ అంశాన్ని ఒక్కరోజు మెన్షన్ చేసి తీసుకురావచ్చు. చేస్తూనే ఉన్నాను సార్, డేట్ల మీద డేట్లు వస్తున్నాయి సార్, చేస్తూనే ఉన్నాను సార్. నేను కూడా ఒక రోజు నాకు తెలిసి మన అడ్వకేట్ ఢిల్లీకి వచ్చినప్పుడు కలిసాను సార్. పెండింగ్ లో ఉంది, బట్ మెన్షన్ ఆథరైజేషన్ ఇస్తారా? రేపు పొద్దునటే మెన్షన్ చేసి తెప్పిస్తుంది. అంత అట్లా లేదు సార్, మేము మెన్షన్ చేస్తూనే ఉన్నారు సార్. అది కాదు, మీరు చెప్పండి దయచేసి. మీరు అంటే అఫ్ కోర్స్ మిమ్మల్ని నేను ఇరకాటలు పెట్టడం ఉద్దేశం కాదనుకోండి, ఎందుకంటే మీ పొలిటికల్ నెసెసిటీస్ మీకు ఉంటాయి. కానీ అంటే విషయం ఏంటి అంటే, సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చెప్తుంది? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు మొన్న ఒక విషయం చెప్పినారు. ఏమని? పిల్లు కాదు సార్, రిట్ అప్పీల్ సార్. పిల్లు కాదు, రిట్ అప్పీల్ ఉంది. అది ఎస్ఎల్పి క్రిమినల్, నాట్ రిట్ అప్పీల్. రిట్ అప్పీల్ ఇస్ ఇన్ ఎస్ఎల్పి క్రిమినల్. అది ఒకవేళ నెంబరింగ్ అయిపోయి తర్వాత అదేమవుతుంది, సివిల్ అప్పీల్ క్రైమ్ అవుతుంది, అంటే క్రిమినల్ అప్పీల్ అవుతుంది అది. సో ఇప్పుడు క్రిమినల్ అప్పీల్ స్టేజ్ లో ఉంది. అది చాలా ఇంపార్టెంట్. ఇది తర్వాత న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి న్యాయమూర్తులు, సర్వింగ్ న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినారు అనే అంశం బహిర్గతం అయిన తర్వాత సుప్రీంకోర్టు ఆ అంశాన్ని అంత సులభంగా తీసుకోదు. మీరు విషయాలని అంటే ఎట్లా అంటే అదేదో ధర్మరాజుతో చెప్పించారు కదా, నరోవా కుంజరోవా అని. అశ్వత్థామ హతహ నరోవా కుంజరోవా అని అన్నట్టుగా మీరు అంటా ఉన్నారు. అట్లా కాదు, మీరు దోబుచులాడకండి. మీరు యు ట్రై టు టేక్ ది బుల్ బై హార్న్స్. యు టెల్ ద కోర్ట్, సార్ దిస్ ఇన్వాల్వ్స్ ది ఇంటిగ్రిటీ అండ్ ది సేఫ్టీ ఆఫ్ ది జడ్జెస్. దే హ్యావ్ మిస్మేనేజ్డ్ ది హోల్ థింగ్. దే హ్యావ్ మిస్యూజ్డ్ ది ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్. చెప్పండి, సుప్రీంకోర్టు పట్టించుకోదా? పోనీ మా జడ్జిల ఫోన్లను మీరు ట్యాప్ చేయండి అని అంటదా? శరత్ గారు, మీరు ఇంతకుముందు అన్నారు ఈ పెంట మొత్తానికి కారణం ప్రభాకర్ హైకోర్టులో ఏ జడ్జిల ఫోన్ అయితే ట్యాప్ అయినదో ఆ జడ్జిలో జడ్జిమెంట్ ఇచ్చారు సార్ హైకోర్టు. ఆ జడ్జిమెంట్ ఇవ్వలేదు. సారీ ప్లీజ్. ఏమని ఇచ్చారు సార్? ఏ జడ్జిలు అయిందో నన్ను చెప్పంటే చెప్తాను. ఆ జడ్జిలు కాదు, అంటే ఏ జడ్జిలు అయితే అంటే నేను జడ్జిలు అందరినీ కలిపి ఇస్తున్నాను సార్. ఏ ఫలానా జడ్జిది అయింది ఆయన ఇచ్చిందని అంటలేను, జడ్జిలో ఇచ్చారు కదా ఒక జడ్జిమెంట్ అంటున్నా. అట్లా నేను సుప్రీంకోర్టు లాస్ట్ టైం వచ్చినప్పుడు అందుకే దాని సీరియస్నెస్ అర్థం చేసుకుని హైకోర్టు వాళ్ళు సిబిఐకి అప్పగిచ్చారు.
మీరు హైకోర్టు ఏదైతే సీరియస్నెస్ ను చూపెట్టిందో అంత మీ కేంద్ర ప్రభుత్వం చూపెట్టలేకపోతుంది. యు ఆర్ నాట్ ఏబుల్ టు పర్సూ ది మ్యాటర్ ప్రాపర్లీ. మీకు అవసరం ఉన్న అంశాలను ఎట్లా ఉరుకుతున్నారు మీరు. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఎట్లా ఎస్ఎల్పీ వేసినారండి అక్కడ కలకత్తా. వెస్ట్ బెంగాల్ లో ఎలక్షన్, వెస్ట్ బెంగాల్ లో భారతీయ జనతా పార్టీ గెలవాలని అనుకుంటారు. తెలంగాణలో టీఆర్ఎస్ తో మ్యాచ్ ఫిక్సింగ్ వేసుకోవాలనుకుంటారు, రేవంత్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ వేసుకోవాలనుకుంటారు. వాళ్ళ హైకమాండ్ కూడా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. మమతా బెనర్జీ మీద గెలవాలా, రేవంత్ రెడ్డి మనోడే, కేసీఆర్ మనోడే, ఇద్దరు ఎవరైనా ఎలక్షన్ టైం కు మళ్ళీ దారికి వస్తారని అనుకుంటారు. తేడా ఉంది కదా. పాపం ప్రకాష్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ హైకమాండ్ బాగుంటే పాపం ఈ రాష్ట్ర నేతలకు ఇబ్బంది ఉంది, కానీ హైకమాండ్ కూడా అట్లే ఆలోచిస్తుంది. చూద్దాం. ఇద్దరు మన జేబులోనే ఉన్నారు. చంద్రబాబు ఒక నిమిషం, చంద్రబాబు జేబులోనే ఉన్నాడు, జగన్ జేబులోనే ఉన్నాడు, రేవంత్ రెడ్డి జేబులోనే ఉన్నాడు, కేసీఆర్ జేబులోనే ఉన్నాడు. ఇంకెందుకు అందరు మనవాళ్లే, ఎందుకు మనకు పంచాయతీ అని అనుకుంటారు బీజేపీ. అట్లేం లేదు సార్, అట్లేం అంతా మనోళ్లే. నలుగురు రెండు రాష్ట్రాలు ఎవరన్నా భారతీయ జనతా పార్టీకి ఎదురు తిరిగే, గతంలో కేసీఆర్ ఎదురు తిరిగితే ఏమైందో చూశారు. కవిత జైలుకి వెళ్లాల్సి వచ్చింది. మిగతా పార్టీలు ఏవి డేర్ చేసే పరిస్థితులు లేవు కదా ఇవాళ. బాదు గారు, నేను లాస్ట్ టైం బండి సంజయ్ గారు అయితే మినిస్టర్ ఆఫ్ హోమ్, యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్, ఆయన ఇక్కడ వచ్చి పెడబొబ్బలు పెట్టే కంటే అక్కడ ఢిల్లీలో వాళ్ళ మంత్రివర్గాల సీనియర్ సహచరుడికి చెప్పొచ్చు కదా. సార్ ఇప్పుడు ఏం లేదు, నేను లాస్ట్ టైం కూడా చెప్పా కదా, ఈ సిట్టుకు సిట్టుకు వీళ్ళని విచారించే, అంటే ఇప్పుడు సజ్జనార్ సార్ కూడా ఇంతకుముందు హరీష్ అంటే వీళ్ళ గవర్నమెంట్ లోనే ఆయన సైబరాబాద్ కమిషనర్ చేశారు సార్. సో ఈ విజయ్ కుమార్ గారు కూడా అందరు ఇక్కడే చేశారు, డ్యూటీలు చేశారు. సో వీళ్ళు కూడా అప్పుడు సైబరాబాద్ కమిషనర్ చేశారు. సో ఇప్పుడు అదే ఆఫీసర్లు వీళ్ళని ఎట్లా ప్రశ్నిస్తారు సార్? అందుకే లాస్ట్ టైం కూడా చెప్పినట్టుగా ఇది ఈ అసలు అంతకుముందు అయితే మరి ఆఫీసర్లకు ఏముంటదండి, వాళ్ళు దే హావ్ టు గో బై దేర్ రూల్ బుక్. నో సార్, ఎంతున్నా కూడా అంటే నేనేమంటున్నది, ఇది ఇంత మళ్ళీ ఇంకో 2 సంవత్సరాల గురించి అప్పుడు సిబిఐకి ఇచ్చే బదులుగా కాళేశ్వరం లాస్ట్ మూమెంట్ లో అంత ఇంత సిబిఐకి ఇచ్చారు కదా సార్. అట్లా దీన్ని మొత్తం డ్రాగన్ చేసి అప్పుడు సిబిఐకి ఇచ్చే బదులుగా ఇప్పుడే సిబిఐకి ఇస్తే కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని అనుకుంటున్నాను సార్. ఒక విషయం సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి బీహారీ ఆఫీసర్ల గురించి రకరకాల మాట్లాడినాడు. నవీన్ మిత్తల్ను, జయేష్ రంజన్ కు ప్రాధాన్యత ఇచ్చినాడు. రామకృష్ణారావు గురించి నీచంగా మాట్లాడినాడు. ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న రామకృష్ణారావును చీఫ్ సెక్రటరీగా పెట్టుకున్నాడు. మళ్ళా 6 నెలల ఎక్స్టెన్షన్ తీసుకువచ్చినాడు. ఇప్పుడు ఆయన మార్చి ఎండుకో ఏప్రిల్లోనో రిటైర్ అవుతాడు. కాగానే ఆయనకు ఇంకో పోస్ట్ రెడీ పెట్టినారు ఆల్రెడీ ఇవ్వడానికని. ఇవన్నీ ఇదంతా అవుతుందే సార్, ఇదంతా చిల్లర రాజకీయాలు. వినరా మీరు? దీన్ని సీరియస్ గా తీసుకొని ఏదో అధికారులు అధ్యతారు వాళ్ళదేముంటది. ప్రభాకర్ రావు అంతా కారణం అన్నారు కదా, ప్రభాకర్ రావు సింగిల్ గా ఆయనే చేశాడు. ఆయనకేం ఆదేశాలు లేవా పైనుంచి? ఆదేశాలు పలానా వాళ్ళ నిఘా పెట్టి ఆయనకు ఆదేశాలు ఉన్నా లేకున్నా ఆయన హీ వాజ్ ఆల్ ఇన్ ఆల్. ఆయన ఎట్లా తయారైనాడంటే, యాక్చువల్లీ మేము వ్యక్తిగతంగా చూసేవాడిని కదా, ప్రభాకర్ రావు వాజ్ నాట్ అకౌంటబుల్ టు ద డీజీపీ. మీరు నమ్ముతారో నమ్మరు, ఒట్టిగా సర్వింగ్ డీజీపీలను థంబ్ ఇంప్రెషన్లు చేసినారు. ఏం చేసినాడు కేసీఆర్ ఒక తెలివిగా, వాయిస్ కట్ అవుతుంది శరత్ గారు. శరత్ గారు వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి, వాయిస్ రిటైర్ కాగానే ఆయన ఒక చెప్పండి శరత్ గారు. ఇప్పుడు సార్, ఇప్పుడు చాలా చాలుగా ఏం చేసినాడంటే, ఫస్ట్ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మను ఒక అడ్వైజర్ పెట్టుకున్నాడు. ఫస్ట్ డీజీపీ అనురాగ్ శర్మను ఒక అడ్వైజర్ గా పెట్టుకున్నారు. ఆ తర్వాత వచ్చిన చీఫ్ సెక్రటరీలు డమ్మీలు, ఆ తర్వాత వచ్చినటువంటి డీజీపీలు డమ్మీలు. ప్రతిసారి ఏ అంశం వచ్చినా రాజీవ్ శర్మ మీద మిగతా విషయాలకు ఆధారపడము, హోమ్ కు సంబంధించిన వ్యవహారాల మీద అనురాగ్ శర్మ మీద ఆధారపడడం. ఇది ఆనాడు జరుగుతున్నటువంటి వ్యవస్థ. ఇది చాలా కుళ్ళు రాజకీయాలు చేయడం అంటూ జరిగిందనమాట. తర్వాత నేను అనేది ఒక పాయింట్ ఏంటంటే, నేను చెప్పదలుచుకున్నది, మీరు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంటే, ఈనాడు ఈ అంశాన్ని తేల్చాలన్న చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళకి ఇది ఒక 5 నిమిషాల వ్యవధి లోపల వాళ్ళు చేయగలరు. వాళ్ళు చేయట్లేదు అనేది నా వాదన. ఓకే. సో ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మనం చాలాసార్లు సంవత్సరమై చర్చించుకుంటాం శరత్ గారు. మన దానిలోనే లాస్ట్ ఫిబ్రవరిలో చర్చించుకున్నాం, మళ్ళీ ఫిబ్రవరి వచ్చేసింది.
మీకు గుర్తుండే ఉంటది, ఫస్ట్ సారి చర్చకు వచ్చినప్పుడే ఈ అంశాన్ని సిబిఐకి అప్పగించాలా అని చెప్పిన వ్యక్తి నేను. అవును. ఇవాల్టి వరకు ఒకటే విషయం చెప్తూనే ఉన్నాను. తర్వాత సార్ ఇప్పుడు మేడిగడ్డను మాత్రమే ఇచ్చినాము. కాళేశ్వరం మేడిగడ్డ దానిలో 6 నెలలైంది, దానిలో ఏ విషయంలో చర్యలు తీసుకొని మేడిగడ్డ పైర్స్ కృంగిపోవడం అనేది టెక్నికల్ ఇష్యూ, ఇంజనీరింగ్ ఇష్యూ సార్. కరప్షన్ ఇష్యూ ఇస్ నాట్ దేర్. కరప్షన్ ఇష్యూ ఇస్ నెవర్ బీయింగ్ టాకిల్డ్. రేవంత్ రెడ్డి చాలా డ్రామా చేస్తా ఉన్నాడు. అసలు కాళేశ్వరం ఏంటిది, ఇట్స్ ఎ ఫైనాన్షియల్ స్కాండల్. ఆ యాంగిల్లో పోవట్లేదు. ఈజ్ ఓన్లీ గోయింగ్ ఇన్ టు ది ఇంజనీరింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది కాళేశ్వరం ప్రాజెక్ట్. ఎందుకు మెగా కృష్ణారెడ్డితో లాలూచి పడి ఆయన దగ్గర డబ్బులు తీసుకొని వాడు అందరికీ డబ్బులు ఇస్తా ఉన్నాడు. మెగా కృష్ణారెడ్డి అన్ని రాజకీయ పార్టీలను సంతృప్తి పరుస్తున్నాడు. కాబట్టి కిషన్ రెడ్డికి మెగా కృష్ణారెడ్డి మీద యాక్షన్ తీసుకోవాలని ఎందుకుంటుంది సార్? భారతీయ జనతా పార్టీ కొన్ని 100 కోట్ల రూపాయలు ఇస్తున్నప్పుడు తర్వాత పోనీ ఇప్పుడు మనకి ఎలక్టోరల్ బాండ్స్ కేసులో క్లియర్ గా తెలిసింది కదా, వాళ్ళు చూపెట్టారు కదా, లిస్ట్ అవుట్ చేసినారు కదా మెగా కృష్ణారెడ్డి ఏ పార్టీకి ఎన్ని నిధులు ఇచ్చినాడు, ఎన్ని 100 కోట్లు ఇచ్చినాడు అనేది. ఎక్కడి నుంచి వస్తున్నాయండి? వీళ్ళని ప్రింట్ చేస్తున్నారు ఆ డబ్బులను. ఎట్లా ఇవ్వగలుగుతున్నాడు అన్ని రాజకీయ పార్టీలకు? ఆయన చెమటోడిచి సంపాదించిన డబ్బులు రాజకీయ పార్టీలకు విరాళం ఇస్తున్నారా? ఈవెన్ లాసెస్ లో ఉన్న కంపెనీలు కూడా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చినాయని చెప్పి ఎలక్టోరల్ బాండ్స్ జడ్జిమెంట్ లో వాళ్ళు చెప్పినారు. ఈవెన్ దోస్ కంపెనీస్ విచ్ ఆర్ సఫరింగ్ లాసెస్, హౌ కెన్ దే కాంట్రిబ్యూట్ టు పొలిటికల్ పార్టీస్ అని ప్రశ్న వేసినారు. కాబట్టి ఇదంతా ఉత్త బోగస్, ఇదంతా ఒక కుమ్ముక్కు రాజకీయాలు సార్. ఇక్కడ ఒక్కటి మాత్రం క్లియర్ గా తేలేదంటే బీజేపీ అండ్ కాంగ్రెస్ అంటే పార్టీల పరంగా కాదు, రేవంత్ రెడ్డి అండ్ కిషన్ రెడ్డి ఆర్ 2 sides ఆఫ్ ది సేమ్ కైన్. వీళ్ళిద్దరు కలిసి బీఆర్ఎస్ ను పొందబెట్టాలి, ప్రతిపక్షం అంటూ లేకుండా అయితే అప్పుడు మేము ఇద్దరం ఆట ఆడుకుందామన్న యాంగిల్లో పోతా ఉన్నారు. అందుకోసమే ఇదంతా కిషన్ రెడ్డి ఒకట, వాళ్ళేమో బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళేమో కిషన్ రెడ్డి కేసీఆర్. అంత బోగస్. వాళ్ళు ఇంత పెద్ద పెద్ద దేవుళ్ళు అది ఇది అంటారు కదా. నేను అడుగుతున్నాను కిషన్ రెడ్డిని, ఏదైనా పెద్ద ముగ్గుడికో అక్కడికో ఇక్కడికో వచ్చి ఒకసారి చేయమని చెప్పు. నేను ఏ రకంగా కూడా రేవంత్ రెడ్డిని సేవ్ చేయట్లేదని అనమను అంటాడా? అంత అవుతుంది సార్. ప్రకాష్ రెడ్డి గారు చెప్పాలి సార్. ఏది కిషన్ రెడ్డి గారు అటు వాళ్ళు అంటారు, ఇటు వాళ్ళు అంటారు, 2 sides. లేదు చాలా వాళ్ళు అందరి వాడు అంటారు. నందు గారు ఉంది పార్టీ హైకమాండ్ ఒక రకంగా, పార్టీ హైకమాండ్ ఎట్లా చెప్తుందో అట్లా కిషన్ రెడ్డి ఆడాలి, ఒక తోలు బొమ్మ అంతే. దట్స్ ఆల్. పార్టీ హైకమాండ్ కు దే గాట్ దేర్ ఓన్ పొలిటికల్ స్ట్రాటజీ. మనము రేపు నెక్స్ట్ ఎలక్షన్స్ లలో వైబుల్ ఆల్టర్నేటివ్ తయారవుతామా? బీఆర్ఎస్ ను కిషన్ రెడ్డికి రైట్ హ్యాండ్ ప్రకాష్ రెడ్డి గారు. నేనేం కాదు సార్, రైట్ లెఫ్ట్ కాదు, నేను పార్టీ కార్యకర్తనే. బట్ నేను ఒకటి మాత్రం చాలా క్లారిటీ ఇస్తాను సార్. రేవంత్ రెడ్డికి బీజేపీకి సంబంధాలు ఉన్నాయో, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డికో, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి బీజేపీకో, లేదా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి బీఆర్ఎస్ కో, లేదా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కో, ఇవన్నీ కూడా నాకు అర్థమైనంత వరకు ఇవన్నీ కూడా బయట ప్రజలకు అనుకునేంత ఇవే ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఒకవేళ కిషన్ రెడ్డి గారి హైకమాండ్ చేతిలో ఉండాలంటే మరి రేవంత్ రెడ్డి గారు కూడా హైకమాండ్ చేతుల్లోనే ఉన్నాడు. మరి హైకమాండ్ ఓదికేమో ఆదాని రంపాలు వద్దంటే ఇక్కడ ఆదాని యొక్క పెట్టుబడులు ఇక్కడ బాగా వస్తున్నాయి. మరి దాన్ని ఎందుకంటారు? మొన్న అందుకోసమనే పార్టీల నిర్ణయాలు ఎట్లుంటాయనేది పక్కన పెట్టేస్తే కిషన్ రెడ్డి గారిని విమర్శించేందుకు రేవంత్ రెడ్డి గారు ఇంకెవరిని విమర్శించారు? నాకు తెలిసి కేసీఆర్ కూడా అంత విమర్శించలే, వ్యక్తిగతంగా కావచ్చు, సామూహికంగా పార్టీ పరంగా కావచ్చు. కాబట్టి విమర్శిస్తున్నప్పుడు విమర్శను అర్థం చేసుకోవాలి. బయట మనం మీడియాలో చెప్పేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి సార్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తాను, మాకు బీఆర్ఎస్ కు సంబంధం కాంక్రీట్ స్టెప్ చెప్పండి సార్. కాదండి, నైని బొగ్గు గనుల వ్యవహారము ఇవాళ రాష్ట్ర ఖనిజ సంపదకు సంబంధించిన వ్యవహారము, కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉన్నప్పుడు, ఇంత పెద్ద అంశం వచ్చినప్పుడు మీరు ప్రిలిమినరీ వెరిఫికేషన్ చేసినారా? హ్యావ్ యూ మేడ్ ఎనీ అటెంప్ట్? అంటే ప్రిలిమినరీ వెరిఫికేషన్ విత్ ఇన్ ద సిస్టమ్స్ ఆఫీస్ లో చేస్తుంటే మీకు నాకు తెలుస్తుందా సార్? మన ఆరోపణ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి. మీరు జడ్జిమెంట్ లో ఏం జడ్జిమెంట్ రాస్తుంటే మీరు రాత్రి కనుక్కుంటారా? మీరు మీ అది వేరు అట్లా అడ్డగోలు ప్రశ్నలు వేయకండి. మీరు అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు సార్. నేనేమంటున్నా అంటే చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ది మైన్స్ ఒకవేళ ఇన్ఫర్మేషన్ కోసం అడిగితే సింగరేణిని అడిగినారో మీకు తెలియదు, నాకు తెలియదు, అది మీడియాకి చెప్పనంత మాత్రం అడగలేదు అని మీరెందుకు కంక్లూజన్ కి వచ్చి అడ్డగోలుగా ఆరోపణ చేస్తున్నారు? మంచిగా ఇవ్వచ్చు సార్, మంచిగా ఇవ్వచ్చు సార్. మళ్ళీ గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడండి సార్. ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడండి. పైర్స్ ఎప్పుడైతే కుంగిపోయినాయో
సార్ భరత్ గారు, యా, మేడిగడ్డ పైర్స్ కుంగిపోయిన మరుక్షణం 5 నిమిషాలలో డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇన్వాల్వ్డ్. వై డిడ్ ది సిబిఐ నాట్ ఇన్వాల్వ్డ్? చెప్పండి, సిబిఐ ఎందుకు అడగట్లేదు? లేదా మీ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక లెటర్ రాయొచ్చు కదా. దేర్ ఆర్ వైడ్ స్ప్రెడ్ రూమర్స్, వైడ్ స్ప్రెడ్ ఎలిగేషన్స్ అబౌట్ మిస్హ్యాండ్లింగ్ ఆఫ్ ది కోల్ మైన్స్. డ్యామ్ సేఫ్టీ ఇచ్చినారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ విజిట్స్, వాళ్ళ ప్రిలిమినరీ Visits was given, not report was not given. Report was given to state governments. Who said that report was ప్రెస్ given to కాన్ఫరెన్స్ media? పెట్టినారు. మీ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినారు. డామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ చెప్పినారు. ఏనాడు, ఏ రోజు, ఎక్కడ పోతున్నారు. మీరు డైరెక్ట్ గా మాట్లాడతారు. ఈ రోజు మా రామచంద్రరావు గారు ఈ రోజు ఢిల్లీలో సేమ్ నైనీ బొగ్గు విషయంలోనే మా స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు ఈ రోజు కూడా ప్రెస్ పెట్టాడు. దాని అర్థం ఈ రోజు ప్రెస్ పెట్టాడంటే కిషన్ రెడ్డి గారు స్పందించలేదని కాదు. ప్రభుత్వం వ్యవస్థ వేరే, ఒక పొలిటికల్ పార్టీ వ్యవస్థ వేరే. పొలిటికల్ పార్టీ స్పందించేదాన్ని ప్రభుత్వం కూడా స్పందించాలనుకుంటే వకీల్ చెప్పేదాన్ని జడ్జి చెప్పినట్టుగా ఉంటుంది అనేది నా అభిప్రాయం సార్. మీకు ఇంతకంటే నేను ప్రజలకు కూడా అర్థమవుతానని అనుకుంటున్నాను. మీరు ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని చెప్పండి. నేను గుండె బండి సంజయ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ మీద చేసిన యుద్ధాన్ని, ఇప్పుడు రామచంద్రరావు నేతృత్వంలో బీఆర్ఎస్ మీద చేస్తున్న యుద్ధాన్ని సమంగా చూస్తామా? నేను ఒకటే సార్, ఇప్పుడు కాంగ్రెస్ అధికారులప్పుడు ఒక రకమైనటువంటి స్ట్రాటజీ ఉంటుంది, బీజేపీ అధికారులప్పుడు టైం టు టైం స్ట్రాటజీ ఉంటుంది. మా రామచంద్రరావు గారు ఈ రోజు నైనీ బ్లాక్ సంబంధించిన అవినీతి గురించిన పొలిటికల్ పార్టీగా డిమాండ్ పెట్టాడు. ప్రభుత్వంగా మేము కూడా సార్, మేము అనేక సందర్భాల్లో రాష్ట్రం తరఫున మేము కూడా నేను ఒక 10 రిప్రజెంటేషన్ ఇస్తుంది సార్ కేంద్ర మంత్రులకి. అయితే నేను ఇచ్చిన 10 రిప్రజెంటేషన్ అయినట్టు పని అయినట్ట పని మీరు ఎట్లా? ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మీరు బీఆర్ఎస్ ను కొట్టేటప్పుడేమో నిజమైన బాణాలతో కొట్టినారు. ఇప్పుడు కాంగ్రెస్ కొట్టేటప్పుడు మన్మథ బాణాలు వేస్తున్నారు సార్. మీరు పూల బాణాలు వేస్తున్నారు. అది మీ రాజకీయ ఆరోపణ సార్, అంతే, అంతకంటే ఎక్కువ తీసుకోవడానికి. సారీ, వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ దట్ is a political allegation by you. It's not a reality అని చెప్పారు. It is reflected in your conduct, sir. That is your perception. You cannot say that it's a public perception అని మీరు అంటానికి లేదు. ప్రజాభిప్రాయం అంటారు, మీ అభిప్రాయం అయ్యింది. ఓకే వెల్, మ్యాటర్ డైవర్ట్ అవుతుంది సార్. శరత్ సార్ ఒక నిమిషం సార్ ఒక నిమిషం అసలు నేనేమంటున్నా సార్, శరత్ గారు మీరు అడ్వకేట్ కదా సార్, పెద్ద సీనియర్ అడ్వకేట్. ప్రకాష్ రెడ్డి గారు మీకు కూడా నేనేమంటున్నా, అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇంతమందిని విచారిస్తారు కదండి. ఈ విచారించినప్పుడు ఎవరు లాస్ట్కి అల్టిమేట్ గా ఎవరు బలైతారు మీకు అర్థమైతే లేదు. హూ ఈజ్ ద అల్టిమేట్, అసలు ఎవరు దీనివల్ల లాభం పొందారు, అసలు ఎవరు బలి కాబోతున్నారు, అసలు దాని గురించి మాట్లాడండి. నైని బొగ్గుల తర్వాత మాట్లాడండి. ఎవరికి ఏం కాదు, అంత అవుతుంది. 4 రోజులు ఆడతారు డ్రామా, ఆ తర్వాత ముగిస్తారు, సినిమా ఖతం అయిపోతుంది, అంతే. అంతేనా? ఇంకా ఎంత కాలం ఉంటది అంటే మనమంతా మాట్లాడి వేస్తారన్నమాట. సరే, ఎవిడెన్స్ ఆల్సో ఎవాపరేట్స్ అని సుప్రీంకోర్టు చెప్పింది. అసలు ఎవరైనా ఎవిడెన్స్ అనేది పర్మనెంట్ గా ఇండెలబుల్ ఇంక్రీ ప్రింట్ తో రాసింది కాదు సార్. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి కొన్ని లక్షల ఫోన్లు ఇనిండొచ్చు. దీనికి కోర్టుకు ఎవిడెన్స్ లేకుంటే ఏ విధంగా ప్రూవ్ చేస్తారు? ఏ ప్రణీత్ రావునో, ప్రభాకర్ రావునో, ఒక రాధాకిషన్ రావునో బలి చేస్తే కాదు కదా. అసలు దీనివల్ల అల్టిమేట్ గా బెనిఫిట్ పొందింది ఎవరు, వాళ్ళని ఎట్లా ఫిక్స్ చేస్తారనే దానికి ఎవరి దగ్గర కూడా సమాధానం లేదు సార్. భరత్ గారు మీరు చెప్పండి, ఏ విధంగా చేస్తారు? నందకుమార్ గారు, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం ఇస్తారా? చెప్పండి. మీరు యు ఆర్ ది ఎఫెక్టెడ్ పార్టీ కదా, ఫోన్ ట్యాపింగ్ విక్టిమ్. అదే ఎఫెక్టెడ్ పార్టీ అయినా విక్టిమ్ అన్న సేమ్. ఓకే, ఇప్పుడు మీరు విల్ యూ మూవ్ ది సుప్రీం కోర్ట్ ఏమని? దిస్ ఇష్యూ ఇస్ పెండింగ్ ఫర్ ఎ ఫెయిర్లీ లాంగ్ టైమ్. It not only affected me as a person, it also affected the very system. They have invaded. నేను వెళ్ళొచ్చు సార్, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కంటే ఎక్కువ రైట్ నాకుంది. ఎందుకంటే నా ఫోన్ డైరెక్ట్ గా ట్యాగ్ చేశారు. వెళ్ళడానికి రెడీగా ఉన్నారా? ఎస్, రెడీగా ఉన్నా. నేను మీరు వెళ్ళడానికి రెడీగా ఉన్నా సార్. సహకరిస్తారు అంతేనా సార్? నేను రెడీగా ఉన్నా. నేనేమంటారు సార్, నేను అన్ని చేయడానికి రెడీగా ఉన్నా.
నా హోటల్ విషయంలో సార్ మీరు ప్రభుత్వాన్ని కూల్చుతుంటే వాళ్ళు కామ్ కూర్చోవాలా? ప్రభుత్వాన్ని కూల్చినామా కూల్చినా లేదని కోర్టు చెప్తారు కదా, మీరు ఎట్లా చెప్తున్నారు? కూల్చాలని ప్రయత్నం చేస్తే ఎవరు చెప్పారు అంటే ప్రయత్నంగా క్రియేట్ చేసిరని నేను అంటున్నా. కూల్స్తే ప్రభుత్వం ఎందుకు రమ్మన్నారు? కోర్టు ఉంది కదా సార్. ఎందుకు రమ్మన్నారు? పైలట్ రోహిత్ రెడ్డి వాళ్ళందరినీ మీరు నన్ను ఫ్రెండ్ కాబట్టి వాడు రమ్మన్నాడు. భరత్ గారు ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఓకే. ఇప్పుడు నేను ఏమంటున్నా, ప్రభుత్వం కూలిస్తే కోర్టు అండి మాట్లాడినా, నందగారు మాట్లాడినా ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ కనపడుతున్నాయి. దీంట్లో ఏమీ లేదు, దాంట్లో పస లేదు. ఇలా 25 నెలలుగా కాళేశ్వరం మీద ఎంత యాగి చేశారండి? ఎన్ని ఆరోపణలు చేశారు? ఎంత బదనం చేశారు? మా నాయకుల్ని క్యారెక్టర్ ఎంత ఎహసాస్ చేశారు? చెప్పండి, మీరు ఎంత చేశారు? క్యారెక్టర్ హనం చేశారు కదా. కేసీఆర్ రేపే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే దీపాలకి పటాకులు కాల్చుకొని బాంబులు రేపు వెళ్తున్నాయి అన్నాడు. మరి ఏ బాంబులు వెళ్ళినాయి సార్? 2 దీపాలు వెళ్ళి నా కళ్ళ ముందండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సార్ ఇవన్నీ ఏంటంటే పొలిటికల్ గా డామేజ్ చేసినందుకు ఉపయోగపడతాయి తప్ప వాస్తవాల్ని జోకర్ గాయన మాటలు మీరు ఎందుకు సీరియస్ తీసుకున్నారు సార్? ఒక మంత్రి సార్ శరత్ గారు మీకు తక్కువ కావచ్చు సార్. ఈ రాష్ట్రానికి కేబినెట్ మంత్రి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రజల యొక్క అవసరాలు, ప్రజల యొక్క సంబంధాలు పనిచేస్తని చెప్పిన మంత్రి ఆయన. ఆ మంత్రి మాట్లాడి గాయన జోకర్ కావచ్చు, మీరు ఇంకో తిరిగి కనపడవచ్చు మీకు, కానీ ప్రజలకేం కనపడుతుంది? మంత్రి కనపడుతుండు, మంత్రి చెప్పిండు. భరత్ గారు నేను 2-3 అంశాలు చెప్తున్నా. ఇలా స్పష్టంగా రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిస్థితులు ఏతున్నాయో, ఈ పరిస్థితులన్నీ పక్కదారి పట్టారు. ఇప్పుడు అంటుండగా నందనుగా ఏనొద్దు సార్, 9 వద్దు, ఈ మేడారం జాతర టెండర్లు వద్దు, ఏదో సార్ ఈ పరిస్థితి మాట్లాడంటుండు. ఇది ఎందుకు వచ్చింది సార్? నిన్నమన్న ఏమన్నా పోయిందా సార్? నిన్నమన్న వాళ్ళ ప్రత్యేకంగా వచ్చి హరీష్ రావు గారిని విచారణ చేయమని చెప్పినారు వాళ్ళన్న. ఈ 2 నెలలు ఏమైనా జరిగిందా సార్? మీరు అంటున్నాను. ఎన్ని నెలల కింద అయిపోయింది సార్ ఈ కేసు? ఎన్ని నెలల కింద అయిపోయింది? భరత్ గారు మీరు చెప్పండి, సీనియర్ జర్నలిస్ట్ గా. ఎన్నడో అయిపోయిన కేసు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అంశాలని పక్కదారి పట్టించాలంటే ఏం చేయాలి సార్? హరీష్ రావు అని ఒక పెద్ద ఫిగర్ తీసుకొచ్చి పెట్టాలి. ఎందుకంటే కేటీఆర్ పెట్టే పరిస్థితి లేదు. కేసీఆర్ ఆల్రెడీ పెట్టిపోయారు, ఏం చేయించలేకపోయారు. ఎన్ని చేసి సార్? 2 సర్వర్స్ పెట్టారు మొత్తం సెపరేట్ వారు. రకరకాల మనుషులు తీసుకొస్తారు, రకరకాల కులాలు అడ్డగడతారు, రకరకాల కుల సమీకరణలు చేస్తారు. ఇవన్నీ కాదు భరత్ గారు. నేను ఏమంటే ఇవాళ కాళేశ్వరం మీద రకరకాల పుంకాలు తీసుకొచ్చి చక్రవాకం సీరియల్ ఉండే ఎన్నడికి అయిపోయి వీక్ వస్తుండేది. అది అట్నే ఈ రుతురాగాల సీరియల్ ఇంకోటి ఉండే తెలుగు సీరియల్, అది కూడా వీక్ 2-3 ఏళ్ళు నడిచింది. అదైతే ఇట్టే నడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైతే డైవర్షన్ చేయాలో అప్పుడు హరీష్ రావుని తీసుకొస్తారు, ఎప్పుడైతే పాలిటిక్స్ డైవర్ట్ చేయాలో కేసీఆర్ తీసుకొస్తాడు, ఎప్పుడు డైవర్ట్ చేయాలో కేటీఆర్ తీసుకొస్తాడు. ఒక్కడైనా చేస్తారు సార్? ఏమని చెప్పారంటే ఎంత అన్యాయం. కాదు ఎవరైనా అరెస్ట్ చేసి విచారణకు పిలుస్తేనేమో మీరే లొల్లి చేస్తారు. ముందు హడావుడి చేసి ఇంకా వదిలిపెట్టరా అని అంటారు. ఈ కార్ రేసింగ్ లో మేము ఏమైనా చేసినామంటే జైలుకి వెళ్తా, యోగా చేస్తా, ప్రజల కోసం చెప్పిన నాయకుడు కేటీఆర్ పట్టుకుంటే మీరు ఇంకా మాట్లాడతలేదు సార్. చేయండి, మీరు ప్రూఫ్ చేయండి, ఎవిడెన్స్ పెట్టండి. మేము అన్యాయం చేసినాం, అక్రమాలు చేసినాం, మొత్తం తెలంగాణ మొత్తం మేము తీసుకొచ్చి మేము అన్యాయం చేయడం చెప్పండి. అది చేయరు. రోజు ఒక సీరియల్ లెక్క రోజు నడిపిస్తూ ఎందుకు క్యారెక్టర్ రిసర్చ్ చేస్తారు? నేను అది నా బాధ. ఎందుకు రోజు ఒకరు పిలుస్తారు? పిలిచి మీరు చేయాలా సార్? ప్రభుత్వం ఏం చేస్తుంది? మేధావులు మాట్లాడొద్దా? ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడొద్దా? శరత్ గారు మాట్లాడొద్దా? ఏం సార్ ఒక మంత్రి తెలియకుండా మేడాల టెండర్లు ఇంకో తీసుకోపోతే ఆర్ఎండ్ మీకు మార్చారు, దాని మీద మాట్లాడి మీరు. శరత్ గారు మీరు మాట్లాడొద్దా దీని మీద? సార్ అదే ఎస్యూ భూముల్ని అక్రమంగా గుంజుకుంటారు సార్, దాని మీద మాట్లాడరా వీళ్ళు? మాట్లాడరా వీళ్ళు? సార్ నేను ఇంకా ఎన్ని అంశాలు, మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ భూముల్ని అక్రమంగా 50 ఎకరాలు గుంజుకుంటారు, దాని మీద మాట్లాడరా? ఎన్ని అంశాలు మాట్లాడకూడదు, ఎక్కడెక్కడో తీసుకొచ్చి ఇప్పుడు ఈ ఫోన్ టాపిక్ ఎన్ని తీసుకొచ్చా కిందికే. 2500 గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు, రుణమాఫీ గురించి వాళ్ళు మాట్లాడుతారు. రుణమాఫీ సంబంధించి అయిందని గొప్ప చెప్పుకుంది ప్రభుత్వం, వ్యవసాయ శాఖ మంత్రి అయిందని చెప్తాడు. మరి మాధవదేవి ధర్మాసనం ఎందుకు నోటీస్ ఇచ్చింది యాదాద్రి జిల్లా కలెక్టర్? సరే ఇప్పుడు మాట్లాడాల్సింది ఎవరు? మీరే కదా. మాట్లాడుతున్నాం కాబట్టి ఈ బాధ, ప్రతిపక్షంలో మాట్లాడుతున్నాం కాబట్టి కదా హరీష్ రావుని పిలుచుకపోయింది కదా, మాట్లాడుతున్నాం కాబట్టే కదా కేటీఆర్. మీరే ఒకవైపు మీరేమంటారంటే అసలు విచారణ సంవత్సరాల తరబడి జరుగుతుంది అంటారు. ఎంక్వైరీకి ఫస్ట్ టైం పిలిస్తే హరీష్ రావుని పిలవగానే కక్ష సాధిపట్టారు. ఎంక్వైరీకి పిలవందే ఎట్లా పిలవాలి కదా? ఏం సంబంధం సార్ హరీష్ రావు గారి? హరీష్ రావు గారికి ఏం సంబంధం సార్? హోంశాఖ మంత్రి ప్రభాకర్ రావు సంవత్సరంన్నర అమెరికా నుంచి వచ్చిన తర్వాత హరీష్ రావు గారికి ఏం సంబంధం ఉంది? నేను కాదు తెలిసాల్సిన సిట్ చెప్పాలి. ప్రెస్ మీట్ పెట్టిందా?
ప్రెస్ మీట్ పెట్టరు కదా, డాక్యుమెంట్ కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టినందుకు ఎంత ఇష్యూ, ప్రెస్ మీట్ పెట్టొచ్చా? ఇప్పుడు శరత్ గారు సిట్టి ఏమైనా తేల్చిందా? ఇవాళ కేటీఆర్ కూడా ఈ మాట అన్నారు, ప్రెస్ మీట్ పెట్టొచ్చా ఇన్వెస్టిగేషన్ లో ఉండగా? ఇట్లా కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టినందుకు ఇష్యూ అయింది, పెట్టొచ్చా? ప్రెస్ నోట్ రిలీజ్ చేయొచ్చా అట్లీస్ట్? ఒకటి సార్, కాండక్ట్ రూల్స్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ లో గానీ లేదా పబ్లిక్ సర్వెంట్స్ గానీ ఏముంటుందంటే, ఎస్పెషల్లీ యాజ్ అ రూల్ ఆఫ్ ప్రుడెన్స్ గా కూడా ది ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఇన్ విచ్ ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మస్ట్ అటెంప్ట్ టు రీచ్ అవుట్ టు ది బాటమ్ ఆఫ్ ద ఇష్యూ. హీ ఈజ్ నాట్ సపోజ్ టు డిస్క్లోజ్ ది ఇష్యూస్ ఎట్ ఎ ప్రిమాచ్యూర్ జంక్చర్. అది చేయడానికి వీల్లేదు. అది ఇప్పుడు శరత్ గారు రూల్ ఆఫ్ ప్రుడెన్స్. ఆపరాలు కూర్చుర్రు, మంది ఫోన్లు ఇన్నారు, ఎక్కడ వచ్చింది సార్ ఈ మాటలు? లీకులు ఎక్కడి నుంచి వచ్చి ఇవాళ హరీష్ రావు చెప్పింది వాస్తవే కదా, ఇవాళ నన్ను విచారణ చేస్తారు. ఒరిజినల్గా నేనేం మాట్లాడో బయట పెట్టమన్నా కానీ లీకులు ఇస్తారని చెప్పి రేపు పొద్దున పేపర్లు ఏరు రాస్తూ చూడు కొన్ని పత్రికలలో. హరీష్ రావు గారు ఇటు తప్పించుకుండు అటు తప్పించుకుండు, సమాధానం చెప్పలేదు, ఓలిస్తు సార్ లీకు. మరి మంది కోపాలు కూర్చొని మాట్లాడుతున్నారు, ఇంకేమన్నా ఎంత దరిద్రం. ఒక క్యాబినెట్ మినిస్టర్ మాట్లాడే కదా సార్, కాపురాలు కూర్చొని మాట్లాడే కదా సార్, ఇదే కదా సార్ నేను మాట్లాడేది. భార్య భర్తల మధ్య సంబంధాలు తెచ్చుకొని మాట్లాడారు కదా సార్, ఇదెక్కడ పాపం సార్, ఇదెక్కడ రాజకీయం, ఇదెక్కడ న్యాయం? కుటుంబాల నుంచి రేవంత్ రెడ్డి అన్నాడు, ఇద్దరు సార్ వాళ్ళ గురించి నేను మాట్లాడాను సార్. బండి సంజయ్ రేవంత్ రెడ్డి మేము ఇంట్లో మాట్లాడుకునే ఏం చేసుకుంటారు? బండి సంజయ్ గారి ఇంట్లో మాకెందుకు, మాకేం సంబంధము? పెట్టారు అక్కడ కేటీఆర్ గురించి అక్కడ స్పెషల్ ఎక్విప్మెంట్ పెట్టి రేవంత్ రెడ్డి దగ్గర. ఇవన్నీ కూడా పొలిటికల్ గా మమ్మల్ని డామేజ్ చేయడం కోసం మాట్లాడిన మాటలు తప్ప. ఆ మెయిల్ దొరికింది, సిట్టు సమస్య ఫోన్ నెంబర్, ఆ మెయిల్ దొరికింది. ఎందుకు సార్, మెయిల్ దొరికింది కదా, ఎందుకు అన్యాయాలు సార్, ఎన్ని అబద్ధాలు మాట్లాడదు సార్. శరత్ గారు లాంటి వాళ్ళు అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అంశాలే మర్చిపోతున్నాం మనం. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అధికారంలోకి వచ్చింది, ఏం హామీలు ఇచ్చింది, ఏం చేస్తుంది, అసలు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఏం చేస్తుంది, మంత్రుల మధ్యలో కొట్టాడ పెట్టుకుంటూ సార్. కాపాడేసిన తండ్రి పాత్ర వహించేది ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులు పిల్లల లెక్క. ఆ పిల్లల మధ్య పంచాయతీ ఉంది ఇలా, ఒకరి మీద ఒకరు పంచాయతీ పెట్టుకుంటున్నారు. ఎవరి గురించి మాట్లాడాలి, రాష్ట్రం వెళ్ళిపోతే చూస్తురా, రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూస్తురా. ఈ రాష్ట్రానికి ఏమైంది? కాంగ్రెస్ పార్టీ పరిపాలన మేము బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్నాం. ఏమన్నా అడిగితే సార్లు కూడా సిట్టు అని పెట్టుడు, గిట్టు అని పెట్టుడు, అందులో ఏమి లేదు. అలా 6 గంటలని 7 గంటల సాక్షిగా పిలిచి 7 గంటల సాక్షిగా పిలిచి 7 గంటలు ఇంత స్ట్రాంగ్ గా అసెంబ్లీలో అడగాలి. కాళేశ్వరం దాని మీద అడగలేదు. మీరు ఇంత గట్టిగా అసెంబ్లీలో అడిగితే 33 సార్లు బైకాట్ చేసింది. ప్రశ్న అడగొచ్చా? నాకు రైట్స్ ఉన్నాయని చెప్పారు కదా వెళ్ళడానికి. సార్ నేను ఒక ప్రశ్న అడగొచ్చా? కాంగ్రెస్ వర్షన్ శరత్ గారు చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు. ఇప్పుడు సాక్షిని 7 గంటలు కాదు సార్, 7 గంటలు ఉత్తుకు కూర్చోబెడతారు సార్. ఒకసారి మాట్లాడరు. దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. 10 ఇన్వెస్టిగేషన్ లో భాగం అది. 10 గంటలు కూర్చోబెట్టారు. రేపంతా ఇవాళ పిలిపించి రేపు మేము మాట్లాడతామంటారు. అది ఇన్వెస్టిగేషన్ లో భాగం. అది కిషన్ రెడ్డి గారి సమక్షంలో రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు హరీష్ రావు గారిని కాసేపు కూర్చోబెట్టి ఇంటర్లేడు మీకు చెప్తా అనుకుంటారా? మీరు అది కూడా చెప్పండి. మరి చాలాసేపు కూర్చోబెట్టి అది చేస్తారు, ఏముండదు లోపల, అంతేనా? ఇప్పుడు అమిత్ షా కూడా కూర్చోబెట్టారు సార్. గంటలు రోజులు కూర్చోబెట్టారు. గంటలు ఎందుకు? రోజులు కూర్చోబెట్టింది సిబిఐ. రోజులు కూర్చోబెట్టి రేపు మాట్లాడతామని. అరే గుజరాత్ తడిపారి ఇచ్చింది కదా సార్, అని బయటికి పంపిస్తుంది కదా రాష్ట్రం. నందు గారు చెప్పాలి. నందు గారిని ఫోన్ ట్యాపింగ్, నందు గారిని కూడా ఇన్వెస్టిగేషన్, మిమ్మల్ని కూడా కూర్చోబెట్టారు కదా 5 రోజులు ఇన్వెస్టిగేషన్ అప్పుడు. రోజు అడిగే వాళ్ళ క్వశ్చన్స్ అవుతాయి సార్. మా సిట్ 3 రోజులు ఉండే, 3 రోజులు జరిగింది. అప్పుడు కూడా సిట్టే సివి ఆనంద్ కదా, సివి ఆనంద్ అధ్యక్షున ఒక 7 మంది ఐపీఎస్ కలిసి సిట్ వేశారు సార్. ఆ సిట్లో మమ్మల్ని ఇక రకరకాలుగా క్వశ్చన్లు అని చెప్పారు. ఇప్పుడు ఎందుకంటే అది సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ఆ మ్యాటర్లు చెప్పలేము మనము. సరే నన్ను ఈ విధంగా ఆ విధంగా అప్రూవ్ గా మారమని రకరకాలు చేశారు. మారమన్నారు కదా సార్. మారనందుకే కానీ హోటల్ ధ్వంసం చేసింది. నేను మారింటే ఈరోజు చాలా సేఫ్ గా ఉంటుంది. ఎవరి పేరు చెప్పమంటారు సార్? ఎవరు ఆ రోజు మరి ప్రెస్ మీట్ లో ఎవరి పేరు చెప్పారు మీకు తెలియదు? బిఎల్ సంతోష్ పేరు చెప్పారా, మోడీ పేరు చెప్పారా, అమిత్ షా గారి పేరు చెప్పారా? అలా ప్రెస్ మీట్ లో మరి కేసీఆర్ గారు ఏం చెప్పారు సార్? ప్రగతి భవన్ లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏం బెదిరిస్తారా ఇన్వెస్టిగేషన్ లో సిట్ లో? అంటే మామూలుగా బెదిరిస్తాడు. మామూలుగా మేము అప్పుడున్న కండిషన్ లో బెదిరించే వాళ్ళు, చంపేసే వాళ్ళు. కానీ అదేంటంటే నేషనల్ ఇష్యూ అయినందుకు కొద్దిగా మేము బతికి బయటపడ్డాము. లేకుంటే ఇప్పటికీ మేము ఫోటోకు దండేసే వాళ్ళు. అయితే దాంట్లో 3rd డిగ్రీ కూడా ప్రయోగిస్తారు.
అంటే ఒకసారి మనం పోలీస్ కస్టడీకి వెళ్ళిపోయిన తర్వాత జైల్లో ఉన్నప్పుడు ఏం చేయరండి. ఇంకా జైల్లో మళ్ళా వెళ్ళాలి, సాయంత్రం జైలుకి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి చేయరు. సో రకరకాలుగా ప్రెషర్లు పడ్డాయి. ఇప్పటికి కూడా ఇంతమంది ఉన్నారు కదండి, ఇంతమంది మేధావులు ఒకటే అడతా, అసలు నా హోటల్ ఎందుకు కూల్చారు, నా ఫోన్ ఆడియోలు బయటకి ఎట్లా వచ్చాయి, దీనికి అసలు సమాధానమే లేదండి. చెప్పానండి కేటీఆర్ గారు, నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పానండి అసలు ఈ హోటల్ ఎందుకు కూల్చాల్సి వచ్చింది. అప్పుడు పురపాలక మంత్రి ఆయన ఉన్నాడు కదండి, నా హోటల్ ఎందుకు కూల్చారు, నా ఆడియోలు బయటకి ఎట్లా వచ్చాయి, అక్కడ ఫామ్ హౌస్ లో ఉన్న వీడియోలు బయటకి ఎట్లా వచ్చాయి, ఈ 3 క్వశ్చన్లకు అసలు ఆన్సర్ లేదండి. నా మీద అక్రమమైన కేసులు ఎందుకు పెట్టారు, నన్ను ఎందుకు ఇంత ఇది చేశారు, నాకు ఏ పార్టీకి సంబంధం లేదు కదా. అంటే ఇప్పుడు ఆ సెంట్రల్ కు స్టేట్ కు ఉన్న మధ్య ఒక దీంట్లో నన్ను ఒక అమాయకుని బలి చేసి ఆడుకున్నారు. సో దానికి నేను ఇప్పటివరకు కూడా సమాధానం అడుగుతున్నా. ఎందుకు ఇప్పటికి ఒకసారి అప్పుడు అంటే వాళ్ళకి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా న్యాయం జరగకుంటే ఏ గవర్నమెంట్ వస్తే న్యాయం జరుగుతుందండి. ఒక సామాన్యుడికి న్యాయం జరగదు ఇక్కడ. ఒక 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 ఒకరికేమో ఒక రూలు, అంటే అల్లు అర్జున్కి ఏమో ఒక రూలు, వెంకటేష్కి ఏమో ఇంకో రూలు. అల్లు అర్జున్కు కేసు రిజిస్టర్ కాగానే పోలీసు వాళ్ళు తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారు. ఇదే హీరో వెంకటేష్ కు అండ్ ఇదే సురేష్ బాబు గారు వెళ్ళి ఆయన బోకే ఇస్తారు, వాళ్ళని అరెస్ట్ చేయరు. అంటే ఏమైతుంది అంటే పోలీసు వ్యవస్థలో కూడా ఇన్ఫ్లుయెన్స్ బట్టే ఉంటుందండి. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పోలీసు వ్యవస్థలు మొత్తము మేనేజ్ చేస్తున్నారు. అన్ని న్యాయస్థానాలని పోలీసు అన్నిటి వ్యవస్థను చేసి ఒక సామాన్యుడికి న్యాయం జరగకుండా ఈరోజు జరుగుతుంది. జరగాలంటే ఇప్పుడు సార్ చెప్పించు, సార్ మీరు నేను సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చండి, నేను ఎక్కడైనా వెళ్ళొచ్చు, కానీ నాకు జరిగినది చాలా నష్టం జరిగింది శరత్ గారు. ఇప్పుడు సుప్రీంకోర్టు వెళ్తే ఇంకా అప్పుడంటే ఆస్తులు ధ్వంసం చేశారు, ఇప్పుడు నన్ను ధ్వంసం చేస్తారు. అప్పుడు ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? శరత్ గారి తర్వాత నందు గారి తర్వాత ఒకటే చెప్తాను సార్. చెప్పండి సార్. చెప్పండి. ఇప్పుడు అంబర్పేటలో నందు గారి హోటల్ ఉండింది కాబట్టి కిషన్ రెడ్డి గారికి అనుబంధం కిషన్ రెడ్డి గారి మనిషే. ఇది కూడా ఆరోపణ చేశారు కేసీఆర్ గారు, డైరెక్ట్ గా ఆరోపణ చేశారు. అంటే వారి హోటల్లో అంబర్పేటలో ఉండడం తప్పు అయిపోయిందా? ఓట్లుంటే కిషన్ రెడ్డి గారు అయిపోతాడా? మీరు కొంచెం సమయం ఉంటే ఆ స్టేట్మెంట్ కొంచెం జాగ్రత్తగా ఉండాలని నా ఉద్దేశం సార్. నందు గారు కిషన్ రెడ్డి గారికి ప్రత్యక్షంగా ఏ వ్యాపార లావాదేవీలో ఎటువంటి సంబంధం లేదు. ఆఫ్ కోర్స్ నేను కూడా వారి హోటల్ కు చాలా సార్లు మీ ఎలక్షన్స్ అప్పుడు మీటింగ్లు పెట్టినాము, మీటింగ్లు అఫీషియల్ గా భోజనం కూడా చేసినాం, ఆఫీషియల్ భోజనం చేస్తాం. అంత మాత్రాన ప్రకాష్ రెడ్డికి నందుకు సంబంధం ఉంది, కిషన్ రెడ్డికి నందుకు సంబంధం ఉంది అనేది కాదు కదా సార్. నా హోటల్ కు సీఎం కేసీఆర్ కూడా చాలా సార్లు వచ్చారు. తెలంగాణ స్టేషన్ లో నేను సపోర్ట్ చేశాను తెలంగాణకు, వాళ్ళ అల్లుడు అగ్రిమెంట్ నా దాంట్లోనే అయింది అట్లని చెప్పి ఆరోపణ చేశారు సార్. అది కదా నేను చెప్పాను శరత్ గారు కూడా. నేను ఆ కనెక్ట్ మీకు ఇప్పుడు మనం చేస్తున్నటువంటి దానికి సంబంధం ఎంత ఉంటది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పిన సార్. రకరకాలుగా చేశారు సార్. ఆ రోజు అందరికి అంటు పెట్టారు, మీరేమో వాళ్ళకి అంటు పెట్టారు, వాళ్ళు మానవతరాయ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ అయ్యారు. మానవతరాయ్ గారు నమస్తే, చెప్పండి. శరత్ గారు ఒక్క నిమిషం, మానవతరాయ్ గారి తర్వాత. మానవతరాయ్ గారు చెప్పండి, ఏమైంది? ఎప్పుడు దీని ముగింపు? ఎప్పుడు ఈ సీరియల్ ముగింపు? ఎప్పుడు? ఋతురాగాల అంటున్నారు, ఋతురాగాల ఋతురాగాల సీరియల్స్ ఈ మధ్య తెలియదు, సీరియల్ పేరు నాకు తెలియదు. సరే నన్ను మాట్లాడనివ్వండి. చట్టం అంటే చట్టం పదును తెలియని వాళ్ళు అదే విధంగా మాట్లాడతారు. ఇవాళ 160 సిఆర్పిసి ప్రకారం అంటే నేర విచారణ చట్టం ప్రకారం, బిఎన్ఎస్ 179 ప్రకారం పోలీస్ అధికారి ఆయన వారికి ఏదో ఆధారాలు లభించి విచారణకు రమ్మని ఆదేశించారు. ఇక దీనికి ఇంకే పెడబొబ్బలు పెట్టి గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తణువుకొని వీరత్వాన్ని సూరత్వాన్ని ప్రదర్శించే అంత విషయం కాదండి. కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా పోలీస్ అధికారులు ఏ పని చేయాలో వాళ్ళతోనే ఆ పని చేయిస్తుంది, అంతేగాని పోలీస్ అధికారుల పని ముఖ్యమంత్రి చేయడు. గతంలో అదే ఎమ్మెల్యేల కొనుగోలు అంశం, బిఎల్ సంతోష్ గారు కేసు, ఫామ్ హౌస్ కేసు విషయంలో ఏం జరిగింది? ఆ వీడియోలను అన్ని సాక్ష్యాధారాలను ఒక చట్టం ప్రకారం పద్ధతి ప్రకారం కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానివ్వండి పోలీసులు ప్రవేశపెట్టాలి ఆధారాలను జడ్జి గారి ముందు. అట్లాంటిది ముఖ్యమంత్రి గారే తానే విచారణ అధికారి అయిపోయి ఆయన సుప్రీంకోర్టు జడ్జికి అదే విధంగా సీడీలను పంపటం, హైకోర్టు జడ్జిలకు సీడీలు పంపటం, చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు. విచారణ అంటే ఫోన్ ట్యాపింగ్ పేరుతో అధికారులను, వ్యాపారస్తులను, సినిమా తారలను అన్ని రకాలుగా దొరికిపోయేసరికి దొంగతనం బయటపడుతుంది. 6 గ్యారెంటీలు దీనికి ముడి పెడతారండి, కుంటి సాకులు చెప్తారండి. 6 గ్యారెంటీలు సక్రమంగా అమలవుతున్నాయి. పేదవాడికి ఇల్లు కట్టినాం, వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు, మేము ఇందిరం ఇల్లు కట్టినాం. ఇలా 3,10,00,000 మందికి రేషన్ కార్డులు ఇచ్చినాం, అన్ని సక్రమంగా అవుతున్నాయి. దానికి దీనికి ముడి పెట్టాల్సిన అంశం లేదు. కాబట్టి మీరు విచారణ ఎదుర్కోండి.
అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు పోలీస్ అధికారులు బయటకు వచ్చి మాట్లాడరు. వాళ్ళ నిబంధన ప్రకారం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడరు. ఈయన ఆడ జరిగిన అంశాలు, విచారణ అంశాలు, వాళ్ళు ఒక అంశాన్ని 10 కోణాల్లో విచారణ జరుపుతారు, 10 ప్రశ్నలు అడుగుతారు. అడిగిన ప్రశ్నలు అడిగి మళ్ళీ రాబట్టుకునే నిజం రాబట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈయన బయటకు వచ్చి ఏం లేదు సొల్లు కపూర్లు అని అంటే చట్టం అంత తేలిగ్గా ఉందా మీకు? ఎందుకింత సమయం పడుతుంది? డిసెంబర్ 7th ప్రణీత్ రావు హార్డ్ డిస్క్ ధ్వంసం చేస్తే అట్లా కాదండి. 2023 జరిగితే ఇవాళ 2026 జనవరి 20 సంవత్సరం పాటు ప్రభాకర్ రావు అమెరికాలో దాక్కున్నటువంటి అమెరికా ఫోన్ ట్యాపింగ్ భూతాన్ని బట్టకొచ్చినా లేదా? కదా రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, వినండి, అందరూ జైలుకు పోయారు. ఇందులో చాలా కీలకమైన సూత్రధారులు ప్రభాకర్ రావు గారు ఉన్నారు. వారి నోటి నుంచి వచ్చిన నందూరు క్వశ్చన్ చేసేందుకు 2 సంవత్సరాలు పట్టింది. పడుతుంది విచారణ అంతే ఉంటుందండి, పారదర్శక విచారణ. ఇందులో 600 మంది ఉన్నారు, ఒక్కరు కాదు 2 కాదు, 600 మందిని విచారించేందుకు ఒక్కొక్కరిని ఒక్కరోజు పిలిచినా 2 సంవత్సరాల కంటే తక్కువనే అవుతుంది. భర్త గారు ఇప్పుడు నన్ను మాట్లాడినివ్వండి కొంచెం. భర్త గారు విచారణ ఒకటే 600 మంది రోజు 10-20 మందిని పిలవచ్చు. ఎందుకు పడతారంటున్నా? ఏమి లేకపోతే ఎందుకు ఉలిక్కి పడాలంటున్నా? చూడలేడు ప్రభాకర్ రావు వ్యంకుడు, ఆయన దేశం దందా, ఆయన కుమారుడు పెట్టుబడులు, ఎన్ కన్వెన్షన్ శ్రీధర్ రావు దగ్గర 9 కోట్లు తీసుకొని బీఆర్ఎస్ పార్టీ ఖాతాలకు పోయింది నిజం కాదా? ఇవన్నీ అబద్దాలా? సినిమా పారిశ్రామికవేత్తలను బెదిరించింది. ఇలా గుట్టంతా రట్టయ్యేసరికి ఏం చేయాలో అర్థం కాక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ చట్టాన్ని చులకం చేసి మాట్లాడుతున్నా. గుర్తుపెట్టుకోండి, చట్టానికి ఎవరు చుట్టం కాదండి, పెద్ద పెద్ద వాళ్లే మరి ఊతలు లెక్క పెట్టి వచ్చారు. అది గుర్తుపెట్టుకోండి. తేలిగ్గా మాట్లాడి తీసేసే విధంగా మాట్లాడితే చట్టమే బుద్ధి చెప్తుంది. ఓపే బట్టని ముందుండే ముసళ్ళ పండుగ తొందర ఎందుకు పడతారు? ఇలా ఎన్ని రకాలుగా తప్పించుకునే ప్రయత్నం బయట లోపల కూడా జరిగితే బయటకు వచ్చి ఇంకోటి చెప్తున్నారు, లొట్టపీస్ కేసు అంటున్నారు. అంటే చట్టాన్ని చులకం చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి మేమేమంటున్నాం అంటే అక్కడ జరిగే అంశాలు వాళ్ళు పోలీస్ అధికారులు బయట పెట్టరు. డిబేట్లలో మీరు మేము చర్చించుకునే అంశాలు ఊహాజనిత అంశాలు మాత్రమే. వాళ్ళు చెప్పింది ఏంటంటే చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఈ విధంగా రకరకాల మాటలు. హరీష్ రావు ప్రెస్ మీట్ చూసారా మీరు? ఏం మాట్లాడిండండి? ఏం మాట్లాడలేకపోయింది ఆయన తప్పించుకునేందుకు అంశాలు అన్ని చెప్పారని నువ్వే అంటున్నావు కదా, చెప్పొద్దు అంటున్నావు కదా, విచారణ చేసిన అంశాలు చెప్పొద్దని నువ్వే అంటున్నావు. మళ్ళీ ఏం మాట్లాడేది? వాస్తవంగా చట్ట ప్రకారం ఆయన బయటకు వచ్చి చెప్పకూడదు. అది చెప్పలేరు. ఏంటంటే ప్రజలందరూ కూడా చూస్తారు కదా. రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు మేము చెప్పిన ఫోన్ ట్యాపింగ్ అంశాలన్నీ అసలు ఇవన్నీ కాదండి. మాకు గారు సమానం చెప్పాల్సింది, కవిత గారికి సమానం చెప్పండి. సొంత కూతురు భర్త అంటే అల్లుడు ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు, మీ కుటుంబ సభ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లే ట్యాప్ చేస్తారు వీళ్ళు. ఎంత దుర్మార్గమైన అంశం చెప్పండి ఇది. ఇంత చట్ట వ్యతిరేకంగా చట్టాన్ని చేతిలో తీసుకొని ఆ కేసుని ఏం చేశారు చెప్పండి అసలు? ఎన్ని రకాల బిఎల్ సంతోష్ గారి కేసు ఏమైంది అసలు ఆ రోజు? కాబట్టి ఇష్టం వచ్చినట్టు పుట్టలు, గుట్టలు, చెట్లు, ప్రకృతి సంపదన మొత్తం కూడా పీల్చి కాళేశ్వరం మీద కాబట్టి ఈ రోజు విచారణ పారదర్శకంగా నడుపుకుంటున్నారు. మైకు ముందుకు వచ్చి మాకేం కాలేదు, తప్పది. గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరిని వెంబడిస్తుంది. మనం చేసిన కార్యాలు ఏదైతుంటే మనం వెంబడిస్తూనే ఉంటాయి, ఎప్పుడు వదిలిపెట్టదు, ఎవరిని వదిలిపెట్టదు. గుర్తుపెట్టుకోండి అది. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కారు పారదర్శకంగా విచారణ సంస్థలు విచారణ జరిగేలా చేస్తారు చట్ట ప్రకారం. దాన్ని జరగనివ్వండి. మీరు ఏదన్నా ఉంటే చట్ట ప్రకారం చూసుకొని కోర్టులో చెప్పుకోండి. కోర్టులో విచారణ కూడా వెంటనే కాదు కదా. మీ విచారణ ట్రయల్ జరగాలన్నా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పట్టింది. అంటే వేగంగా కావాలంటే, తొందరగా దర్యాప్తు కావాలంటే, విచారణ జరగాలంటే 1 సంవత్సరాలు పట్టింది. ఓపిక పట్టడం మీరు నేరస్తులా లేకపోతే పునీతుల తర్వాత తేలుతుంది. తేలక ముందే పోలీసు వాళ్ళు ఛార్జ్ షీట్ ఇవ్వకముందు సుప్రీంకోర్టుకి ఇచ్చారు. మొన్న ప్రభాకర్ రావు ఏం చెప్పిండో ఏందో జనవరి 16 సుప్రీంకోర్టుకి ఇచ్చారు ఆయన చెప్పినటువంటి అంశాలు. కాబట్టి మరొక పిటిషన్ వేస్తారా? సుప్రీంకోర్టు ఏం చెప్తుందో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ఆ చట్టాన్ని చులకన చేయడం మంచిది కాదండి, ఎవ్వరికీ మంచిది కాదు ఇది. కాబట్టి ఇప్పుడున్న ప్రకారం పిలిస్తే పోవాలా. 160 సెక్షన్ పిలిస్తే పోయినాడు 7 గంటలు విచారణ చేశారు. 7 గంటలు కాదు, 2 గంటలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు కూడా మహేందర్ రెడ్డి గురించి ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చట్టాన్ని గౌరవించినా, చట్టాన్ని గౌరవించినా చెప్తున్నారు.
విచారణ ఎదుర్కోకుండా పనికిమాలిన పసలైన మాటలు మాట్లాడటం, చట్టాన్ని లొట్టపీస్ కేసు అంటాం, సులకం చేయటం, ఇందులో ఏం లేదంట. నువ్వెవరు చెప్పడానికి? ఇందులో ఏం లేకపోతే సుప్రీంకోర్టు ఎందుకు కొట్టేలేదు? సుప్రీంకోర్టు ఎందుకు కొట్టేలేదు? కేసు ఏం లేకపోతే అసలు ఈ కేసే మొత్తం మూసేయండి ఎందుకు కొట్టేలేదు? కాబట్టి ఇవన్నీ కూడా ఉత్తగా చెప్పుకోవడానికి మేకపోతు గంభీర మాటలు అంటారు. వీటిని టీవీల ముందు ప్రజలు చూస్తున్నారు కాబట్టి, పరువు పోద్దు కాబట్టి, గతంలో చేసిన తప్పులు ఇవన్నీ బయటపడుతున్నాయి కాబట్టి టీవీల ముందు తమ యొక్క గంభీరతను, మేకపోతు గంభీరతను ప్రదర్శించుకోవడం చేసే వ్యాఖ్యలు తప్ప ఇంకోటి కాదండి. 25 నెలలు ఏం చేసినా చెప్పని చెప్పండి. 25 నెలలు సంవత్సరం పాటు ప్రభాకర్ రావు డ్రామాలు ఏం చేసినావు చెప్పు. చాలా మాట్లాడినావు కదా, ఒక్కటి చేసినావు. అలుగులో దాక్కున్న ఎలుకను బయటకు తీసుకొచ్చినాం. పందికొక్కులున్నాయి, అసలైనటువంటి పందికొక్కులు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది చట్ట ప్రకారం. కాబట్టి ఎందుకు తినబోతురు అడుగుతారు? కర్మ సిద్ధాంతం, కర్మ ఫలితం ఇవ్వండి, వదిలిపెట్టదు. గుర్తుపెట్టుకోండి, అనుభవించి తీరాలంతే, అది గుర్తుపెట్టుకోండి భరత్ గారు. దేవుడే చూసుకుంటారు. అనుభవించి తీరాలంటే ఏంది? అరెస్ట్ అనుభవించి తీరాల్సిందే ఎవరైనా సరే, ఎంతటి వాడైనా సరే. కర్మ సిద్ధాంతం ప్రకారం చేసిన తప్పు చేస్తే అనుభవించి తీరాల్సిందే. తప్పు చేయకపోతే చట్టమే వాళ్ళ పురీతలు చేస్తుంది, బయటకు తీసుకొస్తుంది, అడిగిన ముత్యం లెక్క వస్తారు. కాబట్టి ఓపిక పట్టండి. అసలు ఏం లేకముందే, ఏం జరగకముందే నోటీస్ ఇస్తే అల్లాడిపోతున్నారు పాపం. ఏదో తప్పు దేని వాళ్ళు కనుక నోటీస్ ఇవ్వడానికి 2 సంవత్సరాలు ఎందుకు పెట్టిందని ఇదేదో నోటీస్ మీరు ఆరోపణ చేస్తారు. మీకు తెలియదా భరత్ గారు? 1.5 years ఆయన అమెరికాలో దాక్కుంటే ఆయన రెడ్ కార్నర్ నోటీసులు అన్ని, ఎల్లో నోటీసులు అన్ని శరత్ గారు ఏదో అడగాలనుకుంటారు మిమ్మల్ని. శరత్ గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండు ఆయన. శరత్ గారు సుప్రీంకోర్టులో మానవతరాయ్ అడగదలుచుకున్నారా? మానవతరాయ్ గారు మాట్లాడనిస్తా అంటే మాట్లాడండి సార్. ఒక్క విషయం సార్, ఇప్పుడు అంత నిజాయితీ పరుడే కదా ముఖ్యమంత్రి, అంత పెద్ద పరాక్రమవంతుడు, అర్జునుడు, మొత్తం విలుకాడు అంత కదా. మరి ఇప్పుడు ఎమ్మెల్యే పోచింగ్ కేసులో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది సార్. ఈ ప్రభుత్వానికి నిజాయితీ మీద, న్యాయం మీద నమ్మకం ఉంది కదా. అప్పటి ప్రభుత్వం తెలుసో తెలియక అప్పీల్ వేసింది, మాకేం ఇంట్రెస్ట్ లేదు, మీరు ఈ కేసుని సుప్రీంకోర్టు మన సిబిఐకి ఇవ్వండి, హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మేము అమలు పరుస్తామని అనమనండి ఈ ప్రభుత్వాన్ని అంటదా? ఎమ్మెల్యేస్ పోచింగ్ కేసు మీద అప్పుడు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము సిబిఐకి ఇవ్వాలన్న నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఆ కేసులో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి దాపరికం ఉండింది కాబట్టి వాళ్ళు దాన్ని సిబిఐకి పోవడం ఇష్టపడలేదు. మీరైతే తెరిచిన పుస్తకమే కదా మీ ప్రభుత్వం. మరి మీరు చెప్పండి, రేపు సుప్రీంకోర్టుకి వెళ్ళేసి మాకేం అభ్యంతరం లేదు, దీన్ని సిబిఐకి అప్పగించండి అని అనమనండి. ఫస్ట్ పాయింట్. రెండో ప్రశ్న జరుగుతుందండి. ఇప్పుడు కమిషన్ సిట్ దర్యాప్తు జరుగుతుంది, సిబిఐకి అప్పగించాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ సంస్థ చేసినా సరిపోద్ది, దానికి ఇంకా సిబిఐ అవసరం లేదు. కాళేశ్వరం అంటే మా కేసు అండి, ఎమ్మెల్యే పోచింగ్ కేసు గురించి మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే ఆయన అర్థం చేసుకోవట్లేదు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ఆయనకి. నాకేం అర్థం కావట్లేదు మాట నాకు. అదే అందుకే మిత్రం ఆగండి దయచేసి, వేరే వాళ్ళకన్నా అది విషయం తెలియనండి. రెండోది, ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు ఒక పిటిషన్ వేసినారు సుప్రీంకోర్టులో. ఏమని? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నప్పుడు న్యాయం సరిగా జరగదు ఓటుకు నోటు కేసులో, ఈ కేసును పక్కకున్నటువంటి తమిళనాడుకో లేకపోతే మన కర్ణాటకకో బదిలీ చేయండి అని అడిగినారు. అట్లా అయితే ఇప్పుడు చూడండి, భారతీయ జనతా పార్టీ వాళ్ళు వెస్ట్ బెంగాల్లో మాకు న్యాయం జరగదు కాబట్టి ఈ మొన్నటి కేసుని సుప్రీంకోర్టులో మీరు విచారణ చేయండి అని అక్కడ కేసు పెండింగ్ లో ఉండగానే ఇక్కడ సుప్రీంకోర్టును అప్రోచ్ అయినారు. నేను అనేది ఏమంటే, ఇప్పుడు వాళ్ళు కూడా ఒకళ్ళు అంత నిజాయితీ పరుడే కదా, ఓటుకు నేటు కేసులో ఏం లేదు కదా, ఒప్పుకోవాలి. ఏ రాష్ట్రాల్లో అయితే న్యాయ వ్యవస్థ అంతా ఒకటే కదా. అంటే వీళ్లకు నచ్చిన రీతి లోపల వ్యవహారాలు చేయాలా, ఈ మొత్తం వ్యవహారాన్ని రాజకీయంగా తమ గుప్పిట్లో పెట్టుకొని రాజకీయ పబ్బం గడపడానికి వ్యవహారాలు చేస్తున్నారు తప్ప నిజాయితీ అనేది రవ్వంతా కూడా లేదు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుని కావాలనే నీరు గారుస్తున్నారు, పుంకాలుగా వ్యవహారం చేస్తున్నారు. ఇదంతా కలిపి ఒక నెల 2 నెలల్లో కంప్లీట్ చేయాల్సిన అంశాన్ని ఇంకా ప్రతిసారి ఇప్పుడు ఈ నైని బొగ్గు గనుల కేసు వచ్చింది కాబట్టి ఈ సిట్ అనే దాన్ని మళ్ళా తెర మీద తీసుకొచ్చానని మన ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడే చెప్పినాను. ఇది డైవర్జెంట్ టాక్టిక్స్. దానికి దీనికి ముడిపెట్టకండి, దానికి సంబంధం లేదు. విచారణ దర్యాప్తు అధికారులు ముందే ఇది ఫోన్ ట్యాపింగ్ కేసు ముందే నమోదైంది, విచారణ కొనసాగుతుంది. ఆ దఫాలో ఇచ్చిన సాక్ష్యాలు వాంగ్మూలాలు బట్టి
హరీష్ రావు గారిని పిలిచారు దొరికిన సాక్ష్యాధారాలను బట్టి. అది గుర్తుపెట్టుకోండి. నైని అనేది వీళ్ళు బయట పెట్టిండ్రా, హరీష్ రావు బయట పెట్టిండా, కేటీఆర్ బయట పెట్టిండా, అయినా అది ఏమైనా అక్రమాలు జరిగినాయి అందులో? టెండర్ల ప్రక్రియ పిలిచారంతే, అర్హతలకు నిర్దేశించారంతే. ఎందుకు క్యాన్సిల్ చేసినాడు హుటాహుటిన? డబ్బులు కేటాయించలేదు, అక్కడ క్యాన్సిల్ చేసినాడు హుటాహుటిన. ఆరోపణప్పుడు తప్ప అది క్యాన్సిల్ చేయటం చట్టబద్ధమేగా, పారదర్శకమే కదా. అసలు టెండర్ల ప్రక్రియ దరఖాస్తులు కొంతమంది చేసుకుంటున్నారు, అర్హతల్ని న్యాయంగా జరిగినప్పుడు భయం ఎందుకు పడ్డారండి? దాంట్లో ఏమన్నా అవినీతి ఉందా? ఇది హిల్ట్ పాలసీ లెక్క. అది అసలు దరఖాస్తు ఇప్పుడు కూడా చాలా మంది అన్నారు. ఎంత అనాగరికంగా ఎంత అనాలోచితంగా మాట్లాడుతున్నారంటే ఆలోచితంగానే మాట్లాడుతున్నాం. అసలు విషయం రహస్యం అర్థం అవట్లేదు. టెండర్ ఎందుకు క్యాన్సిల్ చేసినారంటే టెండర్ క్యాన్సిలేషన్ కాకుండా ఎవరైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ రిప్రజెంట్ వేస్తే ఆ మొత్తం ప్రాసెస్ మే బి ఇన్వెస్టిగేటెడ్ అని భయంతో టెండర్ క్యాన్సిల్ చేశారు. విశ్లేషణలో కరెక్ట్ కాదని జాప్యం ఎందుకైంది? ప్రభాకర్ రావు అనే వ్యక్తి అమెరికా పోయి దాక్కున్నాడు, పారిపోయి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకు పోయిండు. తను అరెస్ట్ చేయొద్దని చెప్పి సుప్రీంకోర్టు చేయకపోయిండు. జరిగింది ఇక్కడ. తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తారు. మీకు ఏమొస్తుంది చెప్పండి? ఈ విధంగా తప్పుదోవ పట్టించే మా ఎమ్మెల్యే పోస్టింగ్ కేసులో నేనే ఉన్నా కదండి. నేనే డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది, మా కేసు సుప్రీంకోర్టులో ఉంది. అది ఎవరికి సంబంధం లేదు. ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో వాళ్ళు అప్పుడు వేశారు బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో. మాకు ఎటువంటి సుప్రీంకోర్టులో తేలిందాక రాష్ట్ర ప్రభుత్వం ఏం జోక్యం చేసుకోవాలో చెప్పండి. సుప్రీంకోర్టులో కేసు తేలేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా? సుప్రీంకోర్టు కౌంటర్ చేయాలండి. మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదని చెప్తే దాంట్లో ఫామ్ హౌస్ సిబిఐ పిటిషన్ ఎవరేసారు? మీరేసారు? ఎవరేసారు సార్? చేసింది పిటిషన్ తెలంగాణ గవర్నమెంట్ వేసింది. గవర్నమెంట్ వేసింది కదా. గవర్నమెంట్ ఇప్పుడు విచారణ జరిగేవాడు కోర్టులో తేలిన తర్వాత అక్కడ అప్పుడు నిజంగానే కాళేశ్వరం కేసు అప్పగిస్తున్నట్టు అప్పగిస్తాం మేము. అవసరమైతే అది కూడా ప్రభుత్వం గవర్నమెంట్ నుంచి ఆపారు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఆపారు, కేసుని పెండింగ్ పెట్టారు. అవును, మీరు ఒక పిటిషన్ వేయండి. మరి మీరు అందులో బాధితులు కదా, మీరు ఒక పిటిషన్ వేయండి. మరి మేము ఆల్రెడీ వేసాం. నేనేసే పిటిషన్ ఏంటి అది? మరి నేనే సిబిఐ సార్, నేనే సిబిఐ కావాలని అడిగాను కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీకు కౌంటర్ ఇవ్వలేదంటారా? ఇస్తలేదని అంటున్నా. నేను మరి కౌంటర్ వాళ్ళు ఓకే అంటే పొద్దున సిబిఐ వస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందు అనేకం ఉన్నాయి. ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి ఘటన అయినప్పటికీ ఆ కేసు ఎప్పుడున్నదో దాని ప్రకారం జడ్జి గారు ఏం చెప్తారో ఇప్పుడు స్పీకర్ గారికి ఆదేశాలు సార్ నేను వేశాను. సిబిఐ కావాలని నేను వేశాను. గవర్నమెంట్ నుంచి అబ్జెక్షన్ అని చెప్పానండి. అవును, రాష్ట్ర ప్రభుత్వం వినటం లేదు. కౌంటర్ వేయట్లేదు. ఒక పిటిషన్ మళ్ళీ వేయండి, మళ్ళీ అడిషనల్ గా దాంట్లోనే వేయండి. ఎవడొద్దన్నాడు? పిటిషన్ అంటే మీకు అర్థమైతే లేదు మనోహర్ గారు. నేనే పిటిషన్ చేశాను. దానికి గవర్నమెంట్ నుంచి హైకోర్టు సిబిఐ ఎంక్వైరీ చేస్తే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. గవర్నమెంట్ దాని మీద ఏం మాట్లాడట్లేదు, దాని మీద కౌంటర్ వేయట్లేదు. గవర్నమెంట్ అంటే అపోజ్ చేసింది, ఎందుకంటే కేసీఆర్ గవర్నమెంట్ కాబట్టి సిబిఐ అపోజ్ చేసింది. మీకే ఇబ్బంది అని అడుగుతున్నారు. మీరు వేసిన పిటిషన్ ఎన్ని డేట్లు వచ్చినాయి అంటున్నా? వాళ్ళు వేసిన పిటిషన్ ఎన్ని డేట్లు వచ్చినాయి? మీరు వేసిన పిటిషన్ ఎన్ని డేట్లు వచ్చినాయని అడుగుతున్నారు. మీరు కౌంటర్ వేస్తే కదా డేట్ వచ్చేది. అదే కదా ఇప్పుడు మీరండి గవర్నమెంట్ నుంచి చేయాలి అంటే దాని మీద అంటే ఏమంటారు మాధవ్ గారు? దాని మీద దృష్టి పోయిందో లేదా గవర్నమెంట్ కు దృష్టి పెట్టండి అంటున్నా. కౌంటర్ వేయకపోతే సుప్రీంకోర్టు ఏం చెప్పాలి? సుప్రీంకోర్టు చెప్పాలి. అక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నడుచుకుంటది. అది గుర్తుపెట్టుకోండి. సుప్రీంకోర్టు చెప్పొచ్చు కదా, మీ లాయర్ వాదించమని ప్రభుత్వం వేయట్లేదు. మరి మా సిబిఐకి అప్పగించని చెప్పొచ్చు కదా మీ లాయర్. నేనే వేశానండి. నేనే మీరు వేశారు. మీరు ఎన్ని రోజులైంది వేసి అంటున్నా? చెప్పండి శరత్ గారు. 3 సంవత్సరాలు ఎన్నిసార్లు విచారణకు వచ్చింది? శరత్ గారు, విచారణకు రావాలంటే కౌంటర్ వేయాలి. కౌంటర్ వేయట్లేదు, అందుకని అవును వేయకపోతే కౌంటర్ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఏం చేశారంటున్నా? అసంబద్ధంగా కాదండి, మీరు ఏం చేశారంటున్నా? మీరు కౌంటర్ వేయకపోతే మీరు కౌంటర్ వేయట్లేదు. శరత్ గారు గవర్నమెంట్ స్పందించట్లేదు. సబ్జెక్ట్ నందకుమార్ గారు చెప్పండి. శరత్ గారు, ప్రభుత్వం కౌంటర్ వేయట్లేదు. ప్రభుత్వం కౌంటర్ ఎందుకు వేయట్లేదు అని అడిగారా మీరు?
ఎవరు అడగాలండి? రేపు రేవంత్ రెడ్డి తీసుకెళ్ళని అడుగుతా. అరే రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్దాం బాగా అడుగుతాడు. రేవంత్ రెడ్డికి ఎందుకని సంబంధం? అది గవర్నమెంట్ ఎవరిదండి? చట్టానికి రేవంత్ రెడ్డి అని చెప్తారు మీరు. అరే ఎవరు మాకు స్పందించట్లేదు, మాకు సిబిఐ విచారణకు ఆదేశించండి అని మళ్ళీ మీ లాయర్ని అడగమని చెప్పండి జడ్జి గారిని. సరే మా ఇంకో విషయం, మా హోటల్ ధ్వంసం చేసేది అందరూ తెలుసు కదా. రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతవరకు కలవ చేసుకుంటారు? సుప్రీంకోర్టుని చెప్పానండి, మరి చెప్తే తప్పకుండా పాటిస్తున్న ప్రభుత్వం. సార్ చెప్పండి సార్. శరద్ గారు రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తుంది, కౌంటర్ ఇవ్వట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ ఇవ్వట్లేదు మా దానికి మేము వేసిన కేసు అని చెప్పి మరి మీ లాయర్ తో దానికి పరిష్కారం చూపని జడ్జిని అడగండి. మరి అడుగుతున్నాం సార్, వాళ్ళు గవర్నమెంట్ నుంచి కౌంటర్ జడ్జి ఎందుకు స్పందించట్లేదు? జడ్జి గారు దయచేసి చెప్పండి శరత్ గారు. సార్ ఇప్పుడు ఒక కేసులో వాది ప్రతివాది అని ఉంటారు సార్, అపెలెంట్ అండ్ రెస్పాండెంట్స్ అని ఉంటారు. అపీల్ ఫైల్ చేసింది ఎవరు? అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము దీన్ని సిబిఐకి ఇవ్వాలన్న దాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో వేసింది. కౌంటర్ వేసేటువంటి అర్హత గాని కౌంటర్ వేయాల్సిన అవసరం గాని రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. నందకుమార్ వాళ్ళు వేసినటువంటి కేసులో వచ్చిన తీర్పు మీద సుప్రీం సార్ తప్పు సార్. నేను సుప్రీంకోర్టు నేను వెళ్ళాను హైకోర్టుకు సింగిల్ బెంచ్ లో. సార్ అప్పటి మీరు అది రివర్స్ చెప్తున్నారు. మీరు వెళ్ళారు కానీ వెళ్ళిన హైకోర్టు జడ్జిమెంట్ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారంట. ఛాలెంజ్ చేశారు, గవర్నమెంట్ ఛాలెంజ్ చేశారు. అదే చెప్తున్నారు శరత్ గారు. ఎస్ చెప్పండి. వాట్ ఐ మీన్ గవర్నమెంట్ వాళ్ళు కౌంటర్ వేయడం, అక్కడ పిటిషనర్ గవర్నమెంట్, రెస్పాండెంట్ మీరు. అక్కడ పిటిషనర్ గవర్నమెంట్. ఎస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎస్ విషయం ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు కనుక నిజంగా నిజాయితీ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము రాజకీయ కారణాల వల్ల ఈ ఎస్ఎల్పి వేసింది. నిజానికి ఎమ్మెల్యేలను కొనుగోలు అనేటువంటి ప్రక్రియ దుర్మార్గమైంది. ఇది రాజకీయాలను కలుషితం చేస్తుంది. మాకు ఈ అంశం మీద సిబిఐ విచారణ చేస్తే మాకు అభ్యంతరం లేదు అని రేవంత్ రెడ్డి గారు చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఎందుకు? ఆయనే కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినాడు మొన్న. కాబట్టి ఇది రాజకీయ అవసరాల కోసమని అవకాశవాదంతో ఆ కేసును అట్టనే పెండింగ్ లో పెడతా ఉన్నాడు. కొనుగోలు చేశారని మీరు చూసారండి? మీరు ఏం మాట్లాడుతున్నారు? ఒక అడ్వకేట్ అయ్యండి మీరు ఏమేమి మాట్లాడుతున్నారండి మీరు? ఆయన ఏదో మాట్లాడండి, టీవీలో మాట్లాడి సాక్ష్యాలు కాదు కదా. సుప్రీంకోర్టు హైకోర్టులో ఏం చెప్పినాయి? టీవీ క్లిప్పింగ్లు, పేపర్ కట్టింగ్లు ఇవన్నీ సాక్ష్యాధారాలు కావని చెప్పినాయి. మీరు దాన్ని పట్టుకొని తెలిసిన సీనియర్ అడ్వకేట్ జగమెరిగిన ప్రభుత్వం నిజంగా చర్య తీసుకోకపోతే, పిటిషన్ అయిపోతే సుప్రీంకోర్టు జడ్జిని చెప్పండి. ఇంకొక విషయం సరే మానదయ్య గారు, మీరు గవర్నమెంట్ ఉన్న ఇంకొక విషయము, నా హోటల్ సార్ మానదయ్య గారు నా హోటల్ ధ్వంసం చేశారు కదండి, అన్ని పట్టపగలే. మరి దాని మీద కూడా సార్ ఇంక్వైరీ ఏమన్నా చేసినాయి కదా సిబిఐ రావడాన్ని. అదే మీరు ఫిర్యాదు చేయండి ప్రభుత్వానికి. జరిగింది ఏంది కోర్టులో ఒకవేళ ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోతే మళ్ళీ పిటిషన్ వేయండి. ఇది చట్టబద్ధం. బాలరాజ్ యాదవ్ గారు ఏదో మాట్లాడుకుంటారు. శరత్ గారు ఏమంటే ఇప్పుడు చాలా రాష్ట్రాలు సిబిఐని అపోజ్ చేసినాయి కదా, సిబిఐ రాకను. అవును, తెలంగాణ కాకుండా అనేక రాష్ట్రాలు ఉన్నాయి కదా. కాబట్టి వెస్ట్ బెంగాల్ అట్లాంటివి చాలా రాష్ట్రాలు దేశంలో సిబిఐని అపోజ్ చేసినవి. ఆ క్రమంలో తెలంగాణ కూడా మా ప్రభుత్వ పర్మిషన్ తీసుకొని రావాలనేది ప్రభుత్వం ఆ రోజున వాదన. నందకుమార్ గారు మీ పిటిషన్ డేట్ ఎప్పుడుంది? నెక్స్ట్ మా హీరింగ్ నాదా అండి? నెక్స్ట్ ఎప్పుడు సుప్రీంకోర్టు పిటిషన్ కాదు, తెలంగాణ గవర్నమెంట్ పిటిషన్. అరే తెలంగాణ ఆయన వేసాను, ఆయన చెప్తాడు. ఆయన హైకోర్టులో వేస్తే హైకోర్టులో ఆయనకు అనుకూలంగా వచ్చింది. దాన్ని తెలంగాణ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం ఛాలెంజ్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ. మీరు ఒక చిన్న మాట చేంజ్ చేసుకొని అప్పుడు సుప్రీంకోర్టులో ఎప్పుడుంది తేదీ మీకు మళ్ళీ విచారణ నెక్స్ట్ ఫర్దర్ మీరు అడిగితే కదా, మీరు స్టే దాని మీద మీరు అడగాలి. మీరు అడుగుతూనే వస్తారు. గవర్నమెంట్ ఉంటది కదండి, కోర్టు జడ్జి గారి దగ్గర పోయినప్పుడు దాని ఫైల్ కదిలింత ప్రభుత్వం స్పందించకపోతే మీరు కూడా కదిలించారు కదా మీ లాయర్ను పట్టుకొని. మీ లాయర్ను పట్టుకొని ఎందుకు కదలట్లేదు, దీన్ని వేగవంతం ఎందుకు కావట్లేదు, వేగవంతం చేయాలి కదా మీరు. రెస్పాండెంట్ అండి, పిటిషనర్ గవర్నమెంట్ అండి, నేను చేస్తే కుదరదు, గవర్నమెంట్ చేయాలి. అది కాకుండా అది కూడా భరత్ గారికి ఒక విషయం అడగండి మానవరావు గారిని. మరి నా హోటల్ ధ్వంసం చేసింది కదా మానవరావు గారు, హోటల్ ధ్వంసం అయింది, అందులోనే కోర్టు పోయింది, నువ్వు అన్ని అంశాలు పెట్టావు అందులో.
కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ప్రభుత్వాలు కూడా గట్టిగా స్పందించాలి. పడగొడితే కూడా ఆ గవర్నమెంట్ పట్టించుకోలేదండి, ఈ గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోలేదు? మ్యూట్ చేయండి. ఆ గవర్నమెంట్ పట్టించుకోలేదు, ఈ గవర్నమెంట్ పట్టించుకోలేదు అంటే ఏంది? పెద్దలు అందరూ ఒకటి గుర్తు పెట్టుకోండి. సామాన్య ప్రజలు గుర్తు పెట్టుకోండి. మధ్యలో మోసపోయి సామాన్య ప్రజలు సినిమా ఇండస్ట్రీ పెద్దలు, కార్పొరేట్లు అందరూ ఒకటే, సెలబ్రిటీలు అంతా ఒకటే. ఆ సెలబ్రిటీలు లొంగకపోతే లొంగ తీసేందుకు రేవంత్ రెడ్డి కొంచెం ప్రయత్నం చేశారు, లొంగ తీసుకున్నారు. ఓకే, అర్థమైంది కదా. వాళ్ళు అంతా ఒకటే. అసలు సామాన్యుడికి న్యాయం జరగదు, అంతే కదా. అంటే సామాన్యుడు కాదంటారు. సామాన్యుడు ఎక్కడ బిఎల్ సంతోష్ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఉన్న నందుకి న్యాయం జరగట్లేదు అంటారు ఆయన. ప్రధానమంత్రి న్యాయం జరిగేవారు కదా, మరి ఎందుకు న్యాయం జరగట్లేదు? నందు సామాన్యుడు నందువే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్ బాబా. సినిమా వాళ్ళు మన సామాన్యులు అనుకుంటారు. మీ కింద వాళ్ళే సామాన్యులేమో. ఎవరు సార్? మీ కింద వాళ్ళే పాపం అట్లే అవుతారు అనుకోండి. దగ్గుబాటి ఫ్యామిలీ సామాన్యులు. మీరే నాకైతే కోర్ట్ ఆఫ్ లా మీద నమ్మకం ఉంది సార్. కోర్టుకు ఎన్ని రోజులు ఇప్పుడు సరే గవర్నమెంట్ అంటే ఇక్కడ నా పోలీసు వ్యవస్థను మేనేజ్ చేసిండ్రు, కానీ కోర్టులను కూడా మేనేజ్ చేస్తారా? కోర్టులు అందరు మేనేజ్ చేస్తారా సార్? చెప్పండి సార్. కాదు, ఏదో ఒక రోజు పాపం పడుతుంది. కోర్టులో మేనేజ్ అది మనం మాట్లాడకూడదు. సో ఎనీవే చూద్దాం. ఇదైతే ఇవాళ ఎంత జనవరి 20. నేను ఈ అంశం మీద చర్చ పెట్టడం ఈ 10-11 నెలలో చాలా సార్లు, ఎంత నెలకోసారి ఏదో ఒకటి ఇట్లా గుచ్చుతారు వదులుతారు. చూద్దాం మరి. సజ్జనార్ నేతృత్వంలో సిట్ వేశారు కాబట్టి దీనికి ఒక లాజికల్ కన్క్లూజన్ అయితే రావాలి. నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటా, ఫోన్ ట్యాపింగ్ దోషులకి శిక్ష పడాలి. శిక్ష పడడం ద్వారా మిగతా వాళ్ళు భయపడి ఫ్యూచర్ లో అధికారులు, ఎస్పెషల్లీ రాజకీయ నాయకత్వం ఎంత అన్నా సరే, అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు గజ వణికే సిచ్యువేషన్ రావాలి. ఎందుకంటే ఇది ప్రైవసీకి భంగకరం. ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళు కూడా అల్టిమేట్ గా ఎవరు ఉగ్రవాదులు కాదు, తీవ్రవాదులు కాదు, ఇది కాదు, రాజకీయ నాయకత్వం కూడా ముందుకు రావాలి. ఒకళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటే ఏం మిగలదు ఇక, అంతే కదా. వాళ్ళ పర్సనల్ లైఫ్స్, వ్యక్తిగత జీవితాలు. ఇదే రాధాకిషన్ రావు గారి కన్ఫెషన్ స్టేట్మెంట్ లో నేను రేపు మళ్ళీ మీకు కాపీ పంపిస్తాను, నాంపల్లి కోర్టును తెప్పించుకున్నది. దాంట్లో క్లియర్ గా రాశారండి, అక్టోబర్ 26వ తారీఖు రోజు ఏం జరిగిందనే దాంట్లో మొత్తం ఆయన క్లియర్ గా రాశారు. అందులో కెమెరాలు ఎక్కడ కొన్నాము, ఎవరెవరు వెళ్ళి కెమెరాలు కొన్నారు, ఎవరు చెప్పారనే విషయం క్లియర్ గా రాశారు సార్. అయినా కూడా మరి దాని మీద కూడా యాక్షన్ లేదు కదా సార్. అది మరి అది కూడా ఆ పరిశీలన పెట్టుకోండి. ఇక ఎవరు చెప్పినది ఏముంది. సో అల్టిమేట్ గా నేనేమంటా అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజంగా శిక్ష పడాలి దాని బాధ్యులకి. ఆ శిక్ష పడితే గనక నెక్స్ట్ ఎవరికైనా, ముఖ్యంగా రాజకీయ నాయకులు చెప్పండి, కక్షలు ఉండద్దు, శిక్ష పడాలి, తొందరగా జరగాలి. డైలీ సీరియల్ లాగా ఇన్వెస్టిగేషన్ ఇన్ని సంవత్సరాలు అయితే ఇక ఛార్జ్ షీట్ ఎప్పుడు ఫైల్ అవుద్ది, ఏమవుతుంది, మిగతా దానికి అసలు దోషులు ఎప్పుడు బయట పెడతారు. అది జరిగితే గనక నెక్స్ట్ ఫ్యూచర్ లో ఎవరు చేయడానికైనా, అధికారులైనా రాజకీయ నాయకులైనా భయపడే సిచ్యువేషన్ రావాలి. ఒట్టిగా లీక్స్ సంవత్సరంకి ఒకసారి గుర్తుకొచ్చినప్పుడల్లా, ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడల్లా ఏదో ఒక హంగామా చేయడం కంటే, దీన్ని ఒక బ్లాక్ మెయిల్ గా వాడుకోవడం కంటే చిత్తశుద్ధితో విచారణ జరిపిస్తే గనక ఖచ్చితంగా బాగుంటుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులు నిజమైన దోషులకి ఖచ్చితంగా శిక్ష పడి ఎవరైతే దీనివల్ల విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలని మనం కోరుకుందాం. అల్టిమేట్ గా పొలిటికల్, నా ఉద్దేశంలో అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వ కాంపిటెన్సీ అయితే కనబడట్లేదు. సిబిఐ చేతిలోకి వెళ్ళి ఆ సిబిఐ కూడా కాళేశ్వరం లాగా ఇన్ఫ్లుయెన్స్ కాకుండా 6 నెలలైనా దాన్ని విచారణ చేపట్టకుండా, అట్లా ఆపకుండా ఆ సిబిఐ కూడా చిత్తశుద్ధితో దీన్ని గనక విచారిస్తే గనక అసలైన దోషులు బయటకు వచ్చే అవకాశం